హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల లయ తప్పిన విన్యాసం. వేదుల శకుంతల గారు రచించారు. 1978లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం సరిగ్గా 6 గంటలకు రెడీగా ఉండు. బేబీని బాయ్కి ఇచ్చి పంపించేయి. ఆ అప్పలమ్మ ముడి, సెట్టిగత్తుల చీర, పాత చింతకాయ పచ్చడి వేషంలో తయారవకు. ఐ హేట్ దట్ నాన్ సెన్స్. అంతా నేను చెప్పినట్టుగా మోడర్న్ గా ఉండాలి, తెలిసిందా? సరిగ్గా 6 గంటలకి నా కారు హారన్ వినిపించగానే వరండా మెట్ల మీద నిలబడాలి. ఆల్ రైట్. 10 కావస్తోంది, నేను ఆఫీస్కి వెళ్తున్నా. వాచి చూసుకుని చెయ్యిని విసురుగా విదిలించి కోటు సరిచేసుకుంటూ బూట్లు టకటకలాడిస్తూ కారులో కూర్చున్నాడు జగదీష్. 2 నిమిషాల్లో కారు గేట్లో నుంచి దూసుకుని పోయింది. చిన్నగా నిశ్వసించి లేచి కిటికీ దగ్గర నిలబడి కర్టెన్ పక్కకు లాగింది లలిత. గేటు మూస్తున్నాడు పని కుర్రాడు. గేటు నుంచి వరండా మెట్ల దాకా 12 గజాల దూరం సిమెంట్ చేసిన దారి. అటు ఇటు రకరకాల క్రోటన్స్, అవతలగా కొన్ని గులాబీలు. ఎక్కువగా పూలు లేని మొక్కలే ఇష్టం జగదీష్కి. అందుకే కాబోలు ఎంత పెద్ద కాంపౌండ్ ఉన్నా, ఎన్ని మొక్కలున్నా ఏదో వెలితి, మసక వెన్నెల, రంగు వెలిసిన క్యాన్వాస్ గుడ్డలా. దూరంగా రోడ్డు మీద వేగంగా వెళుతున్న కార్లు, ఆటోలు, రిక్షాలు. క్షణం తీరికలేని జనప్రవాహం. అంతా యాంత్రికం, నిలకడలేని బ్రతుకులు, నిజాయితీ లోపించిన కొరుకు గుండెలు. మెల్లగా కర్టెన్ సవరించి వెనుతిరిగింది. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు గీసిన గీతలు గల మోడ్రన్ డిజైన్ ఎదురుగా గోడ మీద. బెడ్రూమ్ లో అలాంటి డిజైన్ అతనికి ఎంతో ఇష్టం. ఆమెకి విపరీతమైన అసహ్యం. టేబుల్ మీద ఫ్లవర్ వాజులో ప్రతినిత్యం పూలు మార్చి పెట్టాలి. వారం వారం కిటికీలకి, ద్వారాలకి కర్టెన్లు మారుస్తూ ఉండాలి. ఫర్నిచర్ అంతా దులుపుతూ ఉండాలి. ఫోటోలన్నీ తొడవాలి. అవి తీసి ఇక్కడ, ఇవి తీసి అక్కడ. అయ్యగారు చెప్పినట్టల్లా చెయ్యాలి. మొక్కలకి నీళ్లు పెట్టాలి, కుక్కకు నీళ్లు పొయ్యాలి. ఏ పని లేనప్పుడు బేబీని ఆడించాలి. ఇవన్నీ ఆ పని కుర్రాడు నాని డ్యూటీలు. వాడి వయసు 15, వాడి జీతం 50. లలిత మెల్లగా కదిలి టేబుల్ దగ్గరకొచ్చింది. చట్రంలో బిగించిన ఫోటోలు తనవి, జగదీష్వి. ఎన్నోసార్లు ఆ ఫోటో ఫ్రేమ్ అక్కడి నుంచి తీయాలనే తన ప్రయత్నాన్ని సాగని లేదు. తన ఇష్టాలు, అజ్ఞాతవాసాలు. మెల్లగా ముందుకు కదిలింది. హాల్లో బేబీ కేరింతలు వినిపించాయి. చల్లగాలి తగిలినట్టు ఫీల్ అయింది. కవి 2 చేతులు జాపి గుమ్మంలో నుంచుంది. 10 నెలల కవిత కళ్ళు మెరుపుల్లా మెరిశాయి. పని కుర్రాడి చేతుల్లో నుంచి జారిపోయింది. పడిపోకుండా పట్టుకుని నడిపించాలని నాని చేసే ప్రయత్నాన్ని తోసి పారేస్తూ, పడుతూ లేస్తూ, ఇటు అటు పడిపోతూ తల్లిని చేరుకుంటున్న కవితను 2 చేతులతో చుట్టేసి హత్తుకుంది లలిత. పాలపళ్ల దురదలకి అమ్మ బొగ్గలు అందుకుంది. లలిత పులకించింది. చిరుగాలికి పారిజాతం మొక్క నుండి జలజల పూలు రాలినట్టు, వానజల్లు ముఖం మీద పడినట్టు, గట్టిగా పీల్చిన మల్లెవాసనకి మొత్తు కలిగినట్టు. చాలు, ఈ అనుభూతి చాలు, జీవితాంతం దాచుకుంటాను. కళ్ళు మూసుకుని పరవశంగా అనుకుంది లలిత. నాని చూస్తున్నాడు. అమ్మ దగ్గర అంత హాయిగా ఉంటుందా? తను ఎన్నిసార్లు ఎత్తుకున్నా, ఆడించినా ఎంతో సేపటికి గాని పాప కులాసాగా నవ్వదు. అమ్మని చూస్తే చాలు ముఖం ఇంత చేస్తుంది. ఏమో ఏ మహత్తుందో ఆవిడ దగ్గర. తల్లి దగ్గరుండే మహత్తు తనకి తెలీదు. ఆ అనుభవం తను పొందలేదు. కళ్ళు తెరిచిన లలితకి తన వంక పరీక్షగా చూస్తున్న నాని కనిపించాడు. ఒక్క క్షణం వాణ్ణి గమనించి ఇలారా అని పిలిచింది. మెల్లగా దగ్గరకొచ్చి నిల్చున్నాడు నాని. చప్పున పాప తన ముఖం అయిష్టంగా మార్చేసి తల్లి భుజం మీద తలవాల్చింది. మళ్లీ నాని ఎత్తుకునేందుకే దగ్గరికి వస్తున్నాడు అనుకుని. లలిత నవ్వుకుని, వద్దులే కవి, నా దగ్గరే ఉండు అంటూ వీపు మీద మృదువుగా జోకొట్టింది. చిన్నగా, నల్లగా, చురుకైన కళ్ళు, ఉబ్బినట్టున్న బొగ్గల మధ్య బొంగమూతిలా చిన్న నోరు, అంటకత్తెర వేసిన అరంగుళం మెంచని వెంట్రుకలు. ఆ జుట్టుకు కాస్త నూనె రాయడమే తప్ప దోవలసిన పనిలేదు. పాపిడి ఉండదు. నిలువుగా నిలబడ్డమే తప్ప ఆ వెంట్రుకలు ఏ వైపుకి వంగవు. కాస్త వంగబోయినా ఆ సమయానికి మళ్లీ మంగలి కత్తి నిలబెట్టేస్తుంది. నాని దగ్గరకు రాగానే, యారా నాని, నీకు క్రాఫ్ అంటే ఇష్టం లేదా? ఎప్పుడూ జుట్టు అలా కత్తిరించుకుంటావే? చిన్నగా మొహమాటంగా నవ్వాడు. ఇష్టమే, కాని పిన్నికి ఇష్టం లేదు. నీ జుట్టు మీద ఆవిడిష్టమేంటి? నా జుట్టు మీదే కాదండి, నా బతుకు మీదే ఆవిడిష్టమేనండి. చుర్రుని తగిలింది మాటల్లో వేడి. ఒక క్షణం ఊరుకుని, మీ నాన్న ఎలా ఊరుకుంటున్నాడ్రా అడిగింది లలిత. మరి ఆడి బతుకు అంతే కదండి, నా గురించి ఏం పట్టించుకోగలడు? బాధగా నిట్టూర్చి, పోనీ నీ సంపాదన నీకుంది, హాయిగా వేరే ఉండకూడదు అని అడిగింది. లలిత కళ్ళల్లోకి సూటిగా చూశాడు.
తర్వాత మెల్లగా తల వంచుకుని, వద్దులేండి, ఒంటరి బతుకులో నాకు హాయిగా ఉండదు. అమ్మని ఎరుగను, అయినైనా చూస్తూ ఉంటే ఎలాగైనా బతకొచ్చు నాని అనగలిగిన తర్వాత మాటలు మరిచిన బొమ్మలా నిలబడిపోయింది లలిత. ఎంత చెమట సలహా ఇచ్చింది! వాడి జవాబులో ఎంత లోతైన అర్థం ఉంది! కన్నతల్లి ప్రేమకు నోచుకొని ఆ పసిబ్రతుకు తండ్రి దగ్గరైనా ఉండాలని, ఆ రక్తస్పర్శలోని మమతానుభూతిని పొందాలని కోరుకుంటోంది. ఆత్మీయుల్ని దూరం చేసుకుని స్వతంత్రంగా బ్రతికిన తడారిన గొంతుకలా పిడచగట్టినట్టు ఉంటుందే గాని, చెమ్మగిలిన మరువం కొమ్మల బ్రతుకు పొడుగున సువాసన తగలదు. ఈ నిజాన్ని ఎంత చిన్న మాటలో చెప్పాడు నాని. ఇలాంటి కొడుకును వదిలి వెళ్లిన ఆ తల్లి ఏం కోరుకుని వెళ్ళిందో, ఏం అనుభవిస్తోందో. తను అనుభవిస్తున్నదేమిటి? అమ్మగారు, పాపనిస్తారా? అలా బయటకు తీసుకెళ్లి ఆడిస్తాను. చేతులు చాపి ముందుకొస్తున్న నానిని చూసి పాప మళ్లీ తల్లిని 2 చేతులతో చుట్టుకుని గట్టిగా కరుచుకుంది. నవ్వింది లలిత. చూసావా నాని, పాప ఎంతలా పట్టుకుందో నన్ను. రాదట. పోనీలే, నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, నువ్వు కాసేపు బయట వరండాలో పడుకో. అయిష్టంగానే కదిలి బయటికి వెళ్ళిపోయాడు నాని. పాపతో గడిపితే గంటలు నిమిషాల్లో దొర్లిపోతాయి నానికి. మిగతా వేళల్లో ఒక్కొక్క నిమిషం ఒక్కో గంట. నాని బయటికి వెళ్ళాక లలిత పాపను తీసుకుని గదిలోకి వెళ్ళింది. అమ్మగారు, అమ్మగారు! నిద్రలో ఉన్న లలిత ఉలిక్కిపడి లేచింది. పక్కనున్న పాప కాళ్ళు చేతులు విశాలంగా బారజాపి ఆదమరచి నిద్రపోతోంది. గుమ్మం దగ్గర నిల్చున్నాడు నాన్ని. అమ్మగారు, మీకు ఫోన్ కాల్ వచ్చిందమ్మా, నిద్రపోతున్నారని చెప్పాను, అయినా లేపమన్నారు. పేరడిగితే నవ్వి అమ్మగారిని పిలు అన్నారమ్మా అన్నాడు. లలిత ఆశ్చర్యంగా చూసింది. ఆడవాళ్ళ? కాదమ్మా. అయితే ఆఫీస్ నుంచి అయ్యగారేమో. అయ్యగారు గొంతు నాకు తెలుసు కదమ్మా. మరి అసలు ఎక్కడి నుంచి? అది చెప్పలేదు. బాగుంది సస్పెన్స్, పదొస్తున్నా అంటూ మంచం దిగి హాల్లోకి నడిచింది. సోఫా అంచున కూర్చుంటూ ఫోన్ ఎత్తి హలో అంది మెల్లగా. హా, ఎవరు? ఓ, చంద్రమావయ్య. లలిత గొంతు ఒక్కసారి కనిపించింది. వెంటనే మౌత్ పీస్ దగ్గర చేయి వేసి కళ్ళు మూసుకుని చంద్రం చంద్రం అని గొనుక్కుంది. ఆమె పెదవులు అదిరాయి, గొంతు వణికింది. మెల్లగా కళ్ళు తెరిచి ఫోన్లో మళ్లీ మాట్లాడబోయి ఒక క్షణం ఆగింది. నాని దృష్టి తన మీదే ఉంది. చూడు నాని, బయట ఎవరైనా వస్తే. లలిత మాట పూర్తి చేయనక్కర్లేకుండానే నాని చటుకున బయటికి వెళ్ళిపోయాడు. కృతజ్ఞతగా చూసింది వాడు వెళ్లిన వైపు. ఎంత గ్రహింపు! హలో చంద్రం, ఎన్నాళ్ళకి విన్నాను నీ గొంతు. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేనా? ఎక్కడి నుంచి? ఫోన్ ఎత్తగానే ఆగిపోయానా? అవును, అనుకోకుండా నీ గొంతు విని ఉక్కిరిబిక్కిరయ్యాను. మాటలు మర్చిపోయాను. పల్చని నవ్వు పేదాల మీద పాకింది. ఎందుకో తెలీదా? లలిత కంఠం సన్నగా వణికింది. నిజమే, ఇప్పుడు నేను గృహిణి కదూ. అవునవును, సరేలే. చంద్రం, నువ్విప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో చెప్పవేం? ఆమె చెయ్యి ఫోన్ మీద ఆప్యాయంగా కదులుతోంది. అంతేగాని చెప్పనంటావు. అయితే మావయ్య, నా మీద నీకు కోపం మిగిలే ఉంది, అవునా? లేకపోతే ఎందుకా దాపరికం? చెప్పకూడదు. ఏమిటి చంద్రం, నిజంగా నువ్వు ద్వారకలో ఉన్నావా? సిటీలో ఉండి ఇంటికి రాకుండా? మామయ్య, ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? ఆమెకు బాధగా వేదనగా ఉంది. నిజంగా? సరే, సాయంత్రం 6 గంటలకు వస్తావా? తప్పకుండా రావాలి అంటూ సడన్ గా ఆగిపోయి, ఆహా, ఇదిగో మామయ్య, 6 గంటలకొద్దు, 6:30కు రా, ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ పెట్టేస్తున్న లలిత ముఖం వెలిగిపోతూ ఉంది. ఫోన్ మీద మృదువుగా నిమిరి లేచి గదిలోకి వెళ్ళింది. పాప పక్కన పడుకుని ముంగురులను సర్దుతూ, కవి, ఇవాళ నా మామయ్య వస్తాడే. మామయ్య అంటే ఎవరో తెలుసా? చంద్రం. అంటే ఎలా చెప్పను అనుకుంటూ సన్నగా కారిపోతున్న కన్నీటితో తప్పు చేస్తున్నట్టు ఫీలై, వద్దమ్మా కవి, నీతో చెప్పుకోవలసింది కాదు, నాలో నేనే చెప్పుకుంటూ ఆ పైన పెదవులు బిగబట్టి తలగల్లో ముఖం దాచుకుంది లలిత. పగిలిపోతున్న గుండెను హత్తుకుని ఓదార్చింది తడిసిన తలగడి. మే కమిన్ సార్? నాజుగ్గా అడిగింది తలుపు మీద కొడుతూ. తలెత్తి చూశాడు జగదీష్. స్వింగ్ డోర్ కింద 2 అడుగుల ఎత్తున్న నల్లని ఎత్తు చెప్పులు, ఇంకా పైన తెల్లగా అరటి దోటల్లాంటి కాళ్ళు. ఓ రోజా, ఎస్, కమిన్. జగదీష్ చూస్తున్న ఫైలు మూసేసి ఉత్సాహంగా పలికాడు. సుతారంగా డోరు తెరచుకుని లోపలికొచ్చింది రోజా. ఎడం చేత్తో ఎర్రని బౌండ్ బుక్కు, కుడి చేతి వేళ్ల మధ్య నీలం రంగు పెన్సిలు, ఆ చేత్తోనే బాబ్డ్ హెయిర్ ని మృదుగా పైకి తోసుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుంది. ఎస్ బాస్, చెప్పండి. జగదీష్ పెదవుల మీద చిరునవ్వు, కళ్లల్లో చొరవ. కాళ్లు ఊపడం రోజాకి అనుభవాలే.
పెద్ద ఆఫీసర్, చిన్న వయసు, సరదాలు, సంబరాలు అతను ఇష్టపడే సబ్జెక్టులు. ఆడపిల్లలు ఫ్రీగా స్నేహంగా ఉంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళింకా ముందుకు రాగలిగితే మరీ మరీ ఇష్టం. రోజా పెద్ద తెలుపు కాదు, కానీ ఆమె వాడే మేకప్ పౌడర్ గులాబీ రంగులో ఉండి రోజా ముఖాన్ని, మెడభాగాన్ని మెరిపిస్తూ ఎదుటి వాళ్ళని మురిపిస్తూ ఉంటుంది. సన్నగా సెంటు పరిమళం, లేతగా పూసుకున్న లిప్స్టిక్ పెదవులు, బిగుతుగా వేసుకున్న ఫ్రాక్. తలెత్తి చూసింది రోజా. జగదీష్ చూపులకి మెల్లగా నవ్వి, బాస్ చెప్పండి, అర్జెంట్ లెటర్ అని పిలిచారు కదా అంది, చేతిలో పెన్సిల్ సరిచేసుకుంటూ. అర్జెంటే, కానీ ఏదీ చెప్పడానికి రావడం లేదు. టేబుల్ మీద వేళ్లు టక్టక్లాడిస్తూ చెప్పాడు. రోజా నాజుగ్గా నవ్వింది. ఆ తర్వాత అర్జెంట్ లెటర్ 10 నిమిషాల్లో ముగించి సాయంత్రం పార్టీకి సంబంధించిన విషయాలు అరగంట ముచ్చటించాడు జగదీష్. ఈ లోపల ఒకరిద్దరు ఆఫీసు రూంలోకి రాబోయి మళ్లీ వెనక్కి తగ్గారు. లంచ్ అవర్ అయింది. రోజా కదిలి బయటికి వెళ్ళింది. స్వీట్ గర్ల్ అనుకున్నాడు జగదీష్. అలాంటి స్వీట్ గర్ల్స్ 6 మంది అతని ఆఫీసులో పనిచేస్తున్నారు. అయితే అందర్నీ తలొక రకమైన కోణంలో నుంచి చూసి ఆనందిస్తూ ఉంటాడు. మిస్ అనిత వాక్చాతుర్యం ఉన్న పిల్ల. జగదీష్ తను మాట్లాడకుండా ఆమె మాటలే వింటాడు. కుమారి మంజుల కళ్లల్లో మెరుపులు చిందిస్తూ రబ్బర్ బంతిలా పుష్టిగా ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరకొస్తుంటే లేని హుషారుతనం పుట్టుకొస్తుంది. మెరుపు తీగలా ఉంటుంది గీత. నెమ్మదిగా తూచినట్టు మాట్లాడుతుంది. ఆ అణకోతనమే అతన్ని ఆకట్టుకుంది. చంద్రిక, మాధవి, సుధా మిగిలిన ఉద్యోగినులు. చీరకట్టులో నేర్పరి ఒకరైతే బారెడు జుట్టు అందం మరొకరిది. రోజుకో రకం మేకప్ లో వస్తుంది సుధా. అది ఆ అమ్మాయి ప్రత్యేకత. ఏ మనిషికైనా కొన్ని ప్రత్యేకతలు ఉండడం సహజం. కానీ అన్నిటినీ ఆస్వాదించి ఆనందించాలనుకునే జగదీష్ ప్రత్యేకత అసహ్యమైంది, అవాంఛనీయమైంది. సాయంత్రం పార్టీకి తన ఆఫీసులో పనిచేసే వాళ్ళందరినీ రమ్మని పిలిచాడు జగదీష్. ముఖ్యమైన స్నేహితులు వేరే ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లున్నవారు, విదేశంలో తనతో కలిసిమెలిసుండి తిరిగి ఇండియాకొచ్చిన వాళ్ళు, తమ క్లబ్లో స్నేహం చేసుకున్న వాళ్ళు, అబ్బో చాలా మందే ఉన్నారు. అందర్నీ ప్రతిసారి పార్టీకి పిలవకపోయినా కొన్ని రకాల పార్టీలకి కొందరిని తప్పకుండా పిలుస్తాడు జగదీష్. అందులో బెనర్జీ ఫ్యామిలీ తప్పకుండా ఉంటుంది. డాక్టర్ గోపీనాథ్, చందన్ లాల్, గణేష్ పాల్, రమేష్ పాత్రో, దయాకర్ పాండే ముఖ్యులు. నీలిరంగు బల్బు డిమ్ముగా వెలుగుతూ ఉంటే, సన్నగా సంగీతం వినిపిస్తూ ఉంటే, మెత్తని కార్పెట్ల మీద ఖరీదైన చెప్పులు దిగబడిపోతూ ఉంటే, విదేశం నుంచి తెప్పించుకున్న సీసాలు అతి జాగ్రత్తగా పట్టుకుని అంతకన్నా సున్నితంగా గుటకలు మింగుతూ ఆ తర్వాత చేసే విన్యాసం ఎంత హాయిగా, కమ్మగా, మత్తుగా, గమ్మత్తుగా ఉంటుంది. అలాంటి పార్టీలకి మృదువైన మనుషులు, నాగరికులు రావాలే గాని నాయుడు, చౌదరి, లాయరు, గురునాథం, లీడర్ యాదగిరి, కాంట్రాక్టర్, ముత్తుస్వామి ఇలాంటి ముద్రకాలెందుకు? కాస్త డోసు ఎక్కువైతే ఉన్న చోటే తుమ్మ ముద్దుల్లా ముందుకు వాలిపోతారు. వాళ్ల వలన పార్టీ అందం కూడా పోతుంది. అందుకే పార్టీ అందంగా, హాయిగా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఆ ముద్రా చిప్పల జోలికి పోకుండా కేవలం నామినల్ గా పార్టీ జరిపినప్పుడు మాత్రమే వాళ్ళని పిలుస్తాడు జగదీష్. అబ్బా, మిస్సెస్ బెనర్జీ ఎంత చక్కగా వేస్తుంది స్టెప్స్. కానీ ఫేస్ ఏమంత అందంగా ఉండదు. ఆ అందం విషయంలో లలిత తర్వాతే మిగతా అందరూ. తనంటే సాటి మగవాళ్లకి జలసి. ఎంత మేకప్పులు వేసుకున్నా తమ అర్ధాంగులు ఆకర్షణే తప్ప అందంగా ఉండలేరు. కానీ అందమైన లలిత అలంకరించుకుంటే ఓహ్ వండర్ఫుల్ గా ఉంటుంది. ఇవాళ పార్టీలో లలితను చూసి ఈ మనుషులంతా దిమ్మ తిరిగి పడుకోవాలి. అందుకే లలితకి ప్రత్యేకంగా చెప్పొచ్చాడు తను. అసలు లలిత ఎప్పుడూ ఇలాంటి పార్టీలకు రాదు. ఉత్త పల్లెటూరు బయతు 1-2 సార్లు తన బలవంతం మీద వచ్చింది, అంతే, మళ్లీ రాలేదు. అప్పుడు ఈ మనుషులంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూశారు లలితని. తనకెంత గర్వం అనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకి లలితని ఈనాటి పార్టీకి తీసుకొస్తున్నానని చెప్పగానే వెర్రిగంతులు వేశారు వెర్రి పీనుగులు. జగదీష్ ఆలోచనల్లోనే ఆఫీస్ టైం అయిపోయింది. హుషారుగా కోట్ అందుకుని బయటికి నడిచాడు. హాల్లో రోజా, మాధవి, గీత అందరి చిరునవ్వులు అందుకుంటూ కారు దగ్గరకొచ్చాడు. వీధిలో కారు హారన్, గేటు తీసిన చప్పుడు వింటూనే ఉంది లలిత. చేతిలో కాఫీ కప్పు ఒక్క క్షణం తొణికిసలాడింది. అరక్షణం గుండె అదిరింది. కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా కాఫీ తాగుతూ ఉండిపోయింది. బూట్లు టకటకలాడిస్తూ లలి లలి రెడీయేనా అంటూ వచ్చేశాడు జగదీష్. లలిత నిశ్శబ్దంగా కూర్చునుంది. విప్పిన కోటు భుజం మీద పడేసుకుని మరో చెయ్యి ప్యాంటు జేబులోకి పోనిచ్చి నిల్చున్న జగదీష్ చూపులు లలితని సూటిగా తాకాయి. ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు! తాను చెప్పినా తయారుగా లేదు.
లలిత కాఫీ కప్పు టేబుల్ పైన పెట్టి లేచింది. జగదీష్ ఇంకా చూస్తూనే ఉన్నాడు. నాకు మధ్యాహ్నం నుంచి ఒంట్లో బాగలేదు, ఒకటే తలనొప్పిగా ఉంది. జగదీష్ చూస్తూనే ఉన్నాడు. అసలు మధ్యాహ్నమే మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను, కానీ అనవసరంగా మీరు కంగారు పడి వచ్చేస్తారని. భర్త తనని చూస్తూనే ఉండడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. చిన్నగా నవ్వి, ఏంటి చూస్తున్నారు, పార్టీకి ఏర్పాట్లవి జరిగాయా? నా కోసం మీరు మానేయద్దు, వెళ్ళిరండి. అందరినీ నిరుత్సాహపరచడం బాగుండదు. పెళపెళ చెట్టుకొమ్మ విరిగినట్టు నవ్వాడు జగదీష్. అబ్బా అబ్బా, ఎంత మేనర్సో. నీకు తలనొప్పి వచ్చిందని నువ్వు రాలేకపోతే పార్టీయే మానేస్తామని. పాపం, ఎలా అనుకున్నావు లల్లి అని సీరియస్ గా. నీ నటన చాలు గాని 15 మినిట్స్ లో తయారవ్వాలి. క్విక్, తప్పించుకోవాలనుకోకు అన్నాడు. అతని కళ్లల్లో క్రోధం లలితను నిలువెల్లా చుట్టుకుపోతోంది. గాబరాగా, ప్లీజ్ నా మాట నమ్మండి, నాకు చాలా చిరాగ్గా అనీజీగా ఉంది. ఈ స్థితిలో పార్టీలో ఎలా ఉండగలను, మీరు వెళ్ళిరండి అంది లలిత. ఏం పర్వాలేదు అని లలితకి దగ్గరగా వచ్చి, అనీజీగా ఉంటే నాతో కొద్దిగా ముందు పుచ్చుకుని చేయి పట్టుకుంటే చాలు, అంతా హుషారే అని అదోలా తమాషాగా నవ్వి, కమాన్ హరి అప్, రెడీ అవ్వాలి అని చిట్కలు వేసి తొందర చేశాడు. లలిత 2 కణతలు నొక్కుంటూ, అబ్బా నేను రాలేనండి, నాకు ఇంట్లోంచి కదలాలని లేదు, నన్ను బాధ పెట్టకండి, మీరు వెళ్ళండి అంది నీరసంగా కుర్చీలోకి జారిపోతూ. గబాల ఆమె రెక్క పట్టుకుని ఆపి, లలి నువ్వివాళ నాతో వచ్చి తీరాలి అన్నాడు కర్కసంగా. లలిత అతని వైపు చూసి, రాలేను, మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్తే అక్కడ మీకు రసాబస్ అవుతుందే తప్ప రసికత్వం పొందలేరు, ఆ తర్వాత మీ ఇష్టం అంది స్థిరంగా. ఓ, అయితే అంత పట్టుదల ఉందన్నమాట నీకు. భర్తని గౌరవించడం ఇదే కాబోలు వ్యంగ్యంగా నవ్వాడు. పేలవంగా నవ్వి, భార్యని కూడా గౌరవించిన చోటే భర్తకి గౌరవం దక్కుతుంది అంది. నీలాంటి దాంతో వాదిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా నా కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం వెళ్ళిపోవడం మంచిది అంటూ విసురుగా కుర్చీలోకి తోసి, గుర్తించుకో, నువ్వేదో గొప్పగా ఉండాలని నీ కోసం వెర్రికొకలా వెంట పడతాననుకున్నావేమో. నా కోసం, నా కనుసైగ కోసం పడిగాపులు పడేవాళ్ళు ఎందరున్నారో నీకు తెలీదు. నీకోసం అఘోరిస్తూ కూర్చునే కర్మ నాకు లేదు, నీ వెళుతున్నా అంటూ టక్టక బూట్లు చప్పుడు చేస్తూ వెళ్లిపోయాడు. వెరికొకట దరిద్రగొట్టు ఉపమానం. చీ, అంతకన్నా ఉన్నతంగా ఊహించగల పదాలు లేవు. ఉంటే మటుకు అందరి నాలుకల మీద నిలవగలవా? విలువైనవి, పవిత్రమైనవి, గొప్పవాళ్ల హృదయంలో పుట్టి చక్కని భాషగా విలువడతాయి. తప్పతాగి ఒళ్ళు తెలియని మనుషులకి అసలు హృదయం ఉంటుందా? ఉన్నా అందులో పవిత్రతకి స్థానం ఉంటుందా? ఇంతకన్నా గొప్ప పదం ఎలా వస్తుంది అనుకుని విసురుగా కుర్చీలో పడ్డం వలన మోచేతికి తగిలిన దెబ్బని రుద్దుకుంటూ లేచింది లలిత. కారు స్టార్ట్ అయిన చప్పుడు, గేటు తెరవడం మూయడం అన్నీ యథావిధిగా విన్నాక భారంగా ఊపిరి వదిలింది. నాని వరండాలోకి వచ్చి పిలిచింది లలిత. పాపను ఎత్తుకుని గేటు దగ్గర నిల్చున్న నాని గబగబా వచ్చాడు. పాపని బయటికి తీసుకెళ్లకు, ఇంట్లోనే ఆడించు. అలాగే అమ్మగారు అన్నాక కొద్దిగా సంశయించి, అమ్మగారు మీరు బయటకు వెళ్ళరా అని అడిగాడు. అవునాని, నాకు ఎందుకో మధ్యాహ్నం నుంచి తలనొప్పి పట్టుకుంది, అందుకే వెళ్ళలేదు. నువ్వు పాపని ఎక్కడో పార్కుకి తీసుకెళ్లి ఆడించనక్కర్లేదు, ఇంట్లోనే ఉండండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. నాని అమ్మగారు వెళ్ళిన వైపే చూస్తూ, మధ్యాహ్నం నుంచి తలనొప్పి అంటుందేమిటి? అసలు మధ్యాహ్నం నుంచి ఏంటో పరధ్యాసగా, ఎందుకో కొంచెం సంతోషంగా ఉంది. మరి ఇదేంటి? ఏంటో నాకెందుకు అనుకుని పాపని మొక్కల వైపుకు తీసుకెళ్లాడు. పొద్దు వాలిపోతోంది. సాయంకాలం 6:30 అయింది. లలిత కళ్ళన్నీ గేటు వైపే ఉన్నాయి. గుండెల్లో సన్నని అలజడి, శరీరం సన్నగా వణుకుతోంది. ఏవో పాత జ్ఞాపకాలు, మసకబారిన స్మృతులు. మనసు అదుపు తప్పకుండా నిబ్బరం కోసం ప్రయత్నిస్తూ ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. గేటు చొప్పుడైంది. నాని వెళ్లి మాట్లాడుతున్నాడు. చూస్తోంది లలిత. చంద్రం తెల్లని ప్యాంటు, టక్ చేసిన తెల్లని షర్టు, చామన ఛాయ రంగులో మునిపటి కన్నా కొద్దిగా చిక్కినట్టు కనిపిస్తున్నాడు. నానితో కలిసి వరండా మెట్లకి హాల్లోకి వచ్చాడు. అమ్మగారు, ఎవరో చంద్రంగారట వచ్చారమ్మా చెప్తున్నాడు నాని. లలితకు గాని చంద్రానికి గాని నాని మాటలు వినిపిస్తున్నట్టు లేవు. ఒకరినొకరు నిశ్చితంగా చూసుకుంటున్నారు. పాప తల్లివైపు చేతులు జాపుతూ ఉంటే నాని సరిగ్గా ఎత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. లలిత, బాగున్నావా? చిన్నగా నవ్వుతూ అడిగాడు చంద్రం. సమాధానంగా నవ్వి, కూర్చోమావయ్య, ఎన్నాళ్ళ కనిపించావు? ఈ ఊరికొచ్చి కూడా ఇక్కడికి రాకుండా ఎక్కడో హోటల్లో దిగుతావా అంది. చంద్రం సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో లలిత కూర్చుంది. నేను పని మీద వచ్చాను లలిత, మీ అమ్మా నాన్న ఇక్కడ దిగమని చెప్పారనుకో, కానీ నువ్వు దిగలేదు. నీకు మా ఇంట్లో దిగడం ఇష్టం లేదు కనుక దిగలేదు, అవునా? లలిత నిష్ఠూరంగా అడిగింది. నవ్వేశాడు చంద్రం.
నిజమే, మీ ఇంట్లో దిగడం ఇష్టం లేదు, అందుకే హోటల్లో దిగాను. మరంత ఇష్టం లేని వాడివి ఎలా వచ్చావు? నిన్ను చూడాలని. మీ ఇంట్లో దిగడం ఇష్టం లేదన్నాను, కానీ ఇంటికి రావడం ఇష్టం లేదనలేదు. ఇల్లేం పాపం చేసింది? ఊరికే చుట్టపు చూపుగా వచ్చి పోతావన్నమాట. అంటే మా ఇంటి అతిథిగా ఉండవు అని ఆగి, మావయ్య, నా మీద నీకు కోపం? లలిత, పిచ్చి కోపం ఉంటే ఎందుకు వస్తాను? అనవసరంగా పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. నేను ఎప్పటికీ నీ మావయ్యనే. ఏం కాదు, నా మావయ్య అయితే ఇక్కడికి రాకుండా ఉండవు. అనవసరంగా పిచ్చి అనుమానాలేం కావు నావి. నువ్వు నాకేదో చెప్పి. అబ్బబ్బా, ఏంటి ఇంటికొస్తే తీరి కూర్చుని తగులాడుతున్నావు? నేను రావడం ఇష్టం లేదా? చెప్పు, వెళ్ళిపోతాను అంటూ నవ్వాడు. లలిత నవ్వలేదు, తలంచుకుంది. సారీ మావయ్య, రాకరాకొచ్చావు. నేను ఏదో అన్నాను, ఏమనుకోకు. సరే, ఏమనుకోను. సరే గాని మీ వారు ఆఫీసు నుంచి ఇంకా రాలేదా? లేక వచ్చి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? తలెత్తి చూసి నవ్వి, ఆ రెండోదే నిజం. రావడం మళ్ళీ వెళ్ళడం అయింది. సాయంత్రాలు ఉండడం చాలా తక్కువ అంది. ఓ, అమ్మ నాన్న బాగున్నారా? నిక్షేపంలా ఉన్నారు. కాకపోతే రోజుకొక్కసారైనా మీ అమ్మ నీ గురించి చెప్తూ ఉంటుంది. మీ నాన్న మాత్రం వారం వారం జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటో, తల్లి తండ్రి అన్నాక కన్న కూతురి మీద ఆపేక్ష ఉంటుంది, కానీ బొత్తిగా నేను ఒక్కదాన్ని అవడం వల్ల వాళ్ళకి మరీ బెంగగా ఉంటుంది కాబోలు. నువ్వున్నావు గనుక కాస్త నయమే. ఎంతైనా నేను మగాణ్ణి. బావతో పొలం వెళ్లడమో బజారుకెళ్లాల్సిన పనో ఉంటుంది. నువ్వన్నట్టు ఎలా ఉంటుంది? ఈ మధ్య మరో విషయం కూడా అంటోంది. పాపని తీసుకుని వెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారట. లలిత బెదిరినట్టు చూసింది. మంచి పనే, నాకెలా తోస్తుంది? ఆయన ఎలా ఒప్పుకుంటారు? అమ్మకి మరి పిచ్చితనం ఎక్కువ. అందరి అమ్మలు ఎలా ఉంటున్నారు? మన కరణం గారి జానకి అత్తవారింటికి వెళ్లలేదు. కోవెల వీధిలో కృష్ణవేణి పెళ్లైన నెలలోనే భర్తతో బొంబాయి వెళ్ళిపోలేదు. అవునవును, నేను అదే చెప్తున్నాను. మొదట్నుంచి అలా ఊహించుకోలేదు కదరా అంటోంది. పోనీ ఇప్పుడు సరిపెట్టుకోవచ్చు కదా. సరేలే, ఈ గొడవలకేం గాని మీ సంగతులు చెప్పు. ఏమేం చూసావు? ఎన్ని సినిమా హాళ్లు పావనం చేసావు? రోజు ఏం చేస్తూ ఉంటావు? అన్నట్టు మీ పాప పేరు కవిత కదూ, ఏది పిలు. ఈ ఇంటికి ఏమాత్రం ఇస్తున్నారు? పని కుర్రాడైనా, వంట మనిషి కూడా ఉందా? ఏకబిగిన అడిగేస్తూ తల తిప్పి ఇల్లంతా వెళ్ళి చూశాడు. గలగలా నవ్వింది లలిత. అడగడం బాగానే ఉంది గాని నేను చెప్పడం మాత్రం నీకు బాగుండకపోవచ్చు. సిటీలో ఉన్నాను కదా అని సినిమాలు, షికార్లు, పనివాళ్లుంటారు అని మీరు అనుకుంటారు. అవునా? కానీ నేనంత వెరిగా లేను. ఈ 2 ఏళ్లలో మహా అయితే 2-3 సినిమాలు చూశానేమో. అవైనా 2 ఇంగ్లీష్వి, 1 హిందీ. నిజానికి అవి నాకు అర్థం కాలేదులే. ఇంకా చూసిన ప్రదేశాలంటావా? ఇక్కడున్న పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ తెలుసు. ఖరీదైన షాపులు, పేర్లున్న బజార్లు పరిచయమే. మొదట్లో ఓ వంటవాడు ఉండేవాడు. కానీ వాడికి వంటకాల మీద కన్నా షోకుల మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది. అందుకని మానిపించేసి శుభ్రంగా నేనే వండుతున్నాను. పొద్దుట 10 గంటలకి పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు అలా మొక్కల మధ్య తిరుగుతాను. పాపతో కాలక్షేపం, నానితో కబుర్లు, లేకపోతే హాయిగా పడుకుని నిద్రపోతాను. ఇవాళ అలాగే పడుకుంటే నీ ఫోన్ కాల్ లేపింది. అన్నట్టు మధ్య మధ్య స్నేహితులు చేసే ఈ ఫోన్ కాల్ ఒకటి విసుగు తెప్పిస్తూ ఉంటుంది. బహుశా ఇవాళ నా ఫోన్ కాల్ కూడా నీకు. లలిత లేచి నుంచుని, బొత్తిగా అలానే మావయ్య, అన్ని సన్నివేశాలు ఒకేలా ఎందుకుంటాయి? రా ఇల్లు చూద్దుగాని అంటూ కదిలింది. ఇల్లంతా చూపింది. ఆధునిక పరికరాలు, ఖరీదైన ఫ్యాన్సీ సామాన్లు, జగదీష్ ఉద్యోగాన్ని, హోదాని చాటి చెప్తున్నాయి. బెడ్రూమ్ దగ్గరకు వచ్చాక చంద్రం ఆగిపోయి పక్కనున్న వరండాలో తిరిగాడు. లలిత మెల్లగా హాల్లోకి వెళ్లిపోయింది. ఆమెకి మనస్కరించలేదు. చంద్రం వరండాలోకి వెళ్ళాక మనసులోనే అతని సంస్కారానికి నమస్కరించింది. ఫ్రిడ్జ్ లో నుంచి పళ్ళు తీసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండిపోయింది. వరండాలో చంద్రం ఇంటి ముందున్న మొక్కల్ని, నాని ఎత్తుకున్న పాపని చూస్తూ, లలితకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. బహుశా తను కోరుకున్నవన్నీ ఇవేనేమో. కాని ఎక్కడో వెళుతుంది. ఎందులోనో లోపం ఉంది. 2 ఏళ్ల క్రితం లలిత ముఖంలో సంతోషపు పొంగులు, ఆనందపు కేరింతలు, అదిగో కవిత ముఖంలోలాగా అమాయకంగా స్వచ్ఛంగా ఉండేవి. ఇప్పుడో ఏదో దాస్తోంది. తెచ్చిపెట్టుకున్న బెంకం అది. మెరుగుపెట్టిన గిల్టు నగలా ఉంది ఆ ముఖం. ఎందుకొచ్చింది మార్పు? సాంసారిక జీవితంలో పొరపచ్చాలొచ్చాయా అని ఆలోచిస్తున్నాడు. రామామయ్య లోపలికి. ఒరే నాని, పాపం తీసుకురా. వరండాలోకొచ్చి పిలిచి లోపలికి నడిచింది లలిత. అబ్బో, ఏంటిదంతా? ఇన్ని ముక్కలు తినగలనా? కొన్ని తీసే. అరటిపండు ఒకటి చాలు. నువ్వు కూడా కొన్ని తీసుకో లలిత అన్నాడు చంద్రం. టేబుల్ మీద ప్లేట్లో పెట్టిన యాపిల్ పండు ముక్కలు, బత్తాయి తొనలు, అరటిపళ్ళు చూసి. ఏం పర్వాలేదు. నీ తిండి సంగతి నేను ఎరుగనా? అరడజను అరటిపళ్ళు తినేసి హార్లిక్స్ ఇస్తావా, అన్నమే పెట్టేస్తావా అని అడిగేవాడివి అమ్మని. ఇప్పుడేదో మొహమాట పడుతున్నావేం?
చంద్రం నవ్వి, ఎప్పటికీ ఒకలాగే ఉంటారా? ఇప్పుడు నా తిండి పుష్టి తగ్గిపోయిందిలే అన్నాడు. అందుకేనా చిక్కిపోయావు? చిక్కానా? ఏమో, ఎవరూ అనలేదే. ఎప్పుడూ చూస్తుంటారు గనక తెలియలేదేమో. ఏమో మరి, నువ్వే అంటున్నావు. అవును మామయ్య, 2 ఏళ్లయింది నిన్ను చూసి. అప్పటికన్నా బాగా చిక్కిపోయావు. తినడం మానేసావా? నవ్వింది. ఏం చేయను, మీ అమ్మకి నీ మీద బెంగ. దాంతో నన్ను సరిగ్గా చూడడం లేదు. లలిత ముఖంలోకి చూస్తూ చెప్పాడు. నాని పాపను తీసుకునొచ్చాడు. దా కవిత, ఇలారా అంటూ పాపనందుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు చంద్రం. నానికి 2 పళ్ళిచ్చి వరండాలో కూర్చోమంది లలిత. పాప టేబుల్ పైకి జారి ప్లేట్లో పళ్ళు అందుకోవాలని ఆరాట పడుతోంది. దాని చేతులు పట్టుకుని ఆపి ఓ ముక్క నోట్లో పెట్టాడు. మరో 4 ముక్కలు పక్కనున్న ఖాళీ ప్లేట్లో పెట్టి, అవి నువ్వు తీసుకో లలిత అన్నాడు తను తినబోతూ చంద్రం. ఎదురుగా కుర్చీలో కూర్చుంది లలిత. చంద్రం ఊళ్ళో పాప, ఎదురుగా తను. లలిత మనసులో కందిరీగల్లాంటి ఊహలు ముసురుకుంటున్నాయి. తేనెపట్టు చెట్టు నుంచి తీసి రసం పిండాక మిగిలేది పనికిమాలిన పిప్పే. మళ్ళీ ఈగలు చేరతాయా? ఎందుకు నాకీ పనికిమాలిన తలపులు అనుకుంది. చంద్రానికి యాపిల్ ముక్క రుచిలో పాత జ్ఞాపకాలు నెమరకొస్తుంటే ఎదురుగా కూర్చున్న లలితని, ఆ లలిత కూతురైన కవితని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కుదురుగా ఉండలేకపోతున్నాడు. మౌనంగా ఉండడం ఇద్దరికీ కష్టంగానే ఉంది. ఏం పని మీద వచ్చావు మామయ్య ఈ ఊరు? లలిత అడిగింది ఇక నిశ్శబ్దంగా కూర్చోలేక. మీ నాన్న అగ్రికల్చర్ విషయాలేవో కనుక్కోవాలని అంటున్నాడు. ఈ ఏడు ఏవో కొత్త రకం ఎరువులు వాడాలట. సరే, నేను ఎటు పరీక్షలకు రావాలి కదా అని ఆ ఎరువుల విషయం కూడా కనుక్కుందామని వచ్చాను. పరీక్షలా? ఏ పరీక్షలు? లలిత ఆశ్చర్యపోయింది. చంద్రం పాప నోట్లో చిన్న ముక్కలు తుంచి పెడుతూ, నేను ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నాను లలిత అన్నాడు. అతను తల వంచి ఉండడం చేత లలిత ముఖాన్ని చూడలేదు. ఆశ్చర్యం, ఆనందం, అనుమానం. లలిత కళ్ళు రకరకాల భావాలతో ఓ క్షణంసేపు కొట్టుకునాగాయి. నిజంగా? అవును లలిత. తలెత్తి చూశాడు. ఆ క్షణంలో లలిత ముఖంలో మెరుపు చూసి లలిత పరాయిది అన్న భావం రాగానే చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. చాలా సంతోషం మావయ్య. అయితే రోజు ఇక్కడే భోంచేయాలి, హోటల్లో ఉన్నా సరే అంది. అమ్మో, ఆ శిక్ష మాత్రం వేయకు నాకు. ఏ సమయంలో ఎక్కడుంటానో, ఏ పనుల మీద తిరగాల్సి వస్తుందో. నువ్వు భోజనం ఏర్పాటు ఇక్కడ చేశావంటే నా పనులన్నీ సున్నా చుడతాయి. ఎక్కడుంటే అక్కడ అందుబాటులో ఉన్న హోటల్లో తినాల్సిందే కాని ఇంత దూరం రావడం కష్టం. అంతగైతే వెళ్లే రోజు మీ ఇంటికొస్తాలే అన్నాడు. లలిత మూతి తిప్పి, గొప్పే, ఒక్కరోజుంటావా? ఆ ఒక్కరోజులో ఎన్ని వండి పెట్టగలను నీకు? పోనీ ఈ రాత్రికి ఏం వండమంటావో చెప్పు అంది. అదేంటి, ఈ రాత్రి నేను ఇక్కడ భోంచేస్తానని చెప్పానా అని నవ్వాడు. ఎందుకలా చూస్తావు? నిజంగానే నేను ఇప్పుడు ఉండడానికి వీలు పడదు లలిత. నాతో పాటు ఇంకో 2 స్నేహితులు కూడా వచ్చారు. వాళ్ళని వదిలేసి నేను ఒక్కడిని ఎలా ఉండగలను? అనునయంగా అనబోయాడు. కానీ లలితకి చాలా కోపం వచ్చింది. సాకులు ఎన్నైనా చెప్పి ఎలాగో తప్పించుకోవాలనుకోవడం ఎందుకు? నాకిష్టం లేదు, రాను అని ఒక మాట చెప్తే చాలు. విసురుగా లేచి కుర్చీ వెనక్కి తోసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కోపంతో వెళుతున్న లలితని మురిపెంగా చూసి కవితని 2 చేతులతో పైకెత్తి ముద్దు పెట్టుకున్నాడు చంద్రం. 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో వచ్చింది లలిత. చంద్రం అక్కడ లేడు. చుట్టూ చూసింది. హాల్లోకి వచ్చింది. అక్కడ పాపనెత్తుకుని గోడకున్న ఫోటో చూస్తూ నిల్చున్నాడు చంద్రం. ఆ ఫోటో చిన్నప్పుడు లలిత వాళ్ళమ్మ నాన్న దగ్గర నుంచుని చంద్రం మామయ్యని ఒక చేతిలో పట్టుకుంది. వాళ్ళమ్మ చెయ్యి లలిత భుజం మీద, వాళ్ళ నాన్న చెయ్యి చంద్రం భుజం మీద వేసున్నాయి. ఆ చెయ్యి ఈనాడు లలిత ఎందుకు వదిలేసింది? మామయ్య, కాఫీ తీసుకో అంది దగ్గరగా వచ్చి. వెనక్కి తిరిగాడు. ఇందాకటి కోపం లేదు. లలిత కళ్ళల్లో ఇప్పుడున్నది ఆర్ద్రత. ఫోటో చూస్తున్న చంద్రం పట్ల జాలి, ప్రేమ. కాఫీ కప్పు పక్కనున్న టీపై మీద పెట్టి పాపనిటివు అంటూ చేతులు చాపింది. అమ్మవైపుకి జారుతున్న కవితని మరోమారు ముద్దు పెట్టుకుని లలితకు అందించాడు. ఆ క్షణంలో చిత్రంగా ఇద్దరి మనసులు వింత అనుభూతిలో తడిసి చిన్నగా వణికాయి. గబగబా పాపం తీసుకుని బయట వరండాలోకి వెళ్లి నానికి ఇచ్చింది లలిత. తడిసిన మనసుని ఓ క్షణం బయటే నిల్చుని ఆరబెట్టుకుని లోపలికొచ్చింది. చంద్రం సోఫాలో కూర్చుని వేడివేడి కాఫీని గొంతులోకి జరుచుకుంటున్నాడు. మావయ్య, ఒక్క విషయం అడగనా అంది కాఫీ పూర్తిగా తాగి కప్పు పెట్టేస్తున్నప్పుడు. అడుగు అన్నాడు చంద్రం. నువ్విప్పుడు ఇంత కష్టపడి ఇంటర్మీడియట్ పరీక్షలు ఎందుకు రాస్తున్నట్టు? ఇంతకు ముందు ఎప్పుడు చదవమన్నా నన్ను సుఖంగా బతకనీరా అనేవాడివి కదా. ఇప్పుడింత అకస్మాత్తుగా ఈ బుద్ధి ఎలా పుట్టింది? నవ్వి, ఈ బుద్ధి ఆనాడే పుట్టుంటే బాగుండేది. చావు తెలివిలా ఇప్పుడు కలిగింది. సరే అని మొదలు పెట్టాను. వద్దు అంటావా చెప్పు. ఇప్పుడే వెళ్లి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు.
నేను చదవమన్నా చదవని వాడివి ఈనాడు మానేమంటే మానేస్తావా? నిజమే లలిత, కొన్ని పనులు జరగవలసినప్పుడే జరుగుతాయి కాని అనుకున్నప్పుడు సాగవు. ఇప్పుడు నిజంగా నువ్వు నన్ను పరీక్షలు రాయవద్దన్నా మాన్ను అన్నాడు చిన్నగా నిట్టూర్చి. ఆ కంఠంలో స్థిరత్వం ఉంది. ఎందుకని అంత పట్టుదలొచ్చింది? ఎవరితోనైనా పందెం వేశావా అని నవ్వింది. అవును, నా జీవితంతో నేనే పందెం వేసుకున్నాను. డిగ్రీలు సర్టిఫికెట్లు సంపాదించగలిగితేనే ఈ చంద్రం ఎదుట నిలబడతాను. లేకపోతే మావయ్య, ఏంటి మావయ్య నువ్వేదో అనేస్తున్నావు? వద్దు, నువ్వేం చెప్పకు. ఏదో చదవాలని కోరిక పుట్టింది, చదువుతున్నావు అంతే. ఇంకా విషయం వదిలే. హాయిగా కబుర్లు చెప్పు, మన ఊరి విశేషాలు చెప్పు. ఎన్నాళ్ళైందో మనం అలాంటి సంగతులు మాట్లాడుకుని. కాస్త ముందు కొంగి ఆసక్తిగా అడుగుతున్న లలితను ఆపేక్షగా చూసి నిజమే లలిత అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వానజల్లుల్లో తడిసిన చిన్నపిల్లల్లా కులాసాగా సరదాగా చిన్ననాటి నుండి 2 ఏళ్ల క్రితం వరకు జరిగిన సంఘటనలు అన్నీ కింద మీద కలబోసుకుంటూ కూర్చున్నారు. పాపకు నిద్ర వస్తున్నట్టుందని నాని తీసుకొచ్చాడు. అప్పటికి గడియారం 8 గంటలు చూపింది. చంద్రం లేచి నిల్చున్నాడు. నేనింకా వెళతాను లలిత, మీ వారింకా రాలేదు. సరే, మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను. పరీక్షలన్నీ అయ్యాక నేను వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాలే. వెళ్ళిరానా? లలిత కళ్ళలోకి చూశాడు. చిన్నగా నవ్వింది. పాప భుజం మీద జో కొడుతూ వెళ్ళిరా, కాని ఇలా భోజనం చేయకుండా వెళ్లడం మాత్రం బాగుండలేదు అంది. మళ్ళీ వచ్చి తింటాలే అన్నట్టు ఆ రోజు ఆవడలు గోంగూర పచ్చడి మాత్రం తప్పకుండా చెయ్యి అని చెప్పి నవ్వి వస్తా అంటూ గబగబా హాలు దాటి బయటికి వెళ్ళిపోయాడు. నాని గేటు వరకు వెళ్లి సాగనంపి మళ్లీ గేటు మూసొచ్చాడు. అంతవరకు ఉన్న ఉత్సాహం ఒక్కసారి ఆవిరైపోయి శూన్యంగా మిగిలింది లలిత. పాపని మంచం మీద పడుకోబెట్టి హాల్లోకొచ్చింది. ఒరే నాని, నీకు మధ్యాహ్నం అన్నం ఉండిపోయింది, అది పెడతాను, తినేసి ఇంటికెళ్ళిపో. నాకు చాలా తలనొప్పిగా ఉంది, పడుకోవాలి అంది. నాని తల ఊపాడు. ఇంతవరకు ఆ చంద్రంబాబుతో ఎంతో బాగా మాట్లాడిందే, మరి తలనొప్పప్పుడు లేదా అనుకున్నాడు. అన్నం తినేసి వాడు వెళ్ళిపోయాడు. ఎంత ముద్దు నిద్ర! నిజమే, ఏంటో మెలకు రాలేదు, పొరపాటే. షటప్, వేదవంకలు చెప్పక నాకు. నీకు అసలు పొగరు, నేనంటే నిర్లక్ష్యం, నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పడమే అలవాటు. నానిని నేను ఉండమని చెప్తే నువ్వెందుకు పంపించావు? నేను బయటకు వెళ్ళినప్పుడు గేటు తీయడానికి వేయడానికి వాడు ఉండాలని తెలీదు. జగదీష్ అరుపులు హాల్లో దదిరిల్లిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ 1 గంట దాటుతుంటే ఈ అరుపులేమిటి? బయట తందనాలాడి వచ్చేవాడికి నిద్ర రాకపోవచ్చు కాని ఇంట్లో పడుకున్న వాళ్ళకి నిద్ర రాకపోతుందే? నిలబెట్టి తిట్టడం, దండించడం అతనికి బాగా అలవాటు. తెలుసు, కానీ నేనున్నాను కదా అని వాణ్ణి పంపించాను. తీరా నాకు నిద్ర పట్టేసింది. సారీ, మీకు త్వరగా తలుపు తీయలేకపోయాను. ఇక మీదట గులకరాలు దిమ్మరించినట్టు ఈ అని నవ్వి, అబ్బా ఎంత వినయం, ఎంత నమ్రత! అందుకే కాబోలు సాయంత్రం రామనగానే వచ్చావు. ఎత్తి పొడిచాడు. చెప్పాను కదా, నాకు తలనొప్పిగా ఉంది. వేదవ నొప్పి, 2 టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోయేది. మిసెస్ రమేష్ పాత్ర కొద్ది టెంపరేచర్తో కూడా వచ్చింది. నీ గురించి అందరూ అడిగారు. ఛీ, నాకెంత ఇన్సల్ట్ అయిందో. అందరూ ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యారు. మీలాంటి గర్విష్ఠులు కారు వాళ్ళు. ఏం చూసుకుని నీకెంత తలబిరుసు? మీరనుకునేంత పొగరు, నిర్లక్ష్యం, తలబిరుసు నాకేం లేవు. ఏదైనా అర్థం చేసుకోవడంలో ఉంది. అయినా అర్ధరాత్రి ఎందుకొచ్చిన వాదన? పడుకోండి అంటూ గదిలోకి వెళ్లబోయింది. అదిగో అదే అదే ఆ వెళ్ళిపోవడమే, లక్ష్యం లేకపోవడమే అంటే అర్ధరాత్రి వాదిస్తున్నానా? నాకు అర్థం చేసుకోవడం రాదా? ఆగిపోయి వెనక్కి చూసి నవ్వింది. ఇది అర్ధరాత్రి కాదా? ఇంకా చెప్పాలంటే కీచులాడుకుంటున్నాం. మనకి తక్కువ తరగతిలోని కూలి జనానికి అట్టే తేడా లేదు అనేసి గిర్రున తిరిగింది. గదిలోకి వెళ్ళిపోయింది. యు రాస్కెల్, ఏంటే వాగావ్ అంటూ గదిలోకొచ్చి లలిత చేయి పట్టుకుని విసురుగా లాగాడు జగదీష్. ఆ విసురుకు జగదీష్ గుండెల మీద పడింది లలిత. సన్నని సెంటు వాసన కోట్ నుంచి వస్తోంది, నోటి నుంచి వస్తోంది పుచ్చుకున్న మందు వాసన. ఎంత కంట్రోల్లో ఉండేవాడైనా ధోరణి ఎక్కువ అవడంతో కళ్లల్లో ఎర్రచారలు వెగటుగా అసహ్యంగా అనిపించింది లలితకి. వెళ్లేటప్పుడు అతను ఏ సెంట్లు పౌడర్లు రాసుకోలేదు. ఆ సెంటు వాసన చి, ఏ ఆడదాని కౌగిలింతో. ఆ గుండెల మీద ఆగలేక ముఖం తిప్పుకుని పక్కకి జరగబోయింది. ఏం, నేనంటే అసహ్యమా? ఎందుకు చేసుకున్నావు? వెంటపడి ఏడ్చి రాగాలు పెట్టి జబ్బ పట్టుకుని ముఖంలోకి చూస్తూ అడుగుతున్న భర్తని ఆపండి. అవును, చేసుకున్నాను. అయితే ఏంటి? మీరంటే అసహ్యమని నేను అనలేదు. అనవసరంగా మీరే అంటున్నారు నన్ను. మరెందుకలా ముఖం తిప్పుకున్నావు? నాకు ఆ సెంటు వాసనలు పడవు. సెంటు వాసన కాదు, ఎవరితో డాన్స్ చేశానో అని జలసి. మరి నువ్వే రాకపోయావా? ఉట్టి పల్లెటూరి గబ్బిలై సొసైటీలో తిరగడం తెలీదు. మడిగట్టుకుని కూర్చుంటే గొప్ప అనుకుంటున్నావా? నేను డబ్బు, చదువు, హోదా, పర్సనాలిటీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న జెంట్లమ్యాన్ని.
నువ్వు చెప్పినట్టు వింటూ నీ కొంగు పట్టుకు తిరిగే చెమట వెదవని కాను. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఎవరైనా చేయి కలిపి అడుగులు వేసి ముందుకు వస్తే వెనక్కి జరిగే ముద్దును కాను. ఇవాళ నాతో ఎందరు చేతులు కలిపారో నీకు తెలీదు. గర్వంగా చూశాడు. ఏడవలేకపోయారు. వాళ్ళకి లేదు, మీకు లేదు బుద్ధి. ముఖం చిట్లించుకున్న లలిత బుగ్గ మీద ఈడ్చి లెంపకాయ కొట్టాడు జగదీష్. డర్టీరో, ఈడియట్, మాకు బుద్ధి లేదంటావా? బయలుదేరావు, పెద్ద బుద్ధిమంతురాలివి, నోరు మూసుకుని పడుండు అంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా గడియారం 1:30 చూపెట్టింది. లలిత బుగ్గ పట్టుకుని పళ్ళు బిగపట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది. మండుతున్న చెంపకన్నా గుండెల్లో పొంగుతున్న ఆవేదన ఎక్కువ బాధ అనిపించసాగింది. ఎంత ఆపుకున్నా ఆగని కన్నీరు కళ్ళ నిండా పొరుచుకుంది. ఉక్రోషంతో పెదవులు అదురుతున్నాయి. మంచం మీద పాప పక్కనే వాలిపోయి ఏడుపు నాపుకునే ప్రయత్నంలో తన బ్రతికెంత అందంగా ఉందో తలుచుకుని పేలవంగా నవ్వుకుంది. హాల్లో సోఫాలో వాలి అస్తవ్యస్తంగా పడుకున్న జగదీష్ బూటు కోటుతో పాటు లైటు కూడా తీసుకోలేదు. ఆ రాత్రి ఆ ఇంటిలో అర్ధరాత్రి దాటాక అగాధంలోని నిశ్శబ్దంలా ఉంది. తెల్లగా తెల్లవారిపోయింది. పని మనిషి వచ్చి మామూలుగా పనులు చేసుకుపోతుంది. లలితకి ఆ మిగిలిన రాత్రి నిద్ర పట్టలేదు. వెలుగు రాకముందే లేచింది. జగదీష్ సోఫాలో అలాగే నిద్రపోతున్నాడు. నాని వచ్చాడు. 7 గంటలకి మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. లలిత స్నానం చేస్తుండగా పాప లేచి ఏడుపు ప్రారంభించింది. బాత్రూంలో ఉన్న లలితకు వినిపించినా నాని వచ్చాడు కదా, వాడు చూస్తాడు అనుకుని ఊరుకుంది. మొక్కల్లో ఎక్కడో ఉన్న నానికి పాప ఏడుపు వినిపించలేదు. కవిత మెల్లగా మంచం మీద నుంచి జారి ఏడుస్తూ హాల్లోకి వచ్చింది. తండ్రి సోఫా దగ్గర నిలబడింది. జగదీష్కి మెలకు వచ్చి పాపను చూశాడు. అసలే రాత్రి నిద్రలేదు. పొద్దున్నే పాప ఏడుపుతో సుప్రభాతం అవుతోంది. ఇంట్లో మనుషులేమైపోయారు? ఆ నాని మీద ఇంకా రాలేదా అనుకునేసరికి రాత్రి వాడు తను వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయాడని లలితే పంపించేసిందని గుర్తొచ్చి పాత కోపం మళ్లీ రగులుకుంది. విసుగ్గా లేచాడు. పాపని అలాగే వదిలేసి నాని కోసం వరండాలోకి వచ్చాడు. దూరంగా ట్యూబ్తో నీళ్లు పెడుతున్న నాని కనిపించాడు. చేతులు చరిచేసరికి నాని చూశాడు. ట్యూబ్ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరకొచ్చేసరికి పాప ఏడుపు వినిపించింది. గబగబా హాల్లోకి వెళ్లబోయాడు. ఆగు, ఎంతసేపైంది నువ్వు వచ్చి? జగదీష్ ప్రశ్నకి చాలాసేపైంది సార్, 7 గంటలకే వచ్చాను, అరగంట అయింది అని జవాబు చెప్పాడు. రాత్రి ఎప్పుడు వెళ్ళావు? 8 గంటలైంది సార్. మరి నేను వచ్చానప్పుడు? నానికి అర్థమైంది. అయ్యగారు రాకుండా తను వెళ్ళిపోవడం ఆయనకి కోపం వచ్చి ఉంటుంది. లేదు సార్, అమ్మగారు వెళ్ళమంటే వెళ్ళిపోయింది సార్. రాత్రి నేను రోడ్డు మీద కారు నిలుపుకుని ఎంతసేపు ఉన్నానో తెలుసా? అరగంట సేపు ఉండాల్సి వచ్చింది. గేటు తీసేవాళ్ళు లేరు. నేను పనికి పెట్టుకుంది ఎందుకోసం? క్షమించండి సార్, ఇక మీదటి ఎన్నడూ మీరు వెళ్ళమనకుండా పోను. రాస్కెల్, ఇక మీదటి సంగతి ఎవడికి కావాలి? నిన్న రాత్రి సంగతి నేను అడుగుతున్నాను. పొమ్మంటే పోయావు కానీ అయ్యగారు వచ్చాక వెళ్లాలని తెలీదు. అందుకే పనివాళ్ళంటే నాకు కోపం. ఒబీడియన్స్ తెలియని వెధవలు. జీతం తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ పనిచేసేటప్పుడు ఉండదు. నేను వచ్చే వరకు ఉండమని చెప్పలేదు. అమ్మగారికి తలనొప్పి అని నిన్న బయటికి రాలేదు. అందుకని ఆవిడ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయావా? ఒంట్లో బాగాలేని మనిషి అర్ధరాత్రి లేచి గేట్ ఎలా తీస్తుందనుకున్నావు? అసలు 8 గంటల దాకా ఏం చేస్తూ కూర్చున్నావు? జగదీష్ ఈ ప్రశ్న వేసే సమయానికి లలిత చీర చుట్టుకుని హాల్లోకి వచ్చింది. పాప సోఫా దగ్గర నుంచుని తల మాత్రం సోఫాలో ఆనించి ఏడుపులోని చివరి అధ్యాయం సాగిస్తోంది. లలితొచ్చి ఎత్తుకుంది. జగదీష్ అడిగిన ప్రశ్న చెవుల్లో పడగానే నాని ఏం చెప్తాడా అన్నట్టుగా పాపని గుండెలకు హత్తుకుని నిలబడింది. 6:30కి ఆయన ఎవరో చంద్రంబాబు గారట వచ్చారు సార్. 8 గంటలకి వెళ్ళిపోయారు. నేను పాప నాడిస్తే ఇక్కడే కూర్చున్నాను. తర్వాత అమ్మగారు వారికి తలనొప్పిగా ఉందని అన్నం నాకు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. సవినీయంగా చెప్పాడు నాని. ఓ అలాగా, చంద్రం వచ్చాడా అని చిన్నగా నవ్వాడు. అంతే. లలితకి నరాలు పొట్టు తొక్కుతున్నట్టు అనిపించింది. పాపని తీసుకుని గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోటు జేబులో నుంచి కారు తాళాలు తీసి కారు శుభ్రంగా తోడు అంటూ నానిని పంపిస్తూ, ఇక మీదట డ్యూటీలో ఏమాత్రం పొరపాట్లొచ్చినా నువ్విక్కడ పనిచేయనక్కర్లేదు, గుర్తుంచుకో పో అని లోపలికొచ్చాడు జగదీష్. పేస్ట్ పెట్టి బ్రష్ అందించింది. తర్వాత తువ్వాలు, ఆ తర్వాత కాఫీ ట్రే పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. డిష్లో నుంచి వేడివేడి ఇడ్లీలు చేసి ప్లేట్లో సర్దుతున్నప్పుడు ముఖానికి దగ్గరగా వచ్చి, లలే, నిన్న సాయంత్రం మీ చంద్రం వచ్చాడన్నమాట. సో నువ్వు చాలా ఆనందించుంటావు అవునా అని బొగ్గ మీద చిన్నగా మీటాడు. రాత్రి దెబ్బతిన్న బుగ్గదే. అప్పుడు కోపంగా అయితే ఇప్పుడు వ్యంగ్యంతో సత్కారం పొందింది ఆ బుగ్గ. లలితకి మౌనమే శరణ్యమైంది. డిష్ మూసేసి వెళ్ళిపోతున్నప్పుడు చేయి పట్టుకునాపి, రాత్రి నాకు చెప్పలేదేం అని అడిగాడు.
ఆ అవకాశం రాలేదు, నెమ్మదిగా చెప్పింది. "ఉమ్, అలాగా. పోనీ ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చాడు? ముందు మీరు టిఫిన్ తీసుకోండి, తర్వాత తీరిగ్గా అన్నీ చెప్తాను" అంటూ చేయి విడిపించుకుని వెళ్ళిపోయింది. దొంగ వేషం, తర్వాత చెప్తుందట అంటూ కొళ్ళు బిగించుకున్నాడు. రాత్రి భోజనం చేయలేదు కనుక వేడిగా ఉన్న ఇడ్లీలు తినేశాడు గాని లేకపోతే లలితను వెళ్ళిపోనిచ్చేవాడు కాదు. పాపకి స్నానం చేయించి తీసుకొచ్చింది పని మనిషి. దానికి పాలు బిస్కెట్లు ఇచ్చి డ్రెస్ వేసి నాని దగ్గరికి పంపి వంట ప్రయత్నంలో ఉంది లలిత. జగదీష్ పేపర్ చదువుతూ చంద్రం ఎందుకొచ్చుంటాడా అని ఆలోచిస్తున్నాడు. "మీరు స్నానం చెయ్యొచ్చు, అన్నీ రెడీగా ఉన్నాయి" అని లలిత నుంచి పిలుపొచ్చాక షేవింగ్ మొదలు పెట్టాడు. వచ్చినవాడు తను వచ్చే వరకు ఎందుకు ఆగలేదు, అసలు ఎక్కడ దిగాడు? అతని మెదడులో కొమ్మరి పురుగులా తొలిచివేస్తోంది ఆలోచన. స్నానం భోజనం కానిచ్చి ఆఫీసుకు తయారవుతున్నాడు జగదీష్. అప్పటికి పని మనిషి వెళ్ళిపోయింది. నాని పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. లలిత వంటింట్లో ఏవో సర్దుతోంది. "లల్లి, నాటయ్యేది, కోటు స్టాండ్ మీద లేదు." మెల్లగా వచ్చి వెతికి అందించింది. బూటు లేసులు సరిగ్గా పెట్టింది. మరొక కోటు తీసిచ్చింది. వెళ్ళబోయింది. "ఆగు లల్లి" అని దగ్గరగా వచ్చి, "చెప్పు, చంద్రం ఎందుకొచ్చాడు, ఎక్కడ దిగాడు" అని అడిగాడు. ఆ కంఠంలో జవాబు కోసం కనిపించే ఆతృతే గాని గొంతు వచ్చాడన్న ఆప్యాయత లేదు. తనకి తెలియకుండా ఉండిపోయిన విషయం రాబట్టుకుందామన్న ఆరాటమే తప్ప అతిథి వచ్చే వేళకు తను లేకపోయినన్న బాధే లేదు. నాన్నగారు ఎరువుల విషయం ఏదో చూడాలంటే వచ్చాడట. ఎవరో స్నేహితులు కూడా వచ్చారని అంతా కలిసి హోటల్లో దిగారట. ఆ సంగతే చెప్పాడు. "ఉమ్, 2 గంటలు ఈ 2 సంగతులు చెప్పడానికి సరిపోయిందా" అని నవ్వాడు. లలితకి చురుక్కుమంది ఆ మాట. 2 గంటలు ఈ 2 సంగతులే సరిపోవడానికి మేం మాటలు రాని మోగబొమ్మలం కాదు. మీరు అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్పాను. "ఓ, అలాగా. అయితే నోరు నొప్పి పుట్టేంత మాట్లాడుకున్నారన్నమాట. అవును, అప్పుడు తలనొప్పి లేదా? ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేయాలి కదా." "అవునవును, అతిథంటే సాక్షాత్తు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన మావయ్య కదా. అంతటి మావయ్య వస్తే ఎంతటి మర్యాద చెయ్యాలి మరి. నిజమే. ఆఫ్టర్ ఆల్ వెధవ మొగుడు ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడే. వాడి మాట వినేదేంటి? పార్టీలకు రమ్మని నలుగురిలో గౌరవంగా ఉండాలంటే మాత్రం వాడి మాటలు వినాలేంటి? కదు లల్లి." ఆమె చెంపకి తన చెంప అనిస్తూ చిన్నగా నవ్వుతూ అడుగుతుంటే లలితకి ఉక్రోషం, అసహనం చివ్వును లేచాయి. "మీ మనసులో ఉన్న కోపం ఏమిటో నాకు తెలుసు. మీరు పిలిచే పార్టీలు విందులు గొప్పవైతే కావచ్చు. వాటికి రాలేదు కదా అని ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడకుండా కూర్చోవాలంటారా? లేకపోతే తలుపు తెరవకూడదంటారా? మీరన్నట్టుగా ఆ వచ్చినది చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగిన మావయ్య కనుకనే నేను తలనొప్పి కూడా మర్చిపోయి మాట్లాడగలిగాను. కానీ నాకిష్టం లేదు. నువ్వు ఇప్పుడు నా భార్యవి." లలిత దూరంగా జరిగి తృణీకారంగా నవ్వింది. "భార్య?" మళ్ళీ నవ్వి, "అంటే అర్థం తెలుసా? తెలిస్తే ఇక మీద నాకిష్టం లేని పనులు మీరు కూడా చేయకూడదు." "ఏంటవి?" "రోజా, గీత, మాధవి, బెనర్జీ భార్య, రమేష్ పెళ్ళం, వాళ్ళ సంగతులు నా దగ్గర ఎత్తద్దు." అదురు కుట్టేలా నవ్వి, "కొత్త జలసి" అన్నాడు. "ఆ మాటే నేను అంటే." "లల్లి!" గది అదిరిపోయేలా అరిచి, "నీకు పెడసరం జవాబులు బాగా వచ్చు, కానీ నా సంగతి నీకు తెలీదు. నాకు ఒళ్ళు మండిందంటే నాకిష్టమైన పనులు ఇంట్లోనే చేస్తాను. వాళ్ళందరిని ఇక్కడికే తీసుకొస్తాను. అప్పుడు నువ్వు నీ చంద్రమామయ్య ఏడ్చుకోవాలి. ఆనాడు పెద్ద పతివ్రతలా మాట్లాడావు కదా, మరి ఇప్పుడు పెళ్ళయి ఒక పిల్ల తల్లివై కూడా పాత ప్రేమను పట్టుకుని పోకలాడుతున్నావే? పోని ఆనాడు నన్ను నా దారిని పోనిస్తే ఈనాడు నీకు ఈ బెడదలన్నీ ఉండేవి కాదు. నేను నీతులేం చెప్పలేదు. జరిగిన విషయం మర్చిపోయి హాయిగా నీ దారిని నిన్ను ఉండమన్నాను. నా దారిని నేను పోతానన్నాను, కాని విన్నావా?" అని లలిత భుజం గుచ్చిపట్టి, "లలే, నేనట్టే మంచివాణ్ణి కాదు. కాని మరి చాలా మంచిదానం కదా, కాబట్టి నీలాంటి పతివ్రతలు భర్తకి ఎదురు జవాబులు చెప్పరు. సో చంద్రాన్ని మర్చిపో, ఓకే?" అంటూ లలితని దగ్గరకు లాక్కుని కళ్ళలోకి చూశాడు. లలిత కళ్ళు మూసుకుని అదురుతున్న పెదవుల మధ్య సన్నగా ఏదో గొణిగింది. ఒక్క క్షణం తర్వాత కళ్ళు తెరచి భర్త కళ్ళలోకి చూసింది. భర్త చూపుల్ని ఎదుర్కోలేక మళ్లీ ముయ్యబోతుంటే జగదీష్ నవ్వి బలంగా ఊపి, "కళ్ళు తెరు" అని ఆమె భయం చూశాక, "గుర్తుంది కదా నేను చెప్పింది, మరి ఆఫీసుకు వెళ్ళనా?" అని అడిగాడు. చిన్నగా తలొప్పింది. "గుడ్" అనేసి లలితని వదిలి గది బయటికి నడిచాడు. బోట్ల చప్పుడు దూరం అయింది. కారు చప్పుడు వినిపించింది. గేటు వేశాడు నాని. రాత్రి కూడా భోజనం చేయలేదన్న సంగతి గుర్తురాగానే నీరసం ముంచుకొచ్చి మంచం మీద వాలిపోయింది లలిత. ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ రోజు చంద్రం హోటల్ రూమ్ లో కూర్చుని తిరుగు ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. మిత్రులిద్దరూ వాళ్ల బంధువుల ఇళ్లకు వెళ్లారు. తను కూడా ఇవాళ లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్లే ముందు ఫోన్ చేసి వస్తానని చెప్పాడు లలితకి.
బ్రీఫ్ కేసులో అన్నీ పెట్టుకుని లేచి రూమ్కి తాళం వేసి ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళాడు. రూముల నిండా జనం. కొందరు జంటలు, మరికొందరు ఒంటరిగానూ ఉన్నారు. సిటీలో ఏవో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. పై ఊళ్ళ నుంచి వచ్చారు. టిఫిన్లు తినేవాళ్లు, ఫోన్లు చేసేవాళ్లు, ఆటోల కోసం హడావిడి పడేవాళ్లు. 10 పెళ్లిళ్లు ఒకేసారి ఒకే చోట చేస్తున్నంత సందడిగా ఉంది. చంద్రం ఫోన్ చేయడానికి అరగంట ఆగాల్సి వచ్చింది. తర్వాత ఒక పక్కగా నిలబడి అక్కడి సందడంతా చూస్తున్నాడు. రంగురంగుల చీరలు, రకరకాల అలంకరణలు, మెట్ల మీద టక్టకలు, చకచకలు, నవ్వులు, కబుర్లు. లాడ్జింగ్ సదుపాయంతో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ అంత కోలాహలంగానే ఉంటాయి. ఇక ఏ మీటింగ్లో లేక హోటల్లో ఎవరైనా రిసెప్షన్ లాంటిదో ఏర్పాటు చేసుకుంటే ఇక చెప్పనేక్కర్లేదు. ఒక కొత్త జంట కాబోలు చెయ్యి చెయ్యి పెనవేసుకుని ముసిముసి నవ్వులు ఉలకబోస్తూ మేడమెట్లు దిగుతున్నారు. పాపం ఆ యువకుడు ఆమె నడుం చుట్టూ చేయి వేయబోతూ పక్కవాళ్ళను చూసి బెదురుతున్నాడు. గబగబా వస్తున్న ఒక నడివయస్కుణ్ణి చూసి అతనికి దారిచ్చే నెపంతో గబాలన భారీ చుట్టూ చేయి తిప్పి దగ్గరకు లాక్కున్నాడు. చూడరాందేదో చూస్తున్నట్టు ఆ నడివయసు మనిషి ముఖం పక్క తిప్పుకుని అటు తిరిగిపోయి వాళ్లు వెళ్ళాక తన ముందు కదిలాడు. ఇంతలో ఓ బెల్ బాటం కు ఇంచుమించు డాన్సు చేస్తున్నట్టు వస్తూ దారిలో ఓ తాతగారిని పడేబోయి పట్టుకుని ఆపారు. వాళ్ళిద్దరూ ఆడోళ్ళో మగోళ్ళో లేక ఆడామగా తెలియక తెగమకు పడ్డారు. తాతగారు తెల్లబోయి చూశారు. అందులో ఒక ఆడ జుట్టు కత్తిరించుకుంది, ఒక మగ జుట్టు పెంచుకుంది కనుక డ్రెస్సుల్లో అలంకరణలో తేడా కనిపించడం లేదు. కాని చేష్టల్లో మాత్రం తెలుస్తూనే ఉంది. అతను ఆమె భుజం మీద చేయి వేసి అక్కడి నుంచోకుండా తీసుకుపోతున్నాడు. తాతగారు కళ్ళజోడు తీసి తుడుచుకుని మళ్లీ పెట్టుకుని ముందుకు కదిలారు. ఈ సందట్లో స్వీపర్లు, క్లీనర్లు వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ మధ్య మధ్య రొమాంటిక్ సీన్లు చూసినప్పుడు వాళ్ల సంతోషం వెల్లడి చేసే ప్రయత్నంలో సన్నగా విజిల్ పాటలు పాడుతున్నారు. చంద్రం నవ్వుకున్నాడు. ఎంత గొప్ప సీన్లు అని కొన్నాళ్లుగా మోగబోయి ముడుచుకుపోయిన మనసు మళ్లీ రేకులు విప్పుకున్నట్టు అవుతోంది. అణిగిపోయిన అనుభూతి మళ్లీ నిద్రలేచింది. కాని ఆశ చచ్చిపోయిన పీనుగులా ముందుకు సాగనంటోంది. కళ్లతో చూసొచ్చిన లలితని, కవితని, ఇల్లుని గుర్తు తెచ్చి అందుకోలేని నిజాన్ని గ్రహించమంటోంది. చిన్నగా నిట్టూర్చి ముందుకు కదిలాడు. రాత్రి లలితింట్లో భోజనం చేసి పొద్దున్న ట్రైన్కే వెళ్లిపోవాలి. ఈ సాయంత్రం బజార్లన్నీ తిరిగి చూడాలి అనుకుంటూ షాపులన్నీ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు చంద్రం. అక్కయ్యకి ఓ చీర తీసుకెళ్లాలి. అమ్మలేని లోటు లేకుండా చిన్నప్పటి నుంచి కొడుకంటే మిన్నగా పెంచింది. ఎప్పుడు ఏది కొనిపెట్టలేకపోయాను. ఉద్యోగమా పాడా? పొలం మీద వచ్చే ఆదాయం నా పోషణకి, పొలం పనులు పెట్టుబడులకే సరిపోతుంది. అయినా నాకు కొంత పైగా ఏమోమని అడిగే ధైర్యం లేదు. బావని నాన్నలాగానే చూస్తున్నాను. ఇప్పుడు నా దగ్గరున్న డబ్బుతో మంచి చీర కొనాలి అనుకున్నాడు. వెంటనే లలిత గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు పీచు మిఠాయి, ఐస్ క్రీంలు, వేరుశెనక్కాయలు, రేగి పళ్లల్లో వాటాలు ఇచ్చాడే కాని సొంతంగా తన డబ్బుతో ఓ చీర కొనిపెట్టగలిగాడా? ఇప్పుడు ఓ చక్కని చీర జీవితం చివరి అంచుల వరకు స్మృతిలో మిగిలే తీయని గుర్తులా కొనిస్తాను అనుకున్న చంద్రం మనసు హాయిగా తేలిపోయింది. 7 గంటల సమయంలో లలిత వాళ్ల గేటు దగ్గర నిలబడినప్పుడు ఓ విషయం గుర్తొచ్చి వివేకం వెన్నుతట్టి నిలబెట్టింది. ఈ చీర ప్యాకెట్ నేనిస్తే జగదీష్ ఏమనుకుంటాడు? సభ్యత అనిపించుకుంటున్నా నయమే, తొందరపడలేదు అనుకుని మెల్లగా గేటు తీయమని దూరంగా ఉన్న నానిని పిలిచాడు. వరండాలో ఈజీ చైర్లో కూర్చుని రింగులుగా పొగొదులుతూ తనకున్న ప్రజ్ఞను వెల్లడించుకుంటున్నాడు జగదీష్. మెడ పక్కకు వంచి అతి దీక్షగా పైకి వెళుతోన్న ఆ పొగరింగులను చూస్తోంది అతని కాళ్ళ దగ్గర కూర్చున్న జిమ్మి. గేటు చప్పుడికి చరాలను తల తిప్పి చెవులు నిక్కబొడుచుకుని చూసి ఓసారి మురిగి మళ్లీ యజమాని వైపు చూసింది. చంద్రం నెమ్మదిగా వచ్చాడు వరండా దగ్గరికి. హలో, కమాన్ రండి విలాసంగా నవ్వి ఆహ్వానించాడు జగదీష్. నమస్కారం చేసి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు చంద్రం. లోపలున్న లలితకి అగ్ని పరీక్షకి సమయం దగ్గర పడినట్టయింది. మధ్యాహ్నం ఫోన్ చేసి రాత్రి భోజనానికి వస్తున్నానని చంద్రం చెప్పినప్పుడు లలితకి సంతోషం, వెంటనే భయం కూడా కలిగింది. సాయంత్రం భర్త రాగానే విషయం చెప్పింది. అసలు జగదీష్ పిక్చర్కి వెళదామనుకున్నాడు డాక్టర్ గోపీనాథ్ తో కలిసి. టికెట్స్ రిజర్వేషన్ కూడా చేయించాడు. కానీ చంద్రం వస్తే ఇంటి దగ్గర లలితుంటే తనకి పిక్చర్ చూసిన అర్థం కాదు. కళ్ల ముందు సినిమా రీళ్లు కనిపించవు. అందుకని వెంటనే గోపీనాథ్కి ఫోన్ చేసి అర్జెంటుగా తన ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించుకుని తీరుబడిగా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. చంద్రంతో మనసు మాట్లాడితే తర్వాత భర్తతో దెబ్బలు పడాలి.
మాట్లాడక మౌనంగా ముభావంగా ప్రవర్తిస్తే చంద్రం ఏమనుకుంటాడో. ఇప్పటికే తన మీద మావయ్యకి భేదాభిప్రాయం ఉంది. భగవంతుడా, ఏ ఆడదానికి నాలాంటి అవస్థ కలగనీకు, మనసు చంపుకుని మనుగడ సాగించే దురదృష్టం ఎవరికీ రానీకు అని కళ్ళు మూసుకుని మోగా రోధించింది. వరండాలో జగదీష్ తన ఉద్యోగం గురించి, బాధ్యతను గురించి, హోదా, జీతం, విదేశంలో తన ఫ్రెండ్స్ గురించి, అక్కడ జీవన విధానాన్ని ఒకే వరుసను చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తున్నప్పుడు చంద్రం అనే గులకరాయి జగదీష్ లాంటి మేరు పర్వతం ఉంది సుమా అనే భావం అంతర్లీనంగా ఇముడుంది. మధ్యలో నానితో చెప్పి లోపల నుంచి కూల్ డ్రింక్స్ తెప్పించి ఇప్పించాడు. గంట సేపు సాగిన ఉపన్యాసం తర్వాత, మీరు వచ్చిన ఎరువుల పని ఏమైంది? ఇన్నాళ్ళు ఉండవలసి వచ్చిందేమిటి? నాకు చెప్తే మా ఆఫీస్ వాళ్ళని పంపి సెటిల్ చేద్దును కదూ అని అడిగాడు. చిన్నగా నవ్వాడు చంద్రం. గంట తర్వాత ఇప్పటికి మాట్లాడే అవకాశం కలగనిచ్చాడు జగదీష్. నేను కేవలం పని మీద రాలేదు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారులేండి. వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, అందుకని అవి పూర్తయ్యేదాకా ఆగాల్సి వచ్చింది. వాట్? మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వయసుకు ఇంటర్ ఎగ్జామ్స్ కు ఎపీర్ కావడమా అంటూ గొల్లును నవ్వాడు. చంద్రం మనసు చూపుమంది. తన పేరు చెప్పుకోకపోయినా తను రాశాడు పరీక్షలు. ఏ వయసు అయితేనేంటి, అవకాశాలు, అభిరుచులు అందరికీ ఒకేలా ఉంటాయా? తనకి విదేశం వెళ్లి చదువుకుని రాగలిగే యోగ్యత కలిగిందని మిగిలిన వాళ్ళని చులకం చేయడం యోగ్యత అనిపించుకుంటుందా? దానికేంటి, వాళ్ళకిప్పుడు బుద్ధి పుట్టింది కనుక రాశారు. చదువుకు వయసు ఎందుకు? మా బామ్మగారికి 60 ఏళ్ళొచ్చాక రామాయణం చదువుకోవాలని కోరిక కలిగి అప్పుడు అక్షరాలు నేర్చుకుని 2-3 ఏళ్ల తర్వాత ఆవిడ రామాయణం శ్లోకాలు రాగయుక్తంగా పాడుతూ చదువుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. పట్టుదలుండాలి కానీ సాధించలేనిది ఉండదండి అన్నాడు చంద్రం. ఐసి, అయితే మీరు కూడా రాయండి అంటూ నవ్వాడు. చంద్రం మాట్లాడకుండా ఊరుకున్నాడు. మొదట ఒకసారి పలకరించి వెళ్లిపోయిన లలిత లోపల పని చేసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ల మాటలు వింటూనే ఉంది. భర్త చివరగా అన్న మాటలు ఆమెకి కోపం తెప్పించాయి. మావయ్య ఏమనుకుంటున్నాడో అనుకుని ఇంకా సంభాషణ ఆపే ప్రయత్నంలో, భోజనానికి లేవండి అంది బయటకొచ్చి. అరే నాని, కవిత నిద్రపోయిందా? ఇలా తీసుకురా అంది. పాపని లోపల పడుకోబెట్టి భోజనం ఏర్పాట్లు చూసింది. పదండి. జగదీష్ లోపలకు నడిచాడు. చంద్రం కూడా లేచాడు. చేతిలో ప్యాకెట్ అప్పుడే అందించాలని లేదు. అనవసరంగా వచ్చాను, ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనుకున్నాడు చంద్రం. అదే వాక్యాన్ని కాస్త తేడాతో జగదీష్ అనుకున్నాడు. త్వరగా ఈ భోజనాల తంతు ముగిస్తే వీడు వెళ్ళిపోతాడు. టేబుల్ మీద చేసిన పదార్థాలన్నీ వడ్డించేసింది. మామయ్యకిష్టమని కాకరకాయ నువ్వుల పొడుము వేసి కూర చేసింది. గోంగూర ఉల్లిపాయలతో కలిపి పచ్చడి, ముక్కలు ఎక్కువ వేయని సాంబారు, సగ్గుబియ్యపు వడియాలు, పెరుగు గారెలు, పంచదార కాస్త తక్కువగా వేసి పాయసం. అన్నీ మామయ్యకిష్టమైనవే. తృప్తిగా చూసింది వడ్డించిన పదార్థాలన్నీ. జగదీషు, చంద్రం పక్కపక్కనే కూర్చున్నారు. లలిత చూసింది. ఒకరు భర్త, ఇంకొకరు ప్రియాతి ప్రియమైన మామయ్య. ఇద్దరికి ఒకే పంక్తిలో వడ్డిస్తోంది. జీవితంలో ఇది ఎలాంటి రోజు? ఏంట్లల్లి, ఇది కూర? ఈ చేదు తినే కంటే కుంకుడుకాయలు తింటే చాలదు. నోనో, నీకు అసలు ఎప్పుడు ఏదొండాలో తెలియదు లల్లి. చక్కగా క్యాబేజీ వండకపోయావా? జగదీష్ కి కాకరకాయ కూరంటే అసలు పడదు. అయినా అతిథికి ఇష్టం కదా అని చేసింది. ఆ సంగతి చెప్తే అమ్మో, ఆ తర్వాత జగదీష్ ఎంతో గొడవ చేస్తాడో. చంద్రం కూరని చూడగానే లలిత జ్ఞాపక శక్తిని మెచ్చుకున్నాడు. జగదీష్ కామెంట్కి ముళ్ళుగుచ్చుకున్నట్టయింది. ఈ గోంగూర పచ్చడి నిండా ఇన్ని ఉల్లిపాయలా చచ్చా అని విసుక్కున్నాడు. మా లల్లి సిటీకొచ్చి ఇన్నాళ్లైనా పల్లెటూరు బుద్ధులు మర్చిపోలేకపోతుందండి అని ఫిర్యాదు చేశాడు చంద్రంతో. ఆప్యాయంగా కలుపుకుందామన్న పచ్చడిని పక్కకి జరిపాడు చంద్రం. చిన్నగా నవ్వుతూ నిల్చున్న లలితకి హృదయంలో సోలాలు గుచ్చుతున్నట్టుంది. దగ్గరుండి కొసరి కొసరి తినాలనిపించాలనుకున్న మావయ్య విందు ఇంతలవుతుంటే బాధగా ఉంది. నీకిష్టమని చేశాను, తిని మావయ్య అని చెప్పడానికి వీల్లేకుండా జగదీషు ఇదివరకే నోరు కట్టేశాడు తనకి. నువ్వు నా భార్యవి, చంద్రం రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. తను ఇప్పుడు ఏం మాట్లాడినా తర్వాత ఎంత రభస చేస్తాడో. లలి, ఈ పెరుగు గారెల కంటే కట్లెట్ చేయకపోయావా? పోనీ ముందే నన్ను అడగకూడదు. నువ్వింకా ఏదో బ్రహ్మాండమైన వంటకాలు చేస్తున్నావు అనుకున్నాను. అసలు చంద్రం గారు, ఈ ఆడవాళ్ళు ఇంతేనండి. మామూలుగా ఇంట్లో ఎన్నో కొత్త రకాలు చేస్తారు. ఎవరైనా అతిథి వచ్చాడంటే అదేదో ఫార్ములాలా తప్పనిసరిగా ఈ పాత చింతకాయ పచ్చడి వంటలు సిద్ధం చేస్తారు. ఏంటి చెప్పండి, ఇంకా అవేమిటి, ఆ గురులు భక్షాలు చేయలేదు, బతికించావు నయమే అని నవ్వాడు. లలితకి ఆ సమయంలో జగదీష్ని లేపి బయటికి వెళ్ళగొట్టాలనిపించింది.
అయినా నిగ్రహించుకుని ఎలాగో ధైర్యం చేసి, వారి మాటలకేం మావయ్య, నన్ను ఎప్పుడూ ఆటలు పట్టించడం సరదా, నువ్వు శుభ్రంగా తిను. ఆ పెరుగుగారెలు తినే ఇంకో 2 వేస్తాను, ఆ పాయసం చల్లారిపోతుందేమో, వేడివేడిగా వేస్తానుండు అంటూ గరిటితో వేస్తుంటే, సరేలే, ఆ పాయసంలో కాస్త షుగర్ వేయి, కాఫీలో వేసినట్టు పాయసంలో తక్కువ వేస్తారా అన్నాడు జగదీష్. లలిత ఇంకా ఆగలేకపోయింది. అవును, మావయ్యకి పాయసంలో పంచదార తక్కువగానే ఉండాలి కదూ మావయ్య. చిన్నగా నవ్వి అవునన్నట్టు తలుపాడు చంద్రం. ఓ, అయితే తెలిసే చేశావా, మరి నాకేం తెలుసు అంటూ అర్థమైందన్న భావంతో చూశాడు లలితని. లలిత భర్త వైపు చూడలేదు, మౌనంగా వడ్డిస్తోంది. 2 నిమిషాలాగి అన్నట్టు, చంద్రం గారు, మీకు సాంబార్లో ముక్కలు తక్కువ ఉండాలేంటి? నాకు తెలీదనుకోండి, చూసారా, 1-2 కంటే వేయనేలేదు, నాకు మాత్రం బాగా ఉండాలండి, బహుశా మీకోసమే అలా చేసుంటుంది అన్నాడు. అరెరే, అలా ఎందుకు చేసావు లలిత అని నొచ్చుకున్నాడు చంద్రం. ఆహాహా, మీరు రాకరాకొచ్చారు, మీకోసం చెయ్యాల్సిందే, ఏం పర్వాలేదు, తినండి అన్నాడు. అయినా చంద్రం తినలేకపోయాడు. ఆ తర్వాత పెరుగు పోసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది లలిత. కళ్లలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏం మనిషి, మనసంతా కుళ్ళు, పైనంతా మెరుపు. ఎన్నాళ్లకో ఇంటికొచ్చిన మావయ్యకి ఎంత కమ్మని భోజనం పెట్టాలనుకున్నానో. నన్ను క్షమించు మావయ్య. పంక్తి భోజనంలో తిండి పుష్టున్న వాళ్ళని ముందు కూర్చోబెడితే మిగిలిన వాళ్ళంతా కడుపు నిండా తింటారని అంటారు. ఈవాళ నీతో కూర్చున్న మనిషి మనిషి కాదు, రాక్షస ప్రవృత్తి కలవాడు, తేనె పూసిన కత్తి. అసలు నువ్విక్కడికి రావడమే ఇష్టం లేనివాడు. ఈవాళ ఏదైనా ప్రోగ్రాం వేసుకుని ఆయన బయటికి వెళ్ళినా బాగుండేది. నా దురదృష్టం వల్ల అలా జరగలేదు. నీకు కడుపు నిండకుండానే నీ భోజనం ముగించావు, నాకు తెలుసు మావయ్య. అన్నింట్లో చేయి పెట్టి ఆనందించావే కాని ఆయన మాటలు వింటూ నువ్వు తినలేకపోయావు. ఆ కంచంలో అన్నీ అలాగే ఉండిపోయాయి. ఎవరి కోసం చేశాను? అవన్నీ నానికి పని మనిషికి ఇచ్చేయాలి. మామయ్య, నన్ను క్షమించు అంటూ వంటింట్లో కళ్ళొత్తుకుంది లలిత. చేతులు కడుక్కుని హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. త్వరగా టేబుల్ సర్దేసి ఓ కప్పుడు పాయసం తాగి మిగిలిన వాటిలో సగం నానికి పెట్టేసింది. వాడు శుభ్రంగా తిన్నాడు. పోనీ నువ్వైనా తిన్నావు, అంతే చాలు అనుకుంది. 9 గంటలు దాటుతుండగా నానిని వెళ్ళిపోమని వాడు వెళుతుండగా గేటు మూసి రావడానికి బయటికి వెళ్ళాడు జగదీష్. చంద్రం గబగబా లలిత దగ్గరికి వెళ్ళి, లలిత, నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను, అమ్మకి నాన్నకి ఏమైనా చెప్పాలా అని అడిగి, ఏమీ అక్కర్లేదు, బాగున్నానని చెప్పు అన్నాక, నా కోసం శ్రమపడి నాకు ఇష్టమైనవన్నీ చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది లలిత అన్నాడు. ఏం లాభం మామయ్య, ఏమీ తినలేదు. చ, అలా అనుకోకు, తినకుండానే నా కడుపు నిండిపోయింది గాని ఒక సంగతి చెప్పనా? నేను మీ ఇంట్లో ఎందుకు దిగలేదంటే మీ సంసారపు మాధుర్యంలో నన్ను సరిగ్గా చూడలేకపోతావని, నేను సహించలేనేమో అని. అంతకన్నా ఇంకా చెప్పలేను, అందుకని రాలేదు. కాని నీ ఆతిథ్యం చూస్తే ఇక్కడే దిగాలనిపిస్తోంది లలిత. సరేలే, ఇదిగో ఈ చీర నీకోసం మొదటిసారిగా కొన్నాను, వద్దనకుండా తీసుకో. మీ వారి ముందు ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోలేదు అనేసి అక్కడున్న కుర్చీలో పెట్టేసి మళ్లీ వెళ్లి హాల్లో కూర్చున్నాడు. లలితకి పారవస్యంతో కళ్ళనీళ్లు తిరిగాయి. గబగబా ఆ ప్యాకెట్ తీసి ఒక్కసారి గట్టిగా హృదయానికి హత్తుకుని మళ్లీ హాల్లోనే ఒక స్టూల్ మీద పెట్టింది. జగదీష్ వచ్చాక చాలా కొద్దిసేపు కూర్చుని చంద్రం వీడుకోలు తీసుకున్నాడు. జరిగిందంతా ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు. అందుకే లలిత బిక్కుబిక్కుమంటూ బెడ్రూమ్ లో పాప పక్కన కూర్చుంది. వెల్ లల్లి, ఇవాళ నీకు చాలా చాలా హ్యాపీగా ఉండుంటుంది, అవును? ఎంత ఓపిగ్గా వాడికి ఇష్టమైనవన్నీ గుర్తించుకుని చేసావు. ఎంతైనా పాత స్నేహం కదా, ఉంటుందిలే ఆ మాత్రం అభిమానం. అది సరే, ఆ ప్యాకెట్ ఏంటి? ప్రేమకు అనుకుంటాను. అదోలా నవ్వుతో ప్యాకెట్ అందుకున్నాడు జగదీష్. ఏమండి, మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. పుట్టింటి వైపు వారు ఏదైనా ఇస్తే అభిమానంతో ఆప్యాయంగా ఇస్తారు, దానికి అపార్థం చేసుకోకూడదు. లలితకి అడకత్తెరలో పోకలా ఉంది. సరే, ఆ మాటే నేననేది కూడా. అభిమానం, ఆప్యాయత, ప్రేమ అన్నీ ఒకటే అర్థం కదా. కావచ్చు, కానీ దృష్టి దోషం లేనంత వరకు అన్ని అర్థాలు నిర్మలంగానే కనిపిస్తాయి. కళ్ళకి మసక పొరలు అడ్డినప్పుడే విపరీత అర్థాలు గోచరిస్తాయి. చాలా రోజులకు వచ్చాడు గనుక ఓ చీర పుట్టింటి తరపునిచ్చాడు, దానికోసం మీరు గొడవ చేయనక్కర్లేదు. అప్పటికే ప్యాకెట్ పూర్తిగా విప్పి చీర, జాకెట్ పీసు, ఓ గౌను బయటకు తీశాడు. లలిత కళ్ళు మెరిశాయి. గొడవ, హహహా అని నవ్వి, ఏం చీరది, ఎంతకన్నా మంచిది దొరకలేదులా ఉంది. ముసలమ్మ అనుకున్నాడా? ఈ బోర్డర్, ఈ కలర్, చ 20 years బ్యాక్ అమ్మమ్మలు కట్టుకునే మడిబట్లా ఉంది. నీకు ఇలాంటి చీర తెస్తాడా? నువ్వంటే ఎవరనుకుంటున్నాడు? ఈ జగదీష్ భార్య. జగదీష్ అంటే
ఎంఎస్సి ఫార్మసీ ఫారెన్ రిటర్న్డ్. పాపం ఇంకా పూర్వపు ఆలోచనల్లోనే ఉండి చంద్రానికి కాబోయే భార్య అనుకుంటున్నాడేమో. ఏమండి అని గట్టిగా పిలిచి, ప్లీజ్ ఇంకా ప్రస్తావన ఆపేయండి, అవన్నీ ఆ ప్యాకెట్లో పెట్టేయండి, తర్వాత చూడొచ్చు, నాకు నిద్రొస్తోంది అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది. ఎంత బాగుంది ఆ చీర, మామయ్యకి ఎంత గుర్తు. చ, ఇంకా చూసే పనిలేదు లల్లి, ఎవరికైనా పెట్టే. నాన్సెన్స్, ఇది నువ్వు కట్టుకోవద్దు. ప్యాకెట్లో కుక్కి డ్రాయర్ మీద గిరాటేశాడు. లలితకి దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. కరువు తీరా ఏడవడానికి నోచుకోలేదు. తనకి నచ్చినవి ఇష్టమైనవి కూడా నోరు విప్పి బయటకు చెప్పుకునేందుకు వీల్లేదు. దెప్పులు నిష్ఠూరాలు భరించాలి. భగవాన్, ఎందుకు నాకు ఈ శిక్ష? ఏం పాపం చేశాను? పూర్వజన్మలో ఏ ప్రేమ జంటని విడదీశానో అనుకుంది. కళ్లల్లో నీరు ఉబికి తలగడ మీదకి జారింది. లైట్ తీసి బెడ్ లైట్ వేసి నైట్ డ్రెస్ లో వస్తున్నాడు జగదీష్. లలిత చప్పున కళ్ళు తుడుచుకుని మనసును చంపేసుకుని మరబొమ్మల భర్తని ఆహ్వానించింది. జీవోత్సవంలా భూస్థాపితం చేసుకున్న అనుభూతులను, తుప్పు కొడుతున్న కోరికల్ని మళ్లీ జన్మకి వాయిదా వేస్తూ కేవలం జగదీషు భార్యలా ఉంటోంది లలిత. ఎండ మండిపోతోంది. వీధి గుమ్మానికి వట్టివేళ్ల తడిక కట్టి దాని మీద చెంబుతో నీళ్లు చల్లుతున్నాడు రంగడు. ఆ నీళ్లన్నీ సావిట్లోంచి కారి ఇంటి ముందు ఇంకిపోతున్నాయి. నేలంతా ఆవిర్లు కక్కుతున్నట్టుంది. ఇంటిపైన పెంకుల వేడి. ఇంటి ముందున్న భాగంలో సగం వరకు డాబా వేసి దాని మీద 2 గదులు వేశారు. ఇంటి వెనక భాగమంతా పెంకులు కప్పిన గదులే. వంట భోజనం కాగానే డాబా కింద గదుల్లోకి వచ్చేస్తుంది సత్యవతమ్మ. సన్నగా ఎర్రగా నాజుగ్గా ఉంటుంది ఆవిడ. 40 దాటినా నల్లని వెంట్రుకల మధ్య ఒక్క తెల్లగీత కనిపించదు. తలంటు పోసుకుని జుట్టు జారుగా అల్లుకుంటే ఇంకా పొడుచుదనంలో ఉన్న పడతిలాగే ఉంటుంది. ఆ ఈడుకి అప్పుడే ముసలమ్మల్లా తయారై ఇరుగు పొరుగు సచివత్తమ్మని చూసి ఈర్షి పడతారు. కూతుళ్ళని అత్తారిళ్ళకి పంపించి కోడళ్ళని కాపురాలకు తెచ్చుకున్న తోటి అమలక్కలు సంసారపు బాధ్యతల్లో ఎదలేక అలసిపోయినప్పుడు సచివతమ్మకే ఒక కూతుర్ని కని ఊరుకుంది. అది కాస్త కాపురానికి వెళ్ళిపోయింది. ఇంకా చీకు చింత లేదు. నాజుగ్గా ఉండక మనలా చెప్పిదవాళ్ళు ముసలముడతలు వస్తాయా అనుకుని మూతి తిప్పుకుంటారు. అయితే సత్యవతమ్మ బాధ ఆవిడికి ఉంది. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటారు అనుకున్న వాళ్ళు ఇలా అర్ధాంతరంగా విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు ఏర్పరచుకుంటారనుకోలేదు. ఇలాంటి అధ్యాయానికి ఏ దుర్ముహూర్తాన ప్రారంభ గడియ మూడిందో గాని తనకి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో లలిత గుర్తుకొస్తూనే ఉంటుంది. అర్జెంటుగా పెళ్లి, ఆ తర్వాత వెళ్లిపోవడం, పురిటికి కూడా రాకపోవడం అన్నీ బాధగానే ఉన్నాయి. ఎల్లకాలం ఎదురుగానే ఉంటుందనుకున్న కూతురు తమ్ముళ్లా కాక స్వంత కొడుకులా పెంచిన కాబోయే అల్లుళ్లాగే చూసుకుంటూ జన్మంతా నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటే సుడిగాలిలా వచ్చాడు మేనల్లుడు జగదీష్. అదేంటో మంత్రం వేసినట్టు వాణ్ణి చేసుకుంటానని పొట్టుబట్టి చేసుకుంది లలిత. బాగానే ఉంది. మరి చంద్రం సంగతి ఏం కావాలి? వాడొక పట్టాన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఈ మధ్య మా పోరు పడలేక ఎన్నడో మానేసిన చదువు మళ్ళీ మొదలు పెట్టాడు. కాస్త నయం. లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళాడో లేదో. కుర్రముండ ఎలా ఉందో. సత్యవతమ్మ మధ్యగదిలో టేబుల్ ఫ్యాన్ వేసుకుని పడుకుని ఆలోచిస్తోంది. చెంబుతో నీళ్లును చల్లుతూ వెనక్కి తిరిగి చూసిన రంగడు చెంబు గబాన్ల కింద పడేసి, అమ్మగారో సందంబాబు వచ్చేశారండి అంటూ పరిగెత్తికెళ్లి చంద్రం చేతిలో సూట్ కేసు బ్యాగు అందుకున్నాడు. సత్యవతమ్మ లేచొచ్చింది. జుట్టు ముడివేసుకుంటూ, ఇంత ఆలస్యమైందేమిరా చంద్రం, రైలు లేటా అని అడిగింది. అవునక్కయ్య, 1.5 గంటన్నర లేటు అన్నాడు. ఎండలో వచ్చిన చంద్రం ముఖమంతా చెమటకి తడిసి వడిలిపోయింది. షర్టు ఒంటికి అతుక్కుపోయింది. ఎండలు మండిపోతున్నాయి. రిక్షాలో రాకపోయావా? చూడు చెమటలు ఎలా కారుతున్నాయో. బాగుందక్కయ్య. ఎంత దూరమని ఈ మాత్రం ఎండకే? సరే బావేడి? ఆయన సంగతి అడగాలి. సెలవు రోజైనా ఇంటి పట్టునున్నాడు. ఎక్కడికి వెళ్లారో ఏమో. ఎండలేదు కొండలేదు. నువ్వు స్నానం చేసిరా, వడ్డిస్తాను వంటింట్లోకి వెళుతూ అంది. సూట్ కేసు బ్యాగు కింద పెట్టి, పట్నంలో ఏం చూసావు చంద్రం బాబు అని అడిగాడు రంగడు. ఇదిగో ఒరే రంగా, వాణ్ణి తెరిపిన పణ్ణి వచ్చాడో లేదో మొదలెట్టో ప్రశ్నలు. వెనక్కి తిరిగి రంగడిని కేకలేసింది. చంద్రం నవ్వి చెప్తాలేరా అంటూ షర్టు విప్పుకుని స్నానానికి తయారై పెరట్లోకి వెళ్ళాడు. 1/2 గంట తర్వాత భోజనం చేస్తూ, నిన్న రాత్రి లలిత వాళ్ళ ఇంట్లో భోంచేశానక్కయ్యా. బ్రహ్మాండంగా వండిందిలే, కాని అతనికి వంటలు నచ్చవేమో. అన్నింటికీ వంకలే పెట్టాడు. ఎలాగైనా అతను కొంచెం విదేశీ వాసన వాటబట్టిన రకం. మరి లలిత ఎలా సర్దుకుపోతుందో అన్నాడు. ఏమోరా, ఆ జగదీషు అసలు చిన్నప్పుడే పెంకితనంగా ఉండేవాడు. సరే పెద్దయ్యాక చదువు సంధ్యలు బాగా అబ్బి విదేశం వెళ్ళాడనుకో. అయినా వాడికి దానికి రాసుందని కలలో కూడా అనుకోలేదు. దైవఘటన అంటారే, అది ఇదే కాబోలు.
వాడి చదువు హోదా చూసి ముచ్చట పడిందేమో అనుకున్నందుకు కూడా మనసు ఒప్పుకోవడం లేదు. దానికి ఆ వ్యామోహాలు లేవు. చిన్నప్పటి నుంచి నువ్వంటే పడి చచ్చేది కదా. పోనీలేకయ్యా, ఆ సంగతులన్నీ ఇప్పుడెందుకు? నిజానికి లలిత మంచి పనే చేసింది. చక్కని ఇల్లు, హోదాయిన ఉద్యోగం, ఇంటి నిండా హంగులు, ముద్దులలికే కవిత. సంసారం చక్కగా ఉంది. భేదాభిప్రాయాలు ఎవరికైనా వస్తుంటాయి, పోతుంటాయి. ముందు ముందు అతనికి ఇంకా పెద్ద పదవి రావచ్చు. లలిత బాగా సొప్పడుతుంది. అంతకన్నా మనకి కావలసింది ఏమిటి? అవునులే, అది సొప్పడితే చాలు. నువ్వు మాత్రం ఇలాగే ఉండిపో. నీకు సంసారం, భార్య, పిల్లలు ఎందుకులే? ఆవిడ నిష్ఠూరానికి నవ్వాడు. ఏంటక్కయ్యా, నాకు చేసి పెట్టడం కష్టంగా ఉందేంటి? ఒకవేళ అల్లుడైతే చేసేదానివి కదా. ఇప్పుడు అలాగే అనుకో. హాయిగా నువ్వు, నేను, బావ ఉందాం. మళ్ళీ ఎవరో పరాయి వాళ్ల పిల్లొచ్చిందంటే ఎన్ని గొడవలు, కలతలు వస్తాయో. నిన్ను విడిచి నేను మట్టుకు ఉండలేను అన్నాడు. సత్యవతమ్మ నెయ్యి వేస్తూ చంద్రం తలనిమిరి, నువ్వు తమ్ముడివి కాదురా, కొడుకువే. అలాగే చూసుకుంటున్నాను అంది. ఆ స్పర్శకి, అనురాగానికి చంద్రం పులకించిపోయాడు. కడుపు నిండా భోజనం చేసి మజ్జిగదిలో కూర్చుని సూట్ కేసు తెరచి అక్కకి చీర, జాకెట్ గుడ్డ ఇచ్చాడు. సత్యవతమ్మకి చాలా సంతోషం కలిగింది. తమ్ముడి అభిమానానికి ఆ అక్క మనసు పరవశించి కళ్ళల్లో సన్నగా నీరు తిరిగింది. లలితకి, కవితకి కూడా బట్టలు కొనిచ్చాడని విన్నాక, ఒరే చంద్రం, బావన అడగక డబ్బు చాలక ఇబ్బంది పడ్డావా? ఏ బాధగా. ఛ, అదేం కాదక్కయ్యా, నాకు సరిపోయిందిలే అని చెప్పి రంగణ్ణి పిలిచి సిటీ వింతలు, విశేషాలు అన్నీ చెప్పాడు. ఇంతలో శేషాచలం గారు బయటనుంచి వచ్చారు. ఏంట్రోయ్, ఎప్పుడొచ్చావు? పేపర్లన్నీ బాగా రాసావా? లలిత వాళ్ళని చూసావా? ఎలా ఉన్నారు? నీ ప్రయాణం బాగా సాగిందా? అదేంటి, మీ అక్కకి చీర తెచ్చావా? మధ్యలో దానికెందుకు? అంటూ సత్యవతమ్మని ఓరగా చూస్తూ నవ్వారు. మరే, ఆయనకి ఓ పంచెల చౌకు తేవలసింది అంటూ చీర తీసుకుని, చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా మీకు తోచిందా ఇలా చీర తేవాలని? అంటూ భర్త చేతికి అందించింది. తెస్తాడు తెస్తాడు, నువ్వు బాగా మెచ్చుకునుంటావు. తేక ఏం చేస్తాడు? ఏది, నన్ను ఎప్పుడైనా మెచ్చుకోవడం, పోగొట్టడం చేశావా? నేనెందుకు తేవాలి అంటూ చీర చూసి నిజంగానే బాగుందని మెచ్చుకున్నారు. అయ్యగారి పరాచకాలకి రంగడు ముసిముసిగా నవ్వుకున్నాడు. ఇరువుల సంగతులన్నీ చెప్పాడు చంద్రం. హోటల్లోనే దిగావా? మరి డబ్బు సరిపోయిందా అని శేషాచలం గారు కూడా అడిగారు. ఆ అన్నాడు. సరే పడుకో, మిగిలిన సంగతులు తర్వాత మాట్లాడుకుందాం అని. ఇదిగో, ఎండలో తిరిగొచ్చాను కదా, ఓ గ్లాసుడు చల్లని మంచినీళ్ళు, పల్చని మజ్జిగ తేటో ఇవ్వాలని తోచిందా నీకు? ఇదిగో, ఈ మాత్రంగా ఉంది నీ ప్రేమ అన్నారు భార్యను ఉద్దేశించి. రోజుకి 4 సార్లు తిరిగే మనుషులకి ఎన్నిసార్లు ఇవ్వగలను? అయినా సెలవు కదా, ఇంటి పట్టున పడుండక ఎండలో తిరగడం ఎందుకో అంటూ లేచింది. సెలవైతే పనులుండవటే. ఎంత కోఆపరేటివ్ స్టోర్స్ అయినా సెక్రటరీగా నాకుండే పరపతి నాకుందేవ్. ఎన్ని విషయాలు మాట్లాడుకోవాలో నీకేం తెలుసు? ఇంటికన్నా ఏ ఆఫీసర్ అయితే హాయిగా ఉండేది. కళ్ళజోడులో నుంచే కనుబొమ్మలెగరేసి తన బాధ్యత ఎంతటిదో చెప్పారు. సంబరమే అని లోపలికి వెళ్ళిపోయింది. చూసావరా చంద్రం, నేను ఓ పెద్ద ఆఫీసర్ని కాలేదని మీ అక్క నిరసన. పోనీలే, నా మాటకేం గాని, నువ్వు ఆ ఇంటర్ పాస్ అయితే బిఏకి కట్టు, ఉద్యోగం చేస్తే మీ అక్క మెచ్చుకుంటుంది అన్నారు చిన్నగా నవ్వుతూ. మామూలుగా అన్న మాటే అయినా అప్పటికే చంద్రంలో సాగుతున్న ఊహలకి, ఆలోచనలకి కుదుళ్లు కట్టి నీరు పోసినట్టయింది. దానికి తోడు రంగడు కూడా. అవును చంద్రంబాబు, అల్లుడుగోరులాగా మీరు కూడా పెద్ద ఉద్యోగం చెయ్యాల నా సామిరంగా. అప్పుడు నేను మీ కాడ పియ్యనైపోయి పట్నంలోనే ఉండిపోతాను అన్నాడు చాంకలు కొట్టుకున్నంత పనిచేసి. ఏడుసావు వెదవా, నువ్వు పెళ్లి చేసుకోవట ఇంకా? నీ ముసలి తల్లిదండ్రులను ఏం చేస్తావు? చాలే గాని వెళ్ళి నీ పని చూసుకో అని కసిరారు శేషాచలం గారు. చంద్రం మేడ మీదకు వెళ్లి గదిలో మంచం మీద పడుకున్నాడు. బావా, రంగడు అన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇదివరలో లలిత కూడా తనను చదువుకోమని ప్రోత్సహించేది. అప్పట్లో తను పట్టించుకోలేదు. కాని తన జీవితంలో అనుకోని మార్పు రాగానే తల గిర్రున తిరిగి గమనం ఆగిపోయింది. ఎందుకిలా జరిగింది? ఏమై ఉంటుంది కారణం అని గింజుకుంటే స్పష్టంగా తెలుస్తోంది ఒకే ఒక్క నిజం. ఇంతకాలం లలిత తనని అమాయకంగా ప్రేమించి తనే సర్వస్వమని వెర్రిగా నమ్మింది. ఒక్కసారి మెరుపు మెరిసినట్టు జగదీష్ ఫారెన్ నుంచి చదువు పూర్తి చేసుకుని రాగానే లలిత కళ్ళు చెదిరాయి. ఇంటర్మీడియట్ నైనా పూర్తి చేయని ఈ పిచ్చి మావిని పెళ్లాడి ఏం సుఖపడాలి? చక్కగా భావం చేసుకుంటే పెద్ద జాబు, సిటీ లైఫ్, కావలసినంత ఎంజాయ్మెంటు. అందుకే పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే సమయానికి లలిత బుద్ధి మారిపోయి ఆ ముహూర్తానికి జగదీష్ ని చేసుకుంటానని పట్టుబట్టింది. తను నమ్మలేకపోయాడు. కళ నిజమా అన్నంత ఆశ్చర్యం కలిగింది. నిలదీసి అడిగితే, ప్లీజ్ మావయ్య, నన్ను ఇంకేం అడకు.
నీకు నా మీద ప్రేమ ఉంటే ఈ పెళ్లి జరిపించు. నేను కలకాలం నవ్వుతూ బ్రతకాలంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించు. నిన్ను కాదంటున్నందుకు నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టుకుంది. ఆ పరిస్థితుల్లో లలిత కోరిక తీర్చడం తప్ప చేయదగ్గదేం లేకపోయింది. అక్క బావ కూడా ఆ పెళ్లికి సుతారాము ఒప్పుకోకపోతే తనే వాళ్ళని ఒప్పించాల్సి వచ్చింది. మరి లలిత ఎందుకిలా చేసింది? ఏమై ఉంటుంది కారణం? ధన వ్యామోహం లేని మాట నిజమే. ఇన్నేళ్ల సహచర్యంలో ఎప్పుడూ ధనం పట్ల కోరిక వ్యక్తం చేయలేదు. నిండు ప్రేమని చూపిందే తప్ప ఏదీ కావాలని కూడా కోరలేదు. అందుచేత డబ్బుకు ఆశపడిందేమో అనుకోవడానికి వీల్లేదు. అప్పుడప్పుడు తనని చదువుకోమని అడిగి అందుకు ప్రోత్సహించేది. అయితే భర్త చదువుకుని ఆఫీసర్ కావాలని మనసులో ఉండేదేమో. అందుకనే జగదీష్ని చూడగానే లలితకి మనసు మారుంటుంది. వరసైన మేనబావ ఫారెన్ నుంచి వచ్చాడు. పట్నవాసంలో పెద్ద ఉద్యోగం చేస్తాడు. స్త్రీ కోరికలన్నింటికీ కేంద్ర బిందువులా ఉన్నాడు జగదీష్. తనని కాదని అతన్ని చేసుకునేందుకు తగిన కారణం ఉంది. అందుకని లలిత పరాయిదైపోయింది. తనకి ఊహ తెలిసినప్పటి నుండి లలితనే ఆధారంగా తన జీవిత ఆశయాలను అల్లుకుంటున్నాడు. ఆమె తన ప్రేమమూర్తి, తనకి కాబోయే ఇల్లాలు. చెయ్యి చెయ్యి కలిపి అడుగులో అడుగు వేసి తన పుటల్లో చివరి అక్షరం వరకు నిల్చుండే రాగధార అనుకున్నాడు. తన ప్రతి ఊహలో లలితకి స్థానం ఉంది. తన లక్ష్యాలకి లలితే ఆయువు పట్టు. తన జీవన స్రవంతిలో ఆమె అనురాగమే అలలు. లలిత లేని చంద్రం లేడు. ఇవన్నీ ఒకనాటి తన మధుర ఊహలు. ఈనాడు అవన్నీ చెరిగిపోయిన కలలు. అందుకే తను మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్షలకి కూర్చున్నాడు. బావ చెప్పకపోయినా తను బిఏ చదువుతాడు, ఎంఏ పూర్తి చేస్తాడు. ఇంకా ఇంకా తన బ్రతుకంతా విజ్ఞానార్జనకే ధర పోస్తాడు. లలిత మనసులో తన పట్లున్న చిన్న చూపును రూపుమాపుకుంటాడు. చంద్రం వెల్లకిల్లా పడుకుని తలగడ కింద 2 చేతులు పెట్టి చిద్విలాసంగా నవ్వుకున్నాడు. వర్షాకాలం ప్రారంభమైంది. గ్రీష్మతాపానికి అలసిపోయిన వసుధ తొలకరి జల్లులు పడగానే సేద తీరినట్టుగా లలితకి కొన్నాళ్లు మనశాంతిగా ఉండే అవకాశం కలిగింది. జగదీష్ ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లాడు. తాత్కాలికమైన కాస్త ఊపిరి హాయిగా పీల్చడానికి వీలవుతుంది అనుకుంది. ఏంటిది, భర్త ఊరికి వెళితే అమ్మయ్య అని సంతోషపడే అవసరం తనకి కలుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. ఉదయం నుంచి మబ్బు తెరలు కప్పుకుని మత్తుగా బద్ధకంగా ముడుచుకుంది ప్రకృతి. సన్నసన్నగా అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నట్టు వానచినుకులు పడుతున్నాయి. కిటికీకున్న అద్దాల మీద దారంతో అక్కడక్కడా ఉన్న ముత్యాల నీటి బిందువులు నిల్చున్నాయి. తలగడలను ఆనుకుని కూర్చుంది లలిత. కాఫీ తాగుతూ ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తోంది. వాన కురిశాక స్నానం చేసి తడిచీరలో నిల్చున్న పొడుచు పిల్లల ప్రకృతి ఎంత అందంగా ఉంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్ని చూసింది తను. అవన్నీ చంద్రం తోడుగా ఉంటే చిరుసగం పంచుకున్నట్టు ఆ అనుభూతి, ఆ ఆనందం మళ్లీ రావు. సన్నగా హాయిగా సాగుతున్న పాట అకస్మాత్తుగా గొంతు పొరబోయి పాట వరుస తప్పినట్టు తన జీవితం ఒక చోట ఆగిపోయింది. ఇంకా మళ్లీ సవ్యంగా సాగే యోగం లేకుండా పోయింది. మావే లాంటి వ్యక్తిని అపశృతి పలికిన తన జీవితాన్ని సరిదిద్దమని అడిగే ధైర్యం లేకపోయింది. చిన్నప్పటి నుంచి అతని అభిరుచులు, ఆదర్శాలు తనకి బాగా తెలుసు. అందుకే తను మావయ్యని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని మలినపరచలేకపోయింది. ఒకవేళ మావయ్య తనని క్షమించుంటే ఇప్పుడు ఈ ఏకాంతం ఎంత కమ్మగా. నిద్రపోతున్న పాప ఉలికి పడినట్టు కెవ్వున కేక వేసి ఏడుస్తూ లేచి కూర్చుంది. లలిత చేతిలో కాఫీ గ్లాసు తొణికి కొద్దిగా కాఫీ రగ్గు మీద చిందింది. గ్లాసు పక్కన పెట్టి, కవి ఏమ్మా ఎందుకు అంటూ పాపని అందుకుని ఎత్తుకుంది. భుజం మీద వేసుకుని బొజ్జగిస్తూ, కవి ఈ అమ్మ మనసు పక్కదారులు తొక్కుతోంది కదూ. నీ సమక్షంలో నేను తలుచుకోవలసిన తలుపులేనా ఇవి అనుకుంటూ కుంగిపోయింది లలిత. బయట వరండాలోకి వచ్చింది జిమ్మి. తోకాడించి గబగబా అటునుంచిటూ ఇటునుంచటూ తిరిగింది. దానికి 2 రోజుల నుంచి అయ్యగారి దర్శనం లేదు. ఇప్పుడేమో నాని కాని పాప కాని కనిపించలేదు. అందుకే పాప ఏడుపు విని చూడగానే సంతోషం వ్యక్తం చేసింది. అరే నీకింకా పాలు బిస్కట్లు పెట్టలేదు కదూ. ఇవాళ నాని ఇంకా రాలేదు, ఏమైందో అని లోపల పనిచేస్తున్న పని మనిషిని పిలిచి పాలు బిస్కట్లు తెప్పించింది. పాపని లోపలికి తీసుకువెళ్లమని తన కుక్క దగ్గర కూర్చుని బిస్కట్లు అందిస్తోంది. ఆ సమయంలో గేటు దగ్గర నాని తండ్రి కనిపించాడు. లోపలికి వెళ్లబోతున్న పని మనిషి ఆగి వెళ్లి గేటు తీసింది. వాడు గబగబా వచ్చి, అమ్మగారు నాని ఏం చేస్తున్నాడండి? రాత్రి ఇంటికి రాలేదు, ఇంటికాడ కూడా ఏం చెప్పలేదు, ఇక్కడ పనుండి ఆపేసినారా అడిగాడు. లలిత ఆశ్చర్యంగా, లేదే, అసలు రాత్రి వాడిక్కడ లేడు, 7 గంటలకి వెళ్ళిపోయాడు, ఏం ఇంటికి రాలేదా అంది. నోదమ్మ గారు, మరెక్కడికి వెళ్ళినట్టు? ఎప్పుడు ఇలా వెళ్ళలేదు కదా. అవునండి, ఎప్పుడైనా కోపం వస్తే
వెళ్ళి స్టేషన్ కాడో ట్యాంక్ బండ కాడో కూర్చునేవాడండి. మీ కాడ నౌకరీలోకి రాకముందండి. మరి మీ దగ్గర కొలువైన కాడ నుండి ఎన్నడూ ఎక్కడికి పోనేదండి. మరి ఇలా ఇట్లాగ చేసినాడు ఎందుకో? పని మనిషి కల్పించుకుని ఆ యదవ నిన్ననేగా జీతం తీసుకుంది. 50 రూపాయలు అట్టుకుని ఇటన్నా తిరగబోయినాడేమో అంది కోపంగా. దాని జీతం కన్నా వాడి జీతం ఎక్కువ, అందుకని దానికి కోపం. 50 రూపాయలు ఎన్నాళ్ళనొస్తాయి? తర్వాత సంగతో. అయినా నాని అలాంటి వాడు కాదు. అసలు ఏం జరిగింది? నిన్న మీ ఇంట్లో నువ్వు కానీ నీ పెళ్ళం కానీ ఏమైనా అన్నారా అని అడిగింది లలిత. లేదండమ్మా, మామూలుగానే ఉన్నాం. పొద్దుటేళ మాత్రం ఆడి తల్లి వేసేం మాట్లాడుకున్నాం. అది ఊరొచ్చిందని మారు మనవుడితో నాంపల్లికాడి దిగిందని మా పక్కుండే రాములమ్మ చెప్పింది. అంతేనండి అన్నాడు. లలిత సాలోచనగా తల పంకించి, నువ్వు వెళ్ళి ఆ నాంపల్లి దగ్గర అక్కడ వెతుకు, బహుశా వాడు అక్కడే ఉండుంటాడు అంది. ఏమోనండి, ఎర్రి సన్నాసి. అసలు చిన్ననాడే తల్లిని సోన్నోడు ఎట్టా గుర్తుపట్టాడండి. ఏనున్నాడో ఏటో, వస్తానమ్మా అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. అదో యాసం, అయ్యగారు ఇంటికాడు ఎటూ నీరు కదా అని తిరగబోయాడు. యదవ పని తప్పించుకున్నాడు అంటూ ఏసడించి లోపలికి వెళ్ళిపోయింది పని మనిషి. లలిత బిస్కట్లన్నీ కుక్క ముందు పడేసి ప్లేట్లో పాలు పోసి లేచి వెళ్లి పక్కనున్న ఈజీ చైర్లో కూర్చుంది. వర్షానికి తడిసిన నేలంతా బురదగా ఉండి నడుస్తున్న ప్రతి వాళ్ళ అడుగులు గుర్తుగా పడి ఉంటున్నాయి. నాని తండ్రి అడుగులు, పని మనిషి అడుగులు, పేపర్ బాయ్ వచ్చి వెళ్లిన గుర్తులు, పాల సీసాలు తెచ్చి ఇచ్చిన వాడి గుర్తులు, చిన్న పెద్ద కలగా పులగంగా కలిపి కొన్ని, విడిగా కొన్ని కనిపిస్తున్నాయి. ఆ నేల తడిగా ఉండకపోతే ఆ గుర్తులు పడేవా? ఎంతమంది వచ్చిపోతున్నా పొడి నేల మీద అంతగా తెలియవు. ప్రేమ, మమకారం, వాత్సల్యం లాంటి హృదయానందపు పొంగు పైకి చిమ్మినప్పుడు ఆ తడిసిన గుండెల మీద తనకి దగ్గరైన వారి గుర్తులు, ఆత్మీయుల స్మృతులు స్పష్టంగా కనిపిస్తాయి. మామూలుగా ఉన్నప్పుడు అంతగా కనిపించవు. తల్లి మాట విన్న నానికి ఆ వాత్సల్యపు పొంగు, రక్తబంధం ఎదలో నుంచి వర్షపు జల్లులా కురిసింది. మనిషిని గుర్తించలేకపోయినా మధుర స్మృతి గుర్తుండిపోయింది. చిన్ననాటి తల్లితోటి అనుబంధం లీలగా మెదిలే చూడాలనే కాంక్ష కలిగింది. నాంపల్లి వైపు పరిగెట్టాడు. లలితకి సన్నగా కళ్ళల్లో నీరు తిరిగింది. రాత్రంతా ఎక్కడున్నాడో తను ఏమీ పెట్టలేదు. చేతిలో డబ్బున్నా ఏమైనా తిన్నాడో లేదో. ఎలా గుర్తుపడతాడు? నాని, మీ అమ్మ కోసం వెళ్ళావా అనుకుంది జాలిగా. పని మనిషి పనులన్నీ చేసుకుని వెళ్ళిపోయింది. లలిత మెల్లగా వంట పని మొదలు పెట్టింది. పాపని ఎత్తుకుంటూ ఆడిస్తూ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అన్యమనస్కంగా వంట, మిగిలిన పనులు పూర్తి చేసుకుని ఏదో తిన్నాననిపించి పాప కూడా పెట్టేసి నానిని గురించే ఆలోచిస్తూ పడుకుంది. మబ్బు తెరలు తొలగి ఎండపొడొచ్చింది. మగత నిద్ర పడుతున్న సమయంలో పోస్ట్ మ్యాన్ పిలిచాడు. వెళ్లి ఉత్తరాలు తెచ్చింది. 2 ఉత్తరాలు జగదీష్కి. సాధారణంగా అతని ఉత్తరాలన్నీ ఆఫీసు అడ్రస్కే వస్తాయి. ఎవరైనా అతని బంధువులు ఇంటి అడ్రస్కి రాస్తూ ఉంటారు. ఏ పినతల్లి కూతురో మేనత్త కూతురో రాస్తూ ఉంటారు. ఇక తనకి రాసేది ఎప్పుడూ తల్లే రాస్తుంది. 3వ ఉత్తరం తందే. 2 ఉత్తరాలు టీపై మీద పెట్టి తన ఉత్తరం చేతిలోకి తీసుకుంది. అడ్రస్ ఎప్పుడూ మామయ్య గాని తండ్రి గాని రాస్తారు, కానీ వాళ్ళిద్దరి రాతలా లేదే, ఎవరే ఉంటారు అనుకుంటూ చింపింది. కృష్ణవేణి బొంబాయి నుంచి రాసింది. అరే, దానికి నా అడ్రస్ ఎలా తెలిసింది అనుకుని ఆశ్చర్యంగా చదవడం మొదలుపెట్టింది ఉత్తరం. లలిత, ఆశ్చర్యంగా ఉంది కదూ. కొన్ని గమ్మత్తులు అలానే జరుగుతూ ఉంటాయి. మేము బొంబాయిలో ఉన్న సంగతి నీకు తెలుసు కదా. మా పెళ్ళైన 6 నెలలకే కాబోలు మీ పెళ్ళయింది. కాని అదేంటి లలిత, చంద్రాన్ని కాదని జగదీశం చేసుకున్నావు. చిన్నప్పటి నుంచి నువ్వు చంద్రం ఎలా ఉండేవారో, ఎలా తిరిగేవారో మా అందరికీ తెలుసు. నువ్వు మీ మామయ్య కోసమే పుట్టావని, అతను నీ కోసమే బ్రతుకుతున్నాడని మేమంతా నమ్మేవాళ్ళం. ఆడపిల్లలమంతా స్కూలుకెళితే ఎర్రని ఎండలో చెట్టు నీడలో నిల్చుని వెకిలిపోతలు, భూతుహాస్యాలు మాట్లాడే గంగారావుడి కొడుకు నిన్ను మట్టుకు పల్లెత్తు మాట అనేవాడు కాదు. మీ చంద్రమావయ్య నీ మీద ఏగవాలితే చంపి పారేసేవాడు. అందుకని రౌడీ వెధవలు ఎవరు నీ జోలికొచ్చేవారు కాదు. నువ్వు చంద్రం భార్యవని, నీ భర్త చంద్రమేనని మన ఊళ్ళో ఉన్న చెట్లకి, పుట్లకి, కోవెలకి, చెరువుకి, పెద్ద మనుషులకి, అంటే మర్యాదస్తులకి, రౌడీ వెధవలు కూడా తెలుసు. ఇక దానికి తిరుగులేదు. కాని అందరి దిమ్మ తిరగొట్టేలా జగదీష్ని చేసుకున్నావట. లలిత, నేను తప్పు పట్టడం లేదు. విదేశాలకు వెళ్లి చదువుకుని పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించి హోదాగా దర్జాగా ఏ బాదరబందీలు లేని నీ మేనత్త కొడుకుని చూసి చంద్రంతో బేరీజు వేసుకుని జగదీష్ని ఎన్నుకున్నావు. మంచిదే. కాని పై మెరుగులు చూసి మోసపోయావు లలిత. నీ సెలక్షన్ అంత మంచిది కాదు. జగదీష్ ఒక విలాస పురుషుడట. ఆడవాళ్లతో అతనికున్న సంబంధాలు, వాళ్ల పట్ల అతనికున్న అభిప్రాయం అంత గౌరవించదగ్గవి కాదట.
ఇంతకీ మీ వారు మా వారు బీఎస్సీ వరకు కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులు. మా వారు బీఎస్సీతో ఆపేసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నారు. మీ వారు ఎంఎస్సీ ఫార్మసీ అయ్యి తర్వాత విదేశాలకు వెళ్లారు. మొన్న మీ వారు ఇక్కడ మా వారికి కనిపించి కుశల ప్రశ్నలు వేసుకున్నాక నీ సంగతి చెప్పారు. నాకు ముందు నమ్మబుద్ధి కాలేదు, కానీ తప్పలేదు. మాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. వచ్చే నెలలో వస్తున్నాం. మీ వారు మీకు దగ్గరలో మాకు ఇల్లు చూస్తానని హామీ ఇచ్చారు. కనుక మిగతా విషయాలు నీ సమక్షంలోనే. నేను నిన్ను చనువుగా అన్న మాటలకి, మీ వారిపై రాసిన రాతలకి అన్యదా భావించక స్నేహధర్మంతో మన్నిస్తావని ఆశిస్తూ నీ కృష్ణవేణి. ఉత్తరం చేతిలోనే ఉంది. లలిత కళ్ళ నుంచి నీటి చుక్కలు టపటప రాలి పడుతున్నాయి. అవును, నేను మిమ్మల్ని అందరినీ దెమ్మ తిరిగిపోయేలా చేశాను. కానీ పై మెరుగులు చూసి మోసపోలేదు. ఆయన ఉద్యోగాన్ని చూసి, డబ్బును చూసి ఆశపడలేదు. నా బాధ మీకు తెలియదు కృష్ణవేణి. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఎందుకంటే జగదీషు నా భర్త. ఆయనలో ఇన్ని దుర్గుణాలున్నా మీరంతా ఎత్తిచూపునా నేను స్వయంగా చెప్పి వారిని మీ ముందు దోషిగా నిలబెట్టలేను అని గొనుక్కుంది. ఇంతలో పాప హాల్లో టీపై మీద పడేసుకుని కెవ్వు నరిచింది. గబగబా పరిగెత్తింది లలిత. టీపై మీదున్న పేపర్ వెయిట్, ఫ్లవర్ వాజు టీపైతో సహా పాప మీద పడ్డాయి. నుదురు చిట్లి రక్తం వస్తోంది. అవన్నీ తీసేసి పాపనెత్తుకుని గబగబా బాత్రూంలోకి వెళ్లి రక్తం కడిగి తుడిచి పౌడర్ అద్దింది. పాప గోలగా ఏడుస్తోంది. రక్తం కట్టలేదు. మందులేవో రాసినా రక్తం ఆగడం లేదు. పాప ఏడుపు తారాస్థాయిలో ఉంది. ఎత్తుకుని వరండాలోకొచ్చింది. జిమ్మీ లేచి అరుస్తోంది. పక్కింటి వాళ్ళబ్బాయి కాలేజీ నుంచి అప్పుడే వస్తున్నాడు. చూడు గోపాల్, ఒకసారి ట్రా అని పిలిచి సంగతి చెప్పింది లలిత. వెంటనే ఆ అబ్బాయి, ఆటో తెస్తాను, మీరు తాళం వేసిరండి, ఆసుపత్రికి వెళదాం అన్నాడు. హడావిడిగా తాళం నొక్కి పాపను తీసుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళింది లలిత. పాప ఏడుపు వల్ల మిగతా పేషెంట్లు నాపి పాపం చూసి 2 కుట్లు వేసి ప్లాస్టర్ అంటించాక, కూర్చోండి లలిత, జగదీష్ ఇంకా రాలేదా అన్నాడు డాక్టర్ గోపీనాథ్. లలిత ఉలిక్కిపడి చూసింది. తన పేరు ఎలా తెలుసు? చిన్నగా నవ్వాడు. మీరు పార్టీలకి చాలా తక్కువగా వచ్చినా మాకు చాలా గుర్తు. ఒకసారి మీరు వస్తారని అర్జెంటు కేసులన్నీ వదిలేసుకుని చాలా యాంగ్జైటీగా వెళ్ళాను పార్టీకి, కానీ మీరు రాలేదు. ఆ రోజు మీకు ఒంట్లో బాగోలేదనో లేక తలనొప్పిగా ఉందని కాబోలు చెప్పారు జగదీష్. మేమంతా చాలా డిసప్పాయింట్ అయ్యాం. మేము ఎప్పుడూ చెప్తూనే ఉంటాం, పార్టీ అరేంజ్ చేస్తే ఇక మీదట హోటల్స్ లోనూ క్లబ్స్ లోనూ కాకుండా ఒక్కొక్కరింట్లో చెయ్యాలని. జగదీష్ ఎప్పుడొస్తారు? మీరు ఒకసారి మా ఇంటికి రాకూడదు? మీకెప్పుడు వీలుగా ఉంటుందో చెప్పండి, నేనొచ్చి తీసుకువెళ్తాను. స్టెథోస్కోపు మడిచి టేబుల్ మీద పెట్టి లలిత వైపు కొద్దిగా వంగాడు. కంగారుగా లేచి నుంచుని, నాకెప్పుడూ వీలుగా ఉండదండి, ఏవో పనులుంటాయి. మీరేమైనా మాట్లాడదలుచుకుంటే వారు వచ్చాక మాట్లాడండి. వారు బహుశా 4 రోజుల్లో వస్తారు అనేసి పాపనెత్తుకుంది. ఆగండి, మందులిస్తాను. ఇదిగో ఈ టాబ్లెట్లు 2 చొప్పున 3 గంటలకు ఒకసారి వెయ్యండి. తర్వాత ఇంజెక్షన్ ఇస్తాను, మరొక ఇంజెక్షన్ సాయంత్రం ఇస్తాను. అది ఇక్కడ లేదు, మీరు తెప్పించి తీసుకురండి, లేదా సాయంకాలం నేనే వచ్చి చేస్తాను అంటూ కొన్ని టాబ్లెట్లు, ఇంజెక్షన్ పేరు రాసి ఒక ఇంజెక్షన్ చేశాడు. లేచింది లలిత. ఇంకా ఏదో మాట్లాడబోయాడు గోపీనాథ్. అవతల పేషెంట్లలో అసహనం ఎక్కువైపోతుంది. ఇంకా లలిత ఆగకుండా బయటకొచ్చేసింది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఆ తర్వాత గుర్తుకొచ్చి గోపాల్తో, ఫీజిచ్చిరా, నేనిక్కడ బయటే ఉంటాను అంది. గోపాల్ తిరిగొచ్చి, ఆయన తీసుకోలేదు, కానీ ఆయన కారులో డ్రాప్ చేస్తాను, ఉండమన్నారు అన్నాడు. లలిత మనసులో తిట్టుకుని, వదిలే, ఆటో పిలువు పోదాం అంది. ఇంటి దగ్గర ఆటో ఆగాక గోపాల్కి థ్యాంక్స్ చెప్పి డబ్బిచ్చేసి గేటు తీయబోయింది. వరండాలో కూర్చున్న నాని పరిగెత్తుకుంటూ వచ్చాడు. జిమ్మీ అరిచింది. ఏమైందమ్మగారు, పాపక కట్టేంటి అంటూ ఆత్రంగా అడిగాడు. వచ్చావనని, ఎక్కడికి వెళ్ళావు? పాప పడిపోయింది, దెబ్బ గట్టిగా తగిలింది, ఆసుపత్రికి తీసుకువెళ్లాను అని చెబుతూ వరండా మెట్లు ఎక్కుతుంటే జిమ్మీ గొలుసు తెంచుకున్నంత పనిచేస్తూ అరుస్తోంది. దాన్ని ముందు చూడు, పాప ఏడుస్తుంటే బయటకు తీసుకెళ్లడం అన్నీ చూసింది, అందుకే అలా గంతులేస్తోంది. పాపని తాళం తీసి లోపల తీసుకువెళ్లి పడుకోబెట్టింది. ఏడ్చి అలసిపోయిన కవిత ఇంజెక్షన్ ప్రభావం వల్ల నిద్రపోతోంది. నాని కుక్కని కాసేపు నిమిరి లోపలికొచ్చాడు. హాల్లో టీపై, పేపర్ వెయిట్, ఫ్లవర్ వాజు, న్యూస్ పేపర్లు, ఉత్తరాలు అన్నీ అడ్డదిడ్డంగా పడున్నాయి. నాని వాటినన్నిటినీ జాగ్రత్తగా సర్ది, అమ్మగారు, ఈ ఉత్తరం చిరుగుందమ్మా అని ఇంతకు ముందొచ్చిన ఉత్తరాల్లో ఒకటి చూపించాడు. అది జగదీష్కొచ్చిన ఉత్తరం. పాప చింపేసింది. లలిత అందుకుని చూసింది. ఉత్తరం మధ్యకి చించుంది, కవర్తో సహా. జగదీష్కి అతని మేనత్త కూతురు రాసింది. తెలుగులో ఉన్న చాలా వాక్యాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. నాని ఎదురుగా ఉన్నాడని వాటిని జాగ్రత్తగా డ్రాయర్లో పడేసింది. అప్పుడు చూసుకుంది తన చీర వైపు.
ఇందాక తొందరలో చూసుకోలేదు. కుచ్చెళ్ల దగ్గర తడిసి పాప దెబ్బ నుంచి కారిన రక్తపు మరకలు, మందు అద్దిన డాగులు. చాలా అసహ్యంగా ఉంది. ఆసుపత్రికి అలాగే వెళ్ళింది. డాక్టర్ జగదీష్ కి ఫ్రెండ్ అట. తనని ఎరుగునట. ఏంటో ఈ వాళ్ళంతా గందరగోళం అయిపోయింది. ఇంతకీ మూలం ఈ నాని అనుకుంటూ వాడి వైపు చూసింది. వడలిపోయిన ముఖంతో నిల్చున్నాడు. పాపం రాత్రంతా ఎక్కడున్నాడో, అన్నం తిన్నాడో లేదో. ఎక్కడికెళ్ళావురా? మీ నాన్న ఇక్కడికి వచ్చి అడిగాడు. ఇంట్లో లేవా? తల వంచుకున్నాడు. చెప్పరా, పనికి కూడా రాకుండా ఎక్కడికి పోయావు? అమ్మని చూద్దామని. ఎక్కడా కనిపించిందా? ఆ, ఎలా తెలుసు మీ అమ్మని? రావులత్త చెప్పింది. అమ్మకి ఎడమ చెంప మీద చెవి దగ్గర చింతగింజంత పులిపిరికాయ ఉంటుందట. ఎర్రపూల సిల్కు చీర కట్టుకుని పచ్చి జాకెట్ వేస్తుందట. ఫ్యాషన్ ముడి చుట్టుకుందట. వివరాలన్నీ పిన్నికి నాన్నకి చెప్తుంటే విన్నాను. నాన్న నీకెలా తెలిసినే? ఎవరిని చూసి అనుకున్నావో? అదెళ్ళిపోయి 14 ఏళ్లు దాటిపోయాయని కసిరిగొట్టాడు రావులత్తని. కాని అత్త చెప్పింది. అమ్మ నడుస్తున్నప్పుడు కుడి చెయ్యి ఊపుతూ ఎడం పక్క వంగినట్టు నడుస్తుందట. తనకి ఆ నడక బాగా గుర్తేనని చెప్పి నడిచి చూపించింది నాన్న దగ్గర. అవన్నీ ఉన్న మనిషి కోసం వెతుకుంటూ వెళ్ళావనాని మీ అమ్మాయి అనుకున్నాక మరి మాట్లాడావా? లేదు. అదేం? ఏమో, మాట్లాడాలనిపించలేదు. అదేమిట్రా, అసలు ఎక్కడ చూసావు? రావులత్త చెప్పింది. ఆమెకు షోకుల మీద షికార్ల మీద మోజులెక్కువని, అందుకే కూలి చేసుకునే నాన్నను వదిలేసి ఫ్యాక్టరీలో పనిచేసే మల్లేసిని మునివాడి వెళ్ళిపోయిందని చెప్పింది. అందుకని నిన్న రాత్రి బస్తీలో దుకాణాల దగ్గర, హోటళ్లు, చౌరస్తాల్లో చాలా చోట్ల తిరిగాను. ఇది వరలో నారాయణగూడలో ఉండేదట. అందుకని ఇవాళ పొద్దున్న అక్కడున్న గుడిసెల దగ్గర ఆ చుట్టుపక్కల తిరగలిగినంత వరకు తిరిగానండి. కోరింటాల్ దావఖానా కాడ కనబడింది. ఎర్రపూల సిల్కు చీర, పచ్చ జాకెట్టు, ఎత్తుముడి, ఓ పక్కగా వంగి నడుస్తున్న మనిషిని గుర్తుపట్టాను. అమ్మే. లలిత కళ్ళు వెడల్పు చేసి చూసింది. మరెందుకు పలకరించలేదురా? నాని తల పక్కకు తిప్పి చూస్తూ, లేదు, అమ్మ పక్కన ఓ అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. చంటి పిల్లాన్ని ఎత్తుకుంది. వాణ్ణి ముద్దెట్టుకుంటోంది. మిగిలిన ఇద్దరిని దగ్గరకు తీసుకుని పల్లీలు కొనిచ్చింది. ఆమె పక్కన నుంచున్న మగాడితో, ఈ పిల్లల కోసమే మళ్లీ కొలువు సంపాదించు అంటోంది. నాకెందుకో దగ్గరికి వెళ్లి పలకరించాలనిపించలేదు. చూశాను, వాళ్ళక్కడి నుంచి కదిలి వెళ్లిపోయే వరకు చూశాను. వెనక్కి తిరిగి వచ్చేశాను అన్నాడు. మరి నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న అన్నం తిన్నావా? లేదు, టీ తాగి డబుల్ రొట్టి తిన్నాను. జీతం నీ దగ్గరే ఉందా? అవును, ఇదిగో. జేబులో నుంచి తీసి లెక్కబెట్టి 49 రూపాయల చిల్లర చూపించాడు. లలిత నానికి దగ్గరగా నడిచి వాడి తల మీద చేయి వేసి నిమిరింది. నాని, ఇంత పెద్ద పట్టణంలో మీ అమ్మని చూడాలని పరిగెత్తావు, కానీ అసలు ఎలా కనబడుతుందనుకున్నావు? నువ్వు ఎక్కువగా శ్రమ పడ్డం దేవుడికి ఇష్టం లేదురా, అందుకే త్వరగా చూపించాడు. కానీ ఇంక మర్చిపో. చూడు నాని, నేను మీ అమ్మని అనుకోరా అంటుంటే లలిత కళ్ళ నుంచి జలజల నీళ్లు కారి వాడి తల మీద పడ్డాయి. నాని చటుక్కున వంగి లలిత పాదాలు తాకాడు. అదేం పనిరా? నాని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. అమ్మకి దండం పెట్టాను. కన్నీళ్లతోటే నిండుగా నవ్వింది లలిత. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లోని ఇంజెక్షన్ బాటిల్ తెప్పించింది లలిత. గోపినాథ్ దగ్గరికి వెళ్లడం ఇష్టం లేక నానితో కలిసి దగ్గరలో మరో ఆసుపత్రికి వెళ్లి సంగతి చెప్పి ఇంజెక్షన్ ఇప్పించింది. ఇంటికి తీసుకొచ్చాక రగ్గు కప్పి జాగ్రత్తగా పడుకోబెట్టింది. నాని తన పనులన్నీ చేస్తున్నాడు. 1-2 గంటలు గడిచాక యథాలాపంగా పాపని చూసింది లలిత. పాప చెమటతో తడిసి కాళ్ళు చేతులు చల్లబడి ఇంచుమించు అపస్మారక స్థితిలో ఊపిరి ఉండి లేనట్టుగా ఉంది. కవి! లలిత అరుపుకి గది దద్దరిల్లిపోయింది. బయటున్న నాని, లోపలున్న పని మనిషి చేతుల్లో పనులు వదిలేసి పరుగెత్తుకునొచ్చారు. కవి, నా తల్లి, ఏంటలా ఉన్నావు? ఏమైందమ్మా అని ఏడుస్తోంది లలిత. పని మనిషి పాపని అటు ఇటు కదిపి శ్వాస చూస్తోంది. నాని కంగారు పడుతూ, డాక్టర్ దగ్గరికి తీసుకువెళదాం పదండమ్మగారు అన్నాడు. లలిత పాపని ఎత్తుకునే స్థితిలో కూడా లేదు. పని మనిషి ఎత్తుకుంది. ఇంతలో లలిత అరుపులు ఏడుపులు విని పక్కింటి వాళ్ళు వచ్చారు. అందరూ తలొక రకంగా చెప్పారు. వాతం అన్నారు, ఇంజెక్షన్ రియాక్షన్ అన్నారు. మీ వారికి ఇక్కడ ట్రంకాల్ చేయండి అని అన్నారు. గోపాల్ వెంటనే డైరెక్టరీ చూసి డాక్టర్ గోపీనాథ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. 15 గంట గడిచేసరికి కారేసుకుని గోపీనాథ్ వచ్చాడు. గబగబా పాపని పరీక్ష చేసి మెడికల్ కిట్ తెరిచి ఓ ఇంజెక్షన్ చేశాడు. అరచేతులు అరికాళ్లు బాగా రాయమని ముక్కు దగ్గర ఏదో వాసన చూపిస్తూ కూర్చున్నాడు. కొంచెం సేపటికి కవిత మెల్లగా కదిలి మూలిగింది. లలిత ఆత్రంగా వంగి, అమ్మ కవి అని పిలిచేసరికి కళ్ళు మెల్లగా విప్పి చూసింది. ఇంకేం పర్వాలేదు లలిత గారు, ఆ ఇంజెక్షన్కి బాటిల్ ఇవ్వండి. నేను ఆ మెడికల్ షాప్ వాడి సంగతి కనుక్కుంటాను.
సాధారణంగా దెబ్బ తగిలి రక్తం పోతే కొద్దిగా ఫీవర్ తగలొచ్చును. అందుకని దాన్ని కంట్రోల్ చేయాలని ఇంజెక్షన్ రాశాను. అయినా మీరు నా దగ్గరికి రాక మరొక చోట ఎందుకు ఇప్పించారు? కాసేపట్లో నేనే వద్దామనుకుంటున్నాను. ఇంతలోనే ఇలా జరిగింది. బహుశా ఇందులో ఏదో పొరపాటు ఉన్నట్టుంది. నేను చూస్తానులేండి. ఆల్రైట్, పాపకేం భయం లేదు. మీరు అదృష్టవంతులే. రాత్రి పాపకి కాస్త వేడిగా పాలు పట్టండి చాలు అంటూ లేచాడు. అప్పటికి గోపాల్ తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. లలిత కళ్ళల్లో కృతజ్ఞతాభావం చూసి గోపీనాథ్ తృప్తిగా నిట్టూర్చాడు. డాక్టర్, మీ ఫీజు అంటున్న మాటలకి నవ్వి జగదీష్ని రానివ్వండి అంటూ వెళ్ళిపోయాడు. ఇయాల మీరు లేచినేళ మంచిదమ్మా. ఈడొకడు ఏనాడో లేచిపోయిన అమ్మని ఎత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యిందా? మోజు తీరిందా? కొలుసేసే కడ సెప పెట్టకుండా వెళ్ళిపోవడమే. పోనీలే, ఊరుకో, అంతా మంచి జరిగింది కదూ. లలిత పాప పక్కనే కూర్చుని బుగ్గలు నిమురుతూ తల వెంట్రుకలు సరిచేస్తూ ఉండిపోయింది. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు నాని. కళ్ళు మూసుకుని, మావయ్య, నా కవి కాపద తప్పింది. ఇక్కడ ఆయన లేరు. ఎవరైనా ఉంటే నాకెంత ధైర్యంగా ఉండేదో. అమ్మా, నిన్ను చూడాలనుందమ్మా, కానీ ఆయన అక్కడికి పంపరు అనుకుంది బాధగా. 4 రోజుల తర్వాత తెల్లవారకుండానే వచ్చాడు జగదీష్. లలిత వెళ్లి గేటు తీసింది. టాక్సీ లోపలికొచ్చింది. ఏవో చెక్క పెట్టెలు వెనక డిక్కీలోంచి దింపాక తన బ్రీఫ్ కేసు బ్యాగు తీసుకుని టాక్సీని పంపించాడు. ఎంతసేపు జిమ్మి తోకాడిస్తూనే మధ్య మధ్య అరుస్తోంది. దాన్ని ఒకసారి తల మీద దువ్వి బ్రీఫ్ కేసు బ్యాగు లోపలికి తీసుకొచ్చాడు. హలో లల్లి, ఎలా ఉన్నావు? నవ్వాడు. బాగానే ఉన్నాను. ముందు మీరు మొహం కడుక్కోండి. పేస్ట్ పెట్టిచ్చింది బ్రష్ని. తర్వాత తువ్వాలు కాఫీ అందించాక నెమ్మదిగా చెప్పింది పాప సంగతంతా. కనుబొమ్మలు ముడిచి, మరి ఆ ఇంజెక్షన్ బాటిల్లో ఏ పొరపాటుందో తెలిసిందా అని అడిగాడు. లేదు, మీరు కనుక్కోండి డాక్టర్ని. రాస్కెల్స్, ఈ మెడికల్ షాప్ వాళ్ళకి పొగరు ఎక్కువైంది. కళ్ళు మూసుకుని ఇచ్చేస్తారు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా టైం అయిపోయాక కూడా నిర్లక్ష్యంగా ఇచ్చేస్తారు. లైసెన్సులు ఊడబికినా మళ్ళీ ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ని పట్టుకుని తెప్పించుకుంటారు. వెధవలు అందరే అని చెడమడ తిట్టాడు. ఆ తర్వాత లేచి వెళ్లి పాప పడుకునుండగానే చూసి బయటకొచ్చాడు. లలిత టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది. జగదీష్ ఫోన్ ఎత్తి గోపీనాథ్ని పలకరించాడు. సరిగ్గా నాని అప్పుడే వచ్చాడు. వస్తూనే చెక్కపెట్లన్నీ లోపలికి చేరవేసి అయ్యగారికి నమస్కారం చేసి వెళ్ళాడు. ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు జగదీష్ ముఖంలో రకరకాల భావాలు కదిలాయి. అవతల చెప్తున్న విషయాన్ని బట్టి తల పంకిస్తూ వస్తున్న కోపాన్ని బిగబడుతున్నాడు. ఫోన్ పెట్టేశాడు. లల్లి, గట్టిగా పిలిచాడు. చేస్తున్న టిఫిన్ సగంలో ఆపేసొచ్చింది. పైకి కిందకి తేరిపారా చూశాడు ఆమెని. ఏంటి, పిలిచారెందుకు? నీ సౌందర్యం చూద్దామని వ్యంగ్యంగా అన్నాడు. బాగుంది, అవతల పనుంది, వెడుతున్నాను. వెనుతిరిగింది. ఆగు. ఆగి చూసి, ఏంటి, పని మనిషి వింటుంది, ఏమైంది అంది భర్తని వింతగా చూస్తూ. ఒళ్ళు మండిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ పల్లెటూరు బుద్ధులు పోనిచ్చుకోవా? మన పాపం తీసుకుని హాస్పిటల్కి ఏ చీరకట్టుకుని వెళ్ళావు? ఒక్క క్షణం లలితకి అయోమయంగా అనిపించింది. ఆ తర్వాత అర్థమై చిన్నగా నవ్వేసింది. ఏం, మీ డాక్టర్ ఫ్రెండ్ ఫోన్లో ఆ విషయం చెప్పాడా? చెప్పట్లేదు, దిప్పి పొడిచాడు. ఎవరో గుమస్తా పెళ్ళం అనుకుని ఉంటాడు. నయం, ఇంతకుముందు నాతో వచ్చావు కనుక గుర్తుపట్టాడు. ఎంత ఇన్సల్ట్! నా ప్రెస్టేజీ పోతుంది. ముష్టి పీనుగులా బయటకు వెళ్ళడానికి ఇదేమన్నా మీ ఊరు అనుకున్నావా? నేను మీ చంద్రమావి అనుకున్నావా? మాటి మాటికి వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకొస్తారు? మా ఊళ్ళో వాళ్ళు బయటకు వెళితే ముష్టి పీనుగుల్లా వెళతారని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటి? నిన్ను చూస్తే తెలియడం లేదు. బీరువా నిండా రకరకాల చీరలున్నాయి. ఎందుకు, తగలేడానికా? లలిత సూటిగా చూస్తూ, ఎన్నున్నా కట్టుకునేందుకు సమయాలుంటాయి. ఆపద సమయాల్లో కంగారుగా ఉన్నప్పుడు మేకప్ చేసుకునేంత తీరుకుండదు సరికదా. అసలు ఏ చీర కట్టుకున్నామన్న గుర్తు కూడా ఉండదు. నేను ఎక్కడికి పేరంటానికి, పెళ్లికి, పార్టీలకి వెళ్ళలేదు. అనుకోకుండా పాపకి దెబ్బ తగిలింది. ఇంట్లో ఎవరూ లేరు. సమయానికి వాళ్ళ గోపాలొస్తే ఉన్నపాటున ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. అసలు అక్కడున్నది ఆ డాక్టర్ను కూడా నాకు తెలీదు. నేను చీర సింగరించుకుని వెళ్లాలని తోచనే లేదు. అయినా డాక్టర్ అన్నవాడు పేషెంట్ని చూడాలి గాని వచ్చిన వాళ్ళ అందాన్ని, మేకప్ని చూస్తారని నేను అనుకోలేదు అంది నిరసనగా. నోర్మి, బయలుదేరు పెద్ద నీతులు చెప్పడానికి. ఎప్పుడు పెంకి జవాబులు చెప్పడమే. అసలు ఇంట్లో ఎవరూ లేకపోవడమేమిటి? ఆ రోజు ఆ వెధవ నాని ఎందుకు రాలేదు? లలిత భయపడింది. ఇంకా వాడిని నిలదీస్తారు కాబోలు అని. వస్తున్నాను సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నాని. అయ్యగారితో పాటు హాల్లోకి వెళ్ళాడు. లలిత లోపలికి వెళ్ళింది. ఎరా, పాపకి దెబ్బ తగిలిన రోజు నువ్వేం చేస్తున్నావు? సార్, నేను ఆ రోజు పొద్దున్న పనిలోకి రాలేదు సార్. అదే, ఏమైంది?
నాని ఒకసారి అయ్యగారి వైపు చూసి తల వంచుకున్నాడు. ఎర్ర రాస్కెల్, ఏం చెప్పవేమిరా? ఏం రోగం వచ్చింది? ఎందుకు రాలేదు? ఒకవేళ పాపకి ఏమైనా జరుగుంటే నిన్ను పనికి పెట్టుకుంది ఎందుకు? అరే ఈడియట్, మాట్లాడవేమిరా అంటూనే కోర్టు స్టాండ్కి వేలాడుతున్న బెల్ట్ అందుకున్నాడు. సార్, వాడు బెదిరిపోయాడు. అవునరా, నువ్వు నా సంగతి ఎరగవు అంటూ ఈడ్చి ఒక్కటేశాడు. అమ్మా అని అరిచాడు నాని. వంటింట్లో సగంలో వదిలేసిన టిఫిన్ మళ్లీ మొదలు పెట్టబోయిన లలిత చొప్పున స్టవ్ ఆర్పేసి హాల్లోకి వచ్చింది. చెప్పరా? జగదీష్ చేతిలో బెల్టు నాని ఒంటి మీద నాట్యం ఆడుతోంది. వాడు తాళలేకపోతున్నాడు. ఏమండి ఏమండి, ఆగండి, ఏంటిది? అయ్యో, వాడు చచ్చిపోతాడండి. లలిత వారిస్తున్న కొద్దీ జగదీష్ రెచ్చిపోతున్నాడు. పాప లేచొచ్చింది. నాని అరుపులకి ఏడుపు మొదలు పెట్టింది. అవతల వరండాలో జిమ్మి అరుస్తోంది. పని మనిషి వచ్చింది. ఇంకా లలిత ఆగలేదు. గబగబా వెళ్లి నానిని బయటకు తోసి జగదీష్ ఎదురుగా నిలబడింది. 2-3 దెబ్బలు లలితకి తగిలాయి. పెదవులు బిగబట్టి నొప్పిని భరించింది. లలి, లే, నువ్వు వడ్రాకు, ఇవాళ వాడి అంచు తీలుస్తాను అంటూ విసురుగా బయటికి వెళ్లబోయాడు. గబాలన భరతని వెనక నుంచి వాటేసుకుని పట్టుకుని బెల్టు లాగేసింది. అనుకోని సంఘటనకి ఒక్క క్షణం నిలబడిపోయి ఆ తర్వాత అసలు నిన్ను కొట్టాల్సింది అంటూ పళ్ళు బిగించుకున్నాడు. మెల్లగా పని మనిషి లోపలికి వెళ్ళిపోయింది. కొట్టండి, ఆ తర్వాత చంపండి, ఆ హక్కు మీకుంది నా మీద. కానీ వాణ్ణి ముట్టుకునే అధికారం మనకు లేదు. తల్లి లేని వెధవ. కన్న తల్లి ఈ ఊరొచ్చిందని తెలిసి అసలు ఆ తల్లి ఎలా ఉంటుందో చూడాలని ఊరంతా గాలించి తిండి నిద్రామని వెతికాడు. పిచ్చి వెధవ. ఇంత పట్టణంలో ఎలా కనిపిస్తుందనుకున్నాడో. కానీ వాడి అదృష్టం వల్లనో దురదృష్టం వల్లనో కనబడింది. దూరంగా నిల్చుని చూసొచ్చేశాడు. ఇవాళ మీ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. చచ్చాడంటే మీరు నేను జైలుకు వెళ్ళాలి. కోపం వస్తే మీరు మనిషిలా ప్రవర్తించరు. అయినా తల్లినైనా నేను కన్నపిల్లను చూసుకోవాలి గాని వాడొచ్చి చూడలేదని కొడతారా? మీ కోపం నా మీద చూపండి, పాప మీద చూపండి అన్నట్టు మీకొచ్చిన ఉత్తరం మీద పాప చింపేసింది. ఆ డ్రాయర్లో పడేశాను. పాపని ఏం చేస్తారో మీ ఇష్టం అనేసి ఏడుస్తున్న పాపని చూడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది లలిత. డ్రాయర్ లాగి ఉత్తరాలు చూసుకున్నాడు. అత్త కూతురు రాసిన ప్రేమలేకది. గతంలో తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ద్రోహం చేశామని కనీసం ఈనాడు డబ్బైనా పంపు అని రాసిన ఉత్తరం. పాప 2 ముక్కలు చేసింది. మళ్లీ డ్రాయర్లో పడేసి 2వ ఉత్తరం చదువుకుని ఫ్రెండ్ ఎవరినో తలుచుకుని అది కూడా పడేశాడు. వీటన్నిటికీ అసలు కోపం వేరే ఉంది. ఆ మెడికల్ షాప్ వాడిచ్చిన ఇంజెక్షన్ బాటిల్ తన కంపెనీలో తయారైందే. ఆ సంగతి గోపీనాథ్ ఆరా తీసి కనుక్కుని ఇందాక ఫోన్లో చెప్పాడు. ఇప్పుడు ఏం గొడవలొస్తాయో. వెంటనే ఆ బాటిల్స్ అన్నీ ఆఫ్ చేసి సంజయ్ ఇచ్చుకోవాలి. గబగబా స్నానం చేసి టిఫిన్ కూడా తినకుండా కారు వేసుకుని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. లలిత బయటికి వెళ్లి మొక్కల దగ్గర కూర్చున్న నానిని ప్రేమగా జాలిగా చూసి, ఒరే నాని, నువ్విక్కడ పని మనిషి వెళ్ళిపోరా అంది. వాడు చిన్నగా జాలిగానివి, మా పిన్ని బ్రతకనీదు అన్నాడు. లలిత ఆలోచించి, పోనీ మా ఊరు వెళ్ళు, ఆ రోజునొచ్చిన చంద్రబాబు దగ్గరుండు, నేను వాళ్ళకు ఉత్తరం రాస్తాను అంది. వద్దమ్మా, అయ్యని వదలను, పాపను కూడా విడిచి ఉండలేను అన్నాడు. లలితకి ఏడుకొచ్చింది. ఎలాగరా, నీ కర్మ నా కర్మ అంది. ఆ తర్వాత వాడికి వీపు మీద బర్ణాలు రాసి వేడివేడి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టింది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు తెలిసాయి. బజార్లో కోఆపరేటివ్ స్టోర్స్లో శేషాచలం గారి దగ్గర ఏదో పనిచేస్తున్న రంగడు ఆ మాట వినగానే మన చంద్రంబాబు గారు పాస్ అయ్యారేమో చూడండి అంటూ తొందర చేశాడు. పాస్ అయ్యాడని తెలియగానే వాడింక ఆగలేక, నేను ఇప్పుడే వస్తానండి, సిటికలో వస్తానండి అంటూ శేషాచలం గారు కోపడుతున్నా లెక్క చేయకుండా అక్కడున్న బస్తాలోని పంచదార గుప్పెడు తీసుకుని ఇంటికి పరిగెట్టాడు. మేడ మీద గదిలో కాఫీ తాగుతున్న చంద్రం రోడ్డు మీద నుంచి రంగడు పరిగెత్తుకుంటూ రావడం చూసి ఏం జరిగిందో అనుకుంటూ గబగబా మెట్లు దిగేసరికి రొప్పుకుంటూ ఇంట్లోకొచ్చి, చందంబాబు, నోరు తెరువు ముందు అని గద్దించి నోట్లో ఆ పంచదారంతా పోశాడు. తూ అని ఉమ్మబోయి పంచదార అని తెలియగానే దాన్నంతా చపరించలేక కోపంగా చూశాడు చంద్రం. ఆ పరీక్ష పేసైనారండి అన్నాడు సంతోషంగా రంగడు. అమ్మగారు, ఆ అబ్బాయి గారు పరీక్ష పేసైనారండోయ్, మరింకియాలా నాకు తీపి ముక్కలు చేసి పెట్టాల్సిందే అంటూ ఇంట్లో ఉన్న సత్యవతమ్మ గారికి వినిపించేలా అరిచాడు. ఏంట్రా రంగా, మరి అంత ఇదే పోతావు? ఇదేమన్నా అవార్డులా బిరుదులా? కనీసం డిగ్రీ అన్నా కాదు. 25 ఏళ్ళొచ్చాక ఇంటర్మీడియట్ పాస్ అవడం ఓ గొప్పే. అంతిదావుకు, నవ్వుతారు ఎవరన్నా చూస్తే. రోడ్డు మీద అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు కదా, నువ్వేమైనా చిన్నపిల్లవాడివా? 20 ఏళ్లు దాటిపోయాయి తెలుసా అని కోపడ్డాడు. హీహీ అని నవ్వి, మరి ఇదంటే ఇదేనండి, 25 ఏళ్ళు రానియండి, 50 ఏళ్ళు రానియండి, పరీక్ష అంటే పరీక్షే, పేసవడం అంటే పేసవడమే
మరింక బిరుదులు మరదేటో అన్నారు. ఏటి ఆవాళ్ళు కదూ? ఏటండి అవి వస్తాయండి. అయినా అవిగో గొప్పేటండి. నాకు తెలదులేండి. వాళ్ళెవరికో బిరుదులిచ్చామని పేపర్లో రేడియోల్లో చెప్తా ఉంటారు. ఏటండి మన ఊర్లో ఎంతమందికి బిరుదులు లేవండి? గంగారావు గడి కొడుక్కి రౌడీ తారకం అంటారా? మరి సూరణ పొంతులు గారిని గోచిముళ్ళ పొంతులు అంటారా? మునసబ్బు గారిని కీచకుడు అంటారు కదా. నరసింహం గారిని నారదముని అంటారా? మరి అమ్మగారిని మాలచ్చి అని, సీతమ్మ గారిని అందరూ అంటారు కదా. ఇంకా మన లలితమ్మ గారిని పొత్తడి బొమ్మ అని వారు అందరూ. చాలేరా ఇక ఆపు. అందుకని నాకు ఆ విషయం గొప్పేం కాదండి. మీకు నేను ఇస్తానండి ఓ బిరుదు, దేవుడు గోరు అని. బిరుదుల కన్నా పరిచి పేసవడమే గొప్ప. ఆయ్ అమ్మగారు వచ్చారండి. మరండి చంద్రం గారు పాస్ అయిపోనారండి. ఇవాళ మీరు బచ్చాలుండి పెట్టాల్సిందండి. ఇంకేంటి మరి బిఏలు ఎంఏలు పిఏలు డిఏలు అని ఇంకా ఏటన్నా ఉంటే ఏటండి చదువుల్లో? సరే అవన్నీ టపటపా పేసైపోయి అల్లుడు గారిని మించిపోతారండమ్మా అంటూ చిటికలేస్తూ చంకలు కొట్టుకున్నాడు రంగడు. సత్యవతమ్మ చిన్నగా నవ్వుతూ, సరేలేరా నీ సంబరం చల్లకుండా వాణ్ణి కాస్త కాఫీ తాగని అంది. చంద్రం కాఫీ గ్లాసు నోటి దగ్గర పెట్టుకుని, సరేలే వీడిప్పుడే నా నోట్లో పంచదార పోశాడు, కొంచెం మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు. స్టోర్ నుంచి వచ్చావేమిట్రా? అయ్యగారు అక్కడ ఉన్నారా? ఆయనకి తెలుసా? అయ్యగారు చెప్పారండి. ఈసరికి సగం ఊరు తెలిసిపోయి ఉంటుందండి. మరింకా లలితమ్మ గారు కొత్తలు రాయండి, నేను కొట్టుకుపోతున్నానండి అంటూ రంగడు మళ్ళీ పరిగెత్తబోయి చంద్రం అన్న మాట గుర్తుకొచ్చి మామూలుగానే నడిచి వెళ్ళాడు. మంచినీళ్ళిచ్చి చాలా సంతోషం రా. లలిత ఉండగానే ఎన్నోసార్లు చెప్పింది, కానీ నువ్వు అప్పుడు వినిపించుకోలేదు అంది సత్యవతమ్మ. చంద్రం పొడినవ్వు ఒకటి విసిరి నీళ్లు కొద్దిగా తాగి గ్లాస్ అందించాడు. నా ఫ్రెండ్స్ ఏమయ్యారో చూడాలి, నేను అలా బయటికి వెళతాను అన్నాడు కాఫీ గబగబా తాగేసి. సత్యవతమ్మ లోపలికి వెళ్ళింది. టూర్స్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది కనిపించారు. ఫ్రెండ్స్ ఇద్దరు పాతయ్యారు. ఒకళ్ళకొకళ్ళు అభినందనలు తెలుపుకున్నారు. ఆ ఊళ్ళో 10th క్లాసు పాస్ అయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఇచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళంతా చిన్న కుర్రాళ్ళు. కొందరు పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు. కానీ తాము పెద్దవాళ్ళయుండి ఫెయిల్ అయితే సిగ్గుచేటుగా ఉంటుందని భయపడ్డారు చంద్రం స్నేహితులు. అలా కాకుండా పాస్ అవడం, అందులోనూ 2nd క్లాస్ రావడం నయమే అని సంతోషించారు. శేషాచలం గారు స్టోర్స్ లో కూర్చుని సరుకులన్నీ లెక్క రాసుకుంటున్నారు. చంద్రాన్ని పలకరించి మళ్లీ పనిలో పడిపోయారు. కొట్టుకి చాలా మంది వచ్చిపోతున్నారు. రంగడు అందరికీ తూకం వేసి పొట్లాలు కట్టిస్తున్నాడు వస్తువులు. చంద్రం, అతని స్నేహితులు, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎదురుగా ఉన్న కాఫీ విలాస్లోకి చేరారు. కబుర్లు, కేరింతలు, నవ్వులు, కప్పులు, సాసర్లు, గుమగుమ వాసనలు. హోటల్ చాలా సందడిగా ఉంది. చంద్రానికి ఆ సమయంలో తన సంతోషం లలితతో పంచుకోవాలనిపించింది. కానీ మళ్ళీ సిగ్గుపడ్డాడు. ఎంతోటి ఇంటర్ పాస్ అవడమే తనకి ఆనందం కలిగిస్తుంటే ఫారెన్ వెళ్ళొచ్చిన జగదీష్ని లలిత కోరుకోవడం తప్పులేదు అనిపించింది. ఏమండి చంద్రం గారు బాగున్నారా అంటూ 4 ప్లేట్లు ఇడ్లీ పార్సెల్ అని సర్వర్కి చెప్పాడు నారాయణరావు. చంద్రం నవ్వి బాగున్నాను అన్నాడు. ఏంటో ఇవాళ హోటల్ అంతా నిండుగా ఉంది, పరీక్షలు తెలిసినట్టున్నాయి అంటూ సర్వర్ పొట్లాలు తెచ్చేదాకా ఏదో మాట్లాడాడు. వస్తానండి, ఇంటికి చుట్టాలొచ్చారు, వాళ్ళకేవి. రేపు మా పెద్దాడికి పుట్టి వెంట్రుకలు, అక్షరాభ్యాసం, ఇంటికొచ్చి పిలుస్తానులేండి, వస్తా మరి అంటూ వెళ్లబోయాడు. 2-3 గంటలు హోటల్ మహా బిజీగా ఉంది. ఆ తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రం ఇంటికొచ్చి బట్టలు మార్చుకునేందుకు మేడ మీదకు వెళ్ళాడు. షర్టు విప్పుకుంటూ కిటికీ దగ్గర నిలబడితే రోడ్డు చివర నారాయణరావు భార్య సుమతి ఎవరితోటో మాట్లాడుతూ కనిపించింది. చంద్రం పక్కకి జరిగిపోయాడు. ఒక్కొక్క మనిషిని చూస్తే ఇష్టం అనిపించదు. మనకి సంబంధం లేకపోయినా సరే అంతర్గతంగా వాళ్ల మీద ఏర్పరచుకున్న అసహ్యం, నిరసన అలా అనిపిస్తాయి. సుమత అంటే చంద్రానికి మంచి అభిప్రాయం లేదు. ఎప్పుడైనా ఆ అమ్మాయి లలిత కోసం వచ్చేది. అప్పుడు చంద్రం ఎందుకో విసుక్కోవడం, కోపం తెచ్చుకోవడం జరుగుతూ ఉండేది. ఒకసారి లలిత కారణం చెప్పమని అడిగితే చంద్రం తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు లలిత చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి చంద్రం ఎదురుగా లలిత సుమతితో మాట్లాడలేదు. చంద్రం షర్టు విప్పుకొని పంచి కట్టుకుని కిటికీ వైపు కూడా చూడకుండా కిందకు దిగొచ్చాడు. కాని తన జీవితంలో ఆ నాటి మాటే అడ్డుపడి లలితను తనని విడదీయడానికి కారణమైందని, అవుతుందేమో అని ఊహించలేకపోయాడు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత పనంతా తీరి ఏ నవలో చదువుకుందాం అనుకుంటుంది లలిత. ఇది వరకు అలాగే చేసేది. ఏకాంతంగా నిశ్శబ్దంలో కూర్చుని ఏదైనా చదువుతూ ఉంటే మనసుకి శాంతిగా ఉంటుంది.
ఇరుగు పొరుగు ఇళ్లకి వెళ్లడం, షాపింగ్లకి వెళ్లడం, నలుగురిని తమ ఇంటికి పిలవడం లాంటి కార్యక్రమాలు లలితకి పడవు. కానీ ఈ మధ్య ఇంట్లో ఒంటరిగా కూర్చునేందుకు భయం వేస్తోంది. డాక్టర్ గోపీనాథ్ 1-2 సార్లు పనున్నట్లొచ్చాడు. పాపకి దెబ్బ తగిలిన రోజు నుంచి అతనికి ఆ ఇంటికి దూరం తగ్గిపోయింది. నాని పాపని ఎత్తుకుని నిలబడ్డా కూడా లలితకి అతని ఎదురుగా కూర్చుని మాట్లాడడం చిరాగ్గా ఉంటుంది. అయినా తనకి అతనికి ఏముంటాయి కబుర్లు? జగదీష్కి చెప్తే విని విన్నట్టు ఊరుకున్నాడు. వారం రోజులైంది అతనొచ్చి. మళ్ళీ వస్తాడేమో అనుకోగానే లలితకింట్లో ఉండబుద్ధి కాలేదు. కృష్ణవేణి వాళ్ళింటికి వెళదాం అనుకుంది. వాళ్ళు ఈ ఊరొచ్చి వారం దాటింది. వాళ్ళొచ్చి వెళ్లారు, కానీ తనే వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇవాళ వెళ్ళాలి అనుకుంది లలిత. బీరువా తీసి చూసింది. నైలెక్స్లు, షిఫాన్ సిల్కులు, విన్నీ జార్జెట్లు, ఉలివులి. అబ్బబ్బా, కట్టుకుని విసిగెత్తిపోయాను. నిండుగా పెద్దంచుతో ఉన్న కాటన్ చీరైతే బాగుండు. ఆయన అలాంటివి కొనరు. తానెప్పుడో పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి తప్పలేవు. అవేమో పాతబడిపోయాయి అనుకుంటూ అడుగు అరలో చూసింది. చంద్రం కొనిచ్చిన చీర ప్యాకెట్లోనే ఉండిపోయింది. గబాల్న దాన్ని బయటకు తీసింది. పెద్దంచుతో ఉన్న గంధం రంగు వెంకటగిరి చీర. ఇన్నాళ్ళ నుంచి దాని సంగతే మరిచిపోయినందుకు నొచ్చుకుని నన్ను క్షమించు మావయ్య అనుకుంది కళ్ళు మూసుకుని. నీకు ఎంత గుర్తు? ఒకసారి పండక్కి నేను అమ్మ చీర కట్టుకుని నగలన్నీ పెట్టుకున్నాను. అక్కడ నా చీర మీద గంధం ఒలికింది. ఇంటికొచ్చాక నువ్వు అన్నది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మావయ్య. తెలుగింటి ఆడపడుచంటే ఇలాగే ఉండాలి అన్నావు కదూ. అప్పుడు నేను ఏమన్నాను? ఈ చీర ఈ రంగులో కంటే పూర్తిగా ఈ గంధం రంగులో ఉంటే బాగుండు అన్నాను. పెళ్లికి కొంటాలే అన్నావు. పెళ్ళయింది, కానీ నీతో కాదు. అయినా ఆనాటి నా కోరికను గుర్తించుకుని తెచ్చావు ఈ చీర. ఆయనకేం తెలుసు, నలిపేసి ఈ ఎర్రలో కుక్కారు అనుకుంటూ ఒకసారి దాన్ని ఐరన్ చేసి కట్టుకుంది. నానిని పిలిచి, నేను మొన్న మన ఇంటికొచ్చిన అమ్మగారింటికి వెళ్ళొస్తాను, పాప నువ్వెక్కడే ఉండు అని పాపకి కొత్త గౌను వేసి ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. నాని గేటు వరండాలో కూర్చున్నాడు. ఆటోలో 4-5 సందులు తిరిగాక ఇక లాభం లేదని ఆటో దిగి డబ్బిచ్చి పంపించేసింది. పాలబూతున్న లైటు స్తంభం దగ్గర సందులో ఎడంచేతి వైపున 4వ ఇల్లు, ఎర్రగన్నేరు చెట్టుంటుందని ఆనమాలు చెప్పింది కృష్ణవేణి. అసలు ఆ బజార్లో పాలబూతున్న లైటు స్తంభం లేనేలేదు. 10 సార్లు ఆ చుట్టుపక్కలంతా వెతికింది లలిత. అదొక చిన్న కాలనీ, అన్నీ దగ్గరగా ఉన్న క్వార్టర్స్. వరండాల్లో నుంచి కిటికీల్లోంచి కొందరు ఆడవాళ్లు తొంగి చూస్తున్నారు. రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలిద్దరూ ఆ చీర ఎంత బాగుందో అని కామెంట్ చేసుకుంటున్నారు. సైకిల్ మీద స్పీడ్గా వెళుతున్న కుర్రవెదవ ఒకడు సన్నగా ఈల వేస్తూ పక్క నుండి తూసుకుంటూ పోయాడు. అసలే ఎండ, చేతిలో కవిత, ఇల్లు దొరకని విసుగు. లలితకి దుఃఖం వచ్చినట్టే అయింది. ఇంతలో ఒక ఆవిడ వస్తూ లలితని చీరని ముచ్చటగా చూస్తూ, ఎవరింటికమ్మా, ఇందాక ఇటువైపు వెళుతూ మళ్ళీ వస్తున్నావు అని అడిగింది. అవునండి, కేశవరావు గారి ఇల్లు కావాలండి. మొన్నని ఈ మధ్యనే బొంబాయి నుండి వచ్చారు. బ్యాంకులో పని, ఆఫీసర్గా. పాలబూతు దగ్గరున్న లైటు స్తంభం అట. ఆ సందులో ఎడం చేతివైపు 4వ ఇల్లు, ఎర్రగన్నేరు చెట్టు ఉంటుందట. అసలు ఇక్కడ పాలబూతు దగ్గర లైటు స్తంభం ఏదండి అని అడిగింది. ఆవిడ నవ్వి, లైటు స్తంభం అంటే టెలిగ్రాఫ్ స్తంభమేనమ్మా. అదిగో ఆ స్తంభం దగ్గర సందే, వెళ్ళమ్మా, గన్నేరు చెట్టు ఇల్లు కనిపిస్తుంది అంది. అలాగా అనుకుని, చాలా థ్యాంక్స్ అండి అంటూ గబగబా ముందుకు నడిచి సందు తిరిగి గన్నేరు చెట్టున్న ఇల్లు చూసి అమ్మయ్య అనుకుంది. కృష్ణవేణి తలుపు తీశాక, అమ్మా తల్లి, మీ ఇంటి కోసం ఎంత వెతికానే అని వగల్చుకుంటూ లోపలికి వెళ్ళింది. అదేంటి, నేను గుర్తులు చెప్పాను కదే? కృష్ణవేణి ఆశ్చర్యంగా అడిగింది. చెప్పావు, లైటు స్తంభం అని చెప్తే టెలిగ్రాఫ్ స్తంభం అనుకోనా? చచ్చిన లైటు స్తంభం దొరకలేదు. ఆవిడెవరో చెప్తే వచ్చాను అంది లలిత పాపని సరిచేసుకుంటూ. కృష్ణవేణి నవ్వింది. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మరీ అంత సూటిగా చూస్తారటే. 10 అడుగులు నడిస్తే అని చెప్తారనుకో. అంటే 10 అడుగులు నడిచేసి ఆగి చూడమేనా? లైటు స్తంభం అని నేను చెప్పినా పోనీ సందు తిరిగి చూడకూడదటే. ఇంత అమాయకురాలు కదా, పెళ్లి విషయంలో ఎలా తెగించావే? సరేలే, కాస్త ముందు మంచినీళ్ళు తాగు అంటూ చల్లటి నీళ్ళిచ్చి ఫ్యాన్ వేసి కూర్చోబెట్టింది. లలిత గటగట నీళ్లన్నీ తాగేసి పాపకు మళ్లీ అడిగి కొద్దిగా తాగించి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. అప్పుడు ఇల్లంతా పరకాయించింది. చిన్న ఇల్లు, కానీ ముద్దుగా ఉంది. తను కూర్చున్న కుర్చీ కాక మరొక 4 కుర్చీలున్నాయి. టేబుల్ మీద ఒక బొమ్మ ఉంది. అది కొమ్మతో చేసింది. 2 నెమళ్ళు, పక్కనే 2 చిన్న నెమళ్ళు, అన్నీ ఒక చెక్క మీద అతికించున్నాయి. అంటే ఫ్యామిలీ అంతా నుంచున్నట్టు. గోడకున్న క్యాలెండర్లో గీతా బోధ చేస్తున్న భగవానుడు,
వింటున్న అర్జునుడు. సంసారం అంటే అంతరార్థాన్ని గ్రహించమంటున్నట్టు 4-5 సీనరీలున్న ఫోటోలు. హృదయానందకరమైన ప్రకృతి దృశ్యాలవి. టేబుల్ మీద ఒక పక్కగా టేబుల్ లైట్, ఆ లైటు చుట్టూ వీణ, తబలా, క్లారినెట్ లాంటి సంగీత వాయిద్యాలు జీవనరాగం ఆలపిస్తున్నట్టు. వాటి మధ్య జీవన జ్యోతిలా లైటు, గోడలకి లేత నీలి రంగు. మా ప్రేమ అనంతమైంది కనుక ఈ నీలం రంగుల మా ఇంట్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంది అని చెప్తున్నట్లు. ఏంటే ఇంత చిన్న గదిని అంతలా చూస్తున్నావు? మీ ఇంటికంటేనా? మాదొక చిన్న బొమ్మరిల్లు అనుకోవే, అందులో గొజ్జనగుళ్ళు ఆడుకుంటున్నాం మేము అంటూ నవ్వింది కృష్ణవేణి. ఎంత చక్కగా చెప్పావే. అంటే ఎప్పటికీ చిన్నపిల్లలే మీరు, మీకు ముసలితనం రాదు అవునా అని అడిగింది లలిత. శరీరానికి కాదు గాని మనసుకంతే అంటూ లేచి, రా మా బొమ్మరింట్లో మిగిలిన గదులు చూద్దు గాని లోపలికి నడిచింది కృష్ణవేణి. కవితనెత్తుకుని అనుసరించింది లలిత. రెండో గది కాస్త పెద్దగా ఉండి మధ్య నుంచి పెద్ద కట్టెను కట్టింది. దాని వెనకాల 2 పెద్ద మంచాలు, తెల్లటి దుప్పట్లు, తెల్లని తలగడ గలేబులు ప్రేమ పవిత్రతని నిరూపిస్తున్నట్టున్నాయి. చిన్న స్టూల్ మీద రేడియో సెట్టు, గోడవారగా బీరువా, గోడలకి 2-3 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫోటోలు, ఓ మూల చిన్న పుస్తకాల ర్యాక్, అందంగా అమర్చిన పుస్తకాలు. అన్నింటికన్నా ఆకర్షిస్తోంది మంచాలకి దగ్గరలో ఉన్న చిన్నని గుండ్రని టేబుల్. దాని మీద చక్కని క్లాత్, అందమైన ఫ్లవర్ వాజు, పక్కన ఫోటో కేసులో బిగించిన వాళ్ళ ఫోటోలు. ఆ ఫోటోలో ఓ అందం ఉంది. మామూలుగా అందరూ తీయించుకున్నట్టు కాకుండా అతను ఏదో చెప్పబోతూ కొంటిగా చూస్తున్నట్టు, అది సిగ్గుపడి కన్నులు వాల్చుకున్నట్టుగా ఉంది. ఎంత బాగుంది వీళ్ళ టేస్టు అనుకుంది లలిత. స్టాండ్ ఉయ్యాల్లో బాగున్నాడు. వరండాలో టేబుల్, కుర్చీలు, డైనింగ్ హాలు ఇదే కాబోలు అనుకుంది లలిత. వంటింట్లో గ్యాస్ స్టవ్, చిన్న అలమరా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడ పొందిగ్గా ఉన్నాయి. ఈ ఇంటికి 300 ఇస్తున్నాం, నీకు తెలుసు కదా. మీ వారే చూశారు. ఇంకా ఎక్కువ పెట్టొచ్చుననుకో, కానీ మేం ప్రతి నెల మా అత్తగారికి డబ్బు పంపాలి. మరుదులు చదువుతున్నారు, మామగారు రిటైర్ అయ్యారు. పెద్ద కొడుకుగా బాధ్యత మన మీద ఉంది కదా. అందుకని మేం చాలా వరకు ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటాం. మొదట్లో 1 సంవత్సరం ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అమలు జరిపాం. అవునే లలిత, నీకు పాప త్వరగా పుట్టినట్టుంది కదూ? అవును, అందుకే మాకన్నా వెనక పెళ్ళైన మా బాబు కన్నా మీ పాప పెద్దదిగా ఉంది. అయ్యో పాప జోగుతోందే, అక్కడ పడుకోబెట్టు అని పక్క వేసింది కృష్ణవేణి. ఆ తర్వాత స్నేహితురాలిద్దరూ సెలయేటి గలగల్లా చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. చపాతీలు చేసి పెట్టింది కృష్ణవేణి. మాకు బొంబాయిలో బాగా అలవాటే అంది. సాయంకాలం వారు రాగానే బాబుని తీసుకుని ఏ మార్కెట్కో, గార్డెన్కో, ట్యాంక్ బండ్కో పోతున్నాం. అక్కడ బొంబాయిలో అయితే రోజుకో చోటుకు వెళ్లేవాళ్ళం అని కృష్ణవేణి చెప్తూ ఉంటే, నాకు అలాంటి తీయని అనుభవాలు దొరకవు అనుకుంది లలిత. చాలాసేపు అయ్యాక, లలిత ఈ చీర బాగుందే, నువ్వు కొనుక్కున్నావా, మీ వారు కొన్నారా అని పట్టుకుని చూస్తూ అడిగింది. లలిత చిన్నగా నిశ్వసించి, ఇద్దరం కాదు, మావయ్య మొన్న ఈ మధ్య మా ఇంటికొచ్చాడు. ఇంటర్ పరీక్షలు రాశాడు. అప్పుడు నాకు ఈ చీర, పాపకి ఆ గౌను కొనిచ్చాడు అంది. అలాగా, ఎలాగైనా మావయ్య సెలక్షన్ వేరు అని మెచ్చుకుంది కృష్ణవేణి. ఇంతలో కవిత లేచింది. ఇంక నేను వెళతానని లలిత లేచింది. వీధి చివరి వరకు కృష్ణవేణి వచ్చి సాగనంపింది. దారిన పోతున్న ఆటోని పిలిచి కూర్చుంది లలిత. కళ్లల్లో కృష్ణవేణి వాళ్ల ఇల్లు, తను చెప్పిన ముచ్చట్లు అవే తిరుగుతున్నాయి. తనకి ఉంది పెద్ద ఇల్లు, కావలసినంత డబ్బు, కానీ ఎక్కడో అపశృతి పలుకుతోంది. తమకంటూ కొన్ని సరదాలు, సంతోషాలు మిగల్చాడు జగదీష్. అందరికీ పంచుదామంటూ డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడు. పంచేవి కొన్ని మాత్రమే. భార్య అందాన్ని నలుగురికి చూపాలని, చెరువులో ఉన్న సుఖాన్ని అందినంత వరకు ఆస్వాదిద్దామని దురాశ. అందుకే సంసారంలో సారం కనిపించడం లేదు, సాగరం అనిపిస్తోంది. అందులో మునిగిపోవడం తప్ప తేలడం ఉందో లేదో. కృష్ణవేణి సంసారం కుదురుగా, బుద్ధిగా, రాగయుక్తంగా పాడుతున్న పాటలా ఉంటే, లయ తప్పిన విన్యాసంలాగుండేది నాది. అరిచి గొంతు చించుకున్నట్టు పిచ్చిగంతులు వేస్తున్నట్టు ఉంది. ఏంటి జీవితం అనుకుంది లలిత. ఆటో ఇంటి ముందాగింది. నాని గేటు తీశాడు. డబ్బులిచ్చి లోపలికి రాగానే, అమ్మగారు ఇందాక అయ్యగారు వచ్చి వెళ్లారు, మీరు వెళ్ళాక 2 సార్లు ఫోన్ మోగింది, కానీ ఎలాగా, తాళం ఉంది కదా, అందుకని ఏం చేయలేకపోయాను. తర్వాత అయ్యగారే కారులో వచ్చి ఎక్కడికి వెళ్లారని అడిగారు, చెప్పాను. డూప్లికేటు కీతో తలుపు తెరచి ఆ చెక్కపెట్టెలో మిగిలిన 2 పెట్టెలు తీసుకుని వెళ్లారు అని చెప్పాడు. లలిత భారంగా నిట్టూర్చి పాపని బలవంతంగా నానికి అందించి తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది. టైము 2 గంటలు దాటింది. అలాగే బెడ్ మీద వాలిపోయింది.
ఆఫీస్లో చాలా అర్జెంటు ఫైళ్లు చూస్తున్నాడు జగదీష్. లెటర్స్ టైప్ చేయాల్సి ఉంది. ఆ రోజు రోజా సెలవులో ఉంది. మరొక టైపిస్టు గీత బెల్కొట్టి పిలిచాడు. గులాబీ రంగులో ప్రింటున్న చీర కట్టుకుంది. కొద్దిగా కాలర్ ఉన్న జాకెట్ వేసుకుంది. లాకెట్ చైను వేలాడుతోంది మెళ్ళో. ఒక్కొక్క బంగారు గాజు. జుట్టును గట్టిగా దువ్వి పైకి బిగించి కట్టింది ముడిలాగా. కానీ కనిపించినట్టు కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు, ఒంటిరాయున్న చిన్న దుద్దులు. ఓ వెరీ నైస్, కమాన్ గీత, టేక్ యువర్ సీట్. చిన్నగా నవ్వి కూర్చుంది. ది కెమికల్ ఆర్డర్ బై దిస్ ఆఫీస్ డేట్, జగదీష్ చెప్పుకుంటూ పోతున్నాడు. గీత వేళ్లు చకచకా షార్ట్ హ్యాండ్లో వెళ్ళిపోతున్నాయి. పావుగంట తర్వాత గీత లేచింది. కూర్చో గీత, మీ డాడీకి ఎలా ఉంది? పర్వాలేదు. మరొక నెల వరకు ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి, డాక్టర్ చెప్పాడా? అవును. డోంట్ వర్రీ ఫర్ ఫైనాన్స్. గీత తల వంచుకుంది. ఆమె అందాన్ని కాదు, పరువాన్ని ఆకాంక్షగా చూశాడు జగదీష్. కోర్స్, మెడిసిన్స్ కూడా. టేబుల్ పైకి వంగి నెమ్మదిగా చెప్తూ ఆ ప్రిస్క్రిప్షన్ నాకు చూపించు అన్నాడు. గీత మాట్లాడలేదు. ఆమెను దగ్గరగా తృప్తిగా చూస్తున్నాడు. ఈ బిడియం ఎన్నాళ్లలో పోగొట్టగలను అనుకుంటున్నాడు. ఆ సమయంలోనే శివశంకర్ దుర్గాప్రసాద్ లోపలికొచ్చారు. కొద్దిగా కంగారు పడినా సర్దుకుని, ఎస్ గీత, యూ కెన్ గో. ఆ లెటర్స్ అర్జెంటుగా టైప్ చేయాలి అన్నాడు. గీత లేచి వెళ్ళిపోయింది. కమాన్ సార్, ఇప్పుడే మన మెటీరియల్ పంపలేదని బాంబేకి లెటర్ పంపిస్తున్నాను. ఇవాళ ఆ మెడిసిన్ తయారవుతోంది ఫ్యాక్టరీలో. శివశంకర్ దుర్గాప్రసాద్ కూర్చున్నారు. సిటీలో బాగా ధనవంతులైన వారి జాబితాలో వారు చాలా రకరకాల బిజినెస్లు జంట కవుల్లా కలిసే చేస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో లాభసాటిగా ఉండే బిజినెస్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ దృష్టిలో పడింది మందుల కంపెనీ. పిచ్చి మొక్కల్లా పుట్టుకొస్తోన్న ఈ మనుషులు పుట్టినంత వేగంగానూ ఏపుగా పెరగలేకపోతున్నారు. కారణం డబ్బు లేక, తిండి చాలక రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. గొప్పవాళ్ల దగ్గర డబ్బుంది. ఆ డబ్బు బీదవాడికి డైరెక్ట్గా ఇచ్చేస్తే చాలా ప్రమాదం. మనుషులంతా సమానమైపోయి బీదవాడెవరో గొప్పవాడెవరో తేడా తెలియకుండా పోతుంది. రాత్రికి పగలకి భేదం లేకపోతే ఎలా? కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ వేరువేరుగానే ఉండాలి. అందుకని కష్ట సమయాల్లో డబ్బు వడ్డీకి ఇవ్వాలి గాని అచ్చంగా ఇచ్చేకూడదు. ఈ వడ్డీ ఉన్నవాడికి లేనివాడికి మధ్య వంతెన లాంటిది. అలాంటిది మరొకటి పెట్టుబడి అనే వంతెన. డబ్బున్నవాడు తన డబ్బుని తన చుట్టూ ఉన్న సమాజానికి ఎలా పెట్టుబడి పెట్టి వినియోగించాలా అని ఆలోచించుకుని కొత్త కొత్త పద్ధతుల్లో వ్యాపార మార్గాలు ఆలోచిస్తారు. అందుకే శివశంకర్ దుర్గాప్రసాద్ ప్రజలకు తగినంత సేవ చేయాలని దీక్షగా ఆలోచించినప్పుడు మనిషికి అతి ముఖ్యమైనది తిండి అని, అది లేక వాడు రకరకాల రోగాల పాలు అవుతున్నాడని గ్రహించి వెంటనే వాళ్ళని ఆదుకునేందుకు మందుల ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. అందుకని ఎంఎస్సి ఫార్మసీ ఫారెన్ రిటర్న్ అయిన జగదీష్ని తమ కంపెనీ డైరెక్టర్గా నియమించి భారీ ఎత్తున సనత్ నగర్ దగ్గరలో ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు. మిగిలిన బిజినెస్ల కన్నా ఈ ఫ్యాక్టరీయే చాలా లాభాలు తెచ్చుకుంటోంది. అంటే రోగాలు మనిషిని అంత లొంగదీశాయన్నమాట. ఫ్యాక్టరీ చెకింగ్కి అనుకోకుండా వచ్చారు శివశంకర్ దుర్గాప్రసాద్. జగదీష్ లోపల కంగారుగా ఉన్న పైకి గంభీరంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళకేదో అనుమానం వచ్చిందని గ్రహించాడు. ఫ్యాక్టరీ చూపించడానికి తీసుకువెళ్ళాడు. బీఎస్సీ పాస్ అయిన గ్రాడ్యుయేట్స్, డిఫార్మసీ పాస్ అయిన డిప్లొమా హోల్డర్స్ మందులు తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఏవో మరుగుతున్నాయి. రంగురంగుల బుడగలొస్తున్నాయి. కొందరు చిన్న చిన్న టెస్ట్ ట్యూబుల్లో పోసిన ద్రవాన్ని పటకార్లతో పట్టుకుని పరీక్షిస్తున్నారు. అన్నీ వివరిస్తూ వాళ్ళక్కడ చూస్తున్నప్పుడు గబగబా యువతలకొచ్చి ఫోన్ చేశాడు ఇంటికి. ఎవరూ పలకలేదు. ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు. వాళ్ళని మళ్ళీ కలుసుకుని చూపిస్తూ తగినంత జాగ్రత్తగా ఎలాగైతేనే వాళ్ళ కార్లు వెళ్ళిపోయాక ఓ మై గాడ్ అనుకున్నాడు. ఇంటికి మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఎవరూ పలకలేదు. అసలు ఉన్నారా చచ్చారా అనుకుని కారేసుకుని ఇంటికి వెళ్ళాడు. నాని గేటు తీసి అమ్మగారు వారి స్నేహితురాలి ఇంటికి వెళ్లారని చెప్పాడు. ఏడవలేకపోయింది పనికి మళ్ళీ ముద్దు అనుకుని కెమికల్లున్న చెక్కపెట్టెలు కారులో పెట్టుకుని ఆఫీస్కి వచ్చాడు. పట్టుబడిపోకుండా ఇవాళ తానెంత లక్కీగా ఎస్కేప్ అయ్యాడో తలుచుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ లలిత పల్లెటూరు ముద్దు తన పాలిట దెయ్యంలా ఉంది. ఏది ఒప్పుకోదు. సొసైటీలో మసలడం చేత కాదు. కానీ లలిత అందం, దానికోసమే ఆమె పెంకితనాన్ని సహిస్తున్నాడు. ఆ మొండితనం తగ్గించి దారిలోకి తెచ్చుకోవాలి. సొసైటీ లేడీలా తయారు చేయాలి. మిసెస్ దయాకర్ పాండే అబ్బా ఎంత తెలివైందో. పాండే పైకి రావడానికి ఆవిడ ఎంత కృషి చేస్తోందో. భార్య అంటే అలా ఉండాలి.
ఎందుకు పనికిరాదు లలిత, నాన్సెన్స్. ఆ కేశవరావు ఇంటికి వెళ్ళిందట. వాడొక బుద్ధవతారం, సిగరెట్ కూడా తాగలేని చెవట. ఇక వాడి పెళ్ళాన్ని ఓ అపలంలా ఉంచాడు. ఆవిడ గారు నా కర్మ కొద్దీ ఈ లలిత ఊరిదే కావడం, ఇద్దరూ ఫ్రెండ్స్ కావడం, ఓ గాడ్. లలితని వాళ్ళింటికి వెళ్లకుండా చెయ్యాలి. ఆఫీసులో నుంచి బయటపడ్డాడు. కారు హారన్ వినిపించింది. లోపల పనిచేస్తోంది లలిత. 10 నిమిషాల తర్వాత లలి అని గట్టిగా అరుస్తూ కవితనెత్తుకుని లోపలికొచ్చాడు. లలిత వెనక్కి తిరిగి చూసింది. జగదీష్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఏంటి, మీరు ఫోన్ చేశారట? సారీ, నేను ఇంట్లో లేను. చాలా నెమ్మదిగా అంది. ఇలారా అంటూ బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు. కవితను దింపి ఆ ఫ్రాకు విప్పేశాడు. లలిత దగ్గరకొచ్చి కొంగు పట్టుకుని టక్కున స్ఫురించింది లలితకి. ఆ చీర ఫ్రాకు అతనికిష్టం లేదు. ఏమండి, క్షమించండి, ఇంకెప్పుడు కట్టుకోను ప్లీజ్ అంది. జగదీష్ వినిపించుకోలేదు. పూర్తిగా లాగేసి కింద పడేశాడు. ప్యాంటు జేబులో నుంచి అగ్గిపెట్టి తీసి వెలిగిస్తుంటే లలిత చరాలను ముందుకు దూకి అతని చేతిలో పెట్టి లాగేపోయింది. అతను దొరకనీయకుండా చెయ్యి పైకి పెట్టి, ఇవాళ ఈ చీర నేను తగలబెట్టి తీరాలి. నేను చెప్పినా నువ్వెందుకు వినలేదు? ఏం, వాడంటే నీకంత మోజున్నప్పుడు నన్నెందుకు చేసుకున్నావు? చేసుకున్నాక నేను చెప్పిన మాట వింటున్నావా అంటూ సరుణ పొల్ల గీశాడు. వింటానండి, ఇంకా మీరు ఏం చెప్పినా వింటాను. దయచేసి దాన్ని అంటించకండి అంటూ మళ్ళీ చేయి పట్టుకుని ఆపబోయింది. జగదీష్ ఒక్క క్షణం ఆగాడు. ఏం చెప్పినా వింటావా? నేను రమ్మన్నప్పుడు ఎక్కడికైనా సరే వస్తావా? తప్పకుండా వస్తాను. జగదీష్ పొల్లని ఊదేశాడు. ఏనాడు నా మాటకి ఎదురు తిరుగుతావో నా కళ్ళెదురుగా ఈ చీరను తగలబెట్టండి. కెళ్ళును నవ్వాడు. నవ్వి లలితని సూటిగా చూశాడు. లలిత సిగ్గుపడి గుండెల మీద చేతులుంచుకుని అటు తిరగబోయింది. గబాలను దగ్గరకు లాక్కొని, మై డియర్ లల్లి, నీ అందమంతా నాదే, కానీ బొత్తిగా 4 గోడల మధ్య దాచుకోకు అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. కవిత నవ్వుతూ మమ్మీ మమ్మీ అంది. పుష్పాప, అమ్మ సిగ్గుపడుతోంది, నువ్వు మాట్లాడకు అని నవ్వాడు. అతనికి చాలా సంతోషంగా ఉంది. ఆరు బయట మంచాలు వేసి పక్కలు వేశాడు రంగడు. భోజనాలు చేశాక చంద్రం బయటికి వెళ్ళాడు. సత్యవతమ్మ లోపల పనులన్నీ ముగించుకుని బయటకొచ్చింది. అప్పటికి శేషాచలం గారు మంచం మీద పడుకుని శ్లోకాలు చదువుకుంటున్నారు. మంచానికి దగ్గరలో కింద కూర్చుని ఏమండి అంది సత్యవతమ్మ. శ్లోకం పూర్తి చేసి జవాబిచ్చారు. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఈ మధ్య ఉత్తరాలే రావడం లేదు. ఏంటో 2 ఏళ్లు దాటిపోయింది దాన్ని చూసి. అయినా ఇదేమలుడు, ఈ ఊరికి పంపించనంటాడు. ఇక్కడ పుట్టి పెరిగింది. పెళ్ళవగానే మనం ఈ ఊరు పనికి రాకుండా పోయాయా? శేషాచలం గారు లేచి కూర్చున్నారు. ఆ అల్లుడు సంగతి నాకు తెలుసులే, మొదటి నుంచి తెక్కవదవా. చిన్నప్పుడు ఒకసారి మా అక్క మీద కోపం వచ్చి కత్తిపెట్టి విసిరాడట. దాని అదృష్టం బాగుండి పక్క నుంచి దూసుకుపోయింది. దాని చేతికి పెద్ద మచ్చ ఉండేది కదూ. ఆ మచ్చ అదేనా? నేనేదో అనుకునేదాన్ని. మరి అలాంటి వాడు ఇంత చదువుకుని పెద్ద హోదాలోకొచ్చాడే. చిన్నప్పుడున్న బుద్ధులు పెద్దయ్యాక ఉంటాయా? అల్లరి వాళ్లే బాగా చదువుతారు. చంద్రాన్ని చూడు, రామచంద్రుడే. అయితే ఎప్పుడు చదువు మీద దృష్టి ఉండేది కాదు. అంతే, ఒక్కొక్కళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి. అంతేలేండి. ఆ అమ్మాయి మొదటి నుంచి మరి చంద్రవన్న ఇష్టపడేది కదా. అదేంటో జగదీష్ వచ్చాక మారిపోయింది. అయినా వాడు వచ్చిన 2 రోజులు అసలు వాడితో మాట్లాడలేదు. తర్వాత మనము మీ స్నేహితుడు కొడుకు పెళ్లికి వెళ్ళి తెల్లవారేసరికి వచ్చాం. నేను భావన చేసుకుంటానని మొదలుపెట్టింది. ఎలాంటి పిల్ల ఎలా మారిపోయిందో అనుకున్నాం. పోనీలే, వీడు నీ తమ్ముడు, వాడు నాకు కొడుకు. ఆ అమ్మాయికి 2 పిల్లలు వరసైన వాళ్లే. కాకపోతే చంద్రానికి మరొక అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేయాలి. ఎన్నాళ్ళని వాడు మాత్రం అలా బ్రహ్మచారిగా ఉండిపోతాడు? కానీ వాడు ఒప్పుకోవడం లేదండి. ఇప్పుడు ఈ చదువు ఒకటి మొదలు పెట్టా కదా, BA డిగ్రీ తీసుకోవాలంటున్నాడు. చూద్దాం, మెల్లగా ఒప్పిద్దాం. అమ్మాయికి రేపు ఉత్తరం రాయి అంటూ ఆవులించి మంచం మీద కొరిగిపోయారు. అలాగే, పడుకోండి, పొద్దుపోయింది. వీడెక్కడికి పోయాడో అంటూ లేచి లోపలికి వెళ్ళింది సత్యవతమ్మ. రైలు కట్ట వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాడు చంద్రం. వేసంగిలో రాత్రి 10 గంటలప్పుడు వేడిగాలి తగ్గిపోయి చల్లగాలి తిరిగింది. దూరంగా ఉన్న చెరువు మీద నుంచి సన్నగా వస్తోంది. కట్ట పక్కన ఎత్తుగా ఉన్న ఒక రాయి చూసుకుని కూర్చున్నాడు చంద్రం. స్టేషన్లో ఎవరో ఉన్నారు. రైలు రావడానికి ఇంకా అరగంట టైం ఉంది. 3 సంవత్సరాల క్రితం ఈ రైల్లో రాబోయే జగదీష్ కోసమే తను బావ స్టేషన్కి వచ్చారు. బావకి స్వంత మేనలుడైనా, విదేశాలకి వెళ్ళొచ్చిన విద్యావంతుడైనా ఏమాత్రం ఆతృత చూపకుండా కేవలం చుట్టాలెవరో వస్తున్నట్టు అతి మామూలుగా ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. జగదీష్ తండ్రికి బావకి మొదటి నుంచి పడదు. అతను ప్లేడర్ గుమస్తా చేసి బోల్డ్ సంపాదించాడట.
లాభసాటి బేరం అనుకుంటే అది అంత అన్యాయమైనప్పటికీ లాయర్ గారికి ఆ కేసు అప్పచెప్పి ఆయన చేత గెలిపించేవాడట. అలాంటి కేసుల్లో ముఖ్యమైనవి విడాకులు, ఆస్తి పంపకాలు. పాపం ఓడిపోయిన వాళ్ళు అయ్యో భగవంతుడా అని ఏడుస్తుంటే ఈ గుమస్తా గారు రెండో మేడకి శంకుస్థాపన చేస్తున్నాను రమ్మని బావ ఉత్తరం రాశాడట. అలాంటి కేసుల్లోనే ఒకసారి బావ స్నేహితుని కోడలికి విడాకులిప్పించే ప్రయత్నం జరిగిందని ఆ స్నేహితుడు బావ దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పబోయే శేషాచలం, నా కొడుకు తప్పేం లేదు, కోడలు అనవసరంగా రచ్చకెక్కి నా పరువు తీస్తోంది. నువ్వు మీ బావకు చెప్పి ఈ కేసు ఆఫ్ చేయమని గోల పెడితే బావ వెళ్లి తన బావైన జగదీష్ తండ్రిని అనేక విధాల బ్రతిమలాడాడట. కాని ఆయన గారు వెనక కింద మీదలు చేసి ఆ కేసు గెలిపించేలా చేశాడు. ఆ కోడలు గెలుచుకున్న ఆస్తిలో సగం ప్లేటర్ గుమస్తాకి, ప్లేటర్ గారికి దక్కింది. కాని ఆ కొడుకు మాత్రం చాలా రోజులు పిచ్చివాళ్ల తిరిగేవాడని, తన స్నేహితుడికి తన మీద కోపం వచ్చి మాట్లాడడం మానేశాడని బావ చెప్పాడు. అన్యాయపు ఆర్జన చేసే జగదీష్ తండ్రంటే బావకిష్టం లేదు. ఉదయం పూజ, జపము, తపము చేసుకుంటూ నీతిగా నిజాయితీగా బ్రతికే బావకి ఊళ్ళో మంచి పేరుంది. ఆయనకి మనిషి సంపాదించే డబ్బు కంటే మనిషి సంపాదించుకోవాల్సిన మంచి మీద లక్ష్యం ఉంది. అందుకని స్వంత బావైనా తెగదంపులు చేసుకున్నట్టు అక్కగారింటికి వెళ్లడం మానేశాడు. వాళ్ళిద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళకు కూడా వెళ్లలేదు. దానివల్ల జగదీష్ తండ్రి ఏం బాధపడలేదు. మరొక 4 ఎకరాల పొలం కొని సంతోషించుకున్నాడట. జగదీష్ కాలేజీ చదువుకొచ్చాడు. సరిగ్గా తను 10th పాస్ అయి ఇంట్లో కూర్చున్నాడు. అక్క, బావ తనని చదవమని, బస్తీకెళ్లి కాలేజీలో చేరమని పోరు పెట్టారు. కాని తనకే ఇష్టం లేకపోయింది. అమ్మ చచ్చిపోతే 5 ఏళ్ల వయసులో నాన్నని, తనని, అక్క, బావ ఈ ఊరు తీసుకొచ్చారు. మిగిలిన చిన్నకలిద్దరూ దూరంగానే ఉండి తప్పించుకున్నారు. మరొక 2 ఏళ్లకి నాన్న కూడా పోతే అక్కే తనకి నాన్న, అమ్మాయి పెంచింది. లలిత తన హృదయంలో చోటిచ్చి జీవితాంతం తోడుంటానంది. ఇంకా తనకేంటి లోటు? జీవితం ఒక మహాకావ్యం అయితే అందులో ప్రతి అక్షరం ఎంతో అందంగా ఉండాలి. తన జీవిత కావ్యంలో ప్రతి సుప్రభాతం లలిత చిరునవ్వుతో మొదలవుతోంది. దినచర్యంతా హాయిగా సంతోషంగా సాగుతోంది. ప్రతి రాత్రి లలిత ఓదార్పుతో తృప్తిగా ముగుస్తోంది. చాలు, ఇంకా వేరే చదువులెందుకు? ఇంకా తనను గురించి అక్కా, బావ ఎంత ఖర్చు పెట్టాలి? తన పేరున్న 2 ఎకరాల పొలం, ఈ 10 ఏళ్ల పోషణలో చాలా ఖర్చే మింగుంటుంది. ఇక చదువు చెప్పించాలంటే బావ పొలం కరిగిపోవాలేమో అనుకుని ఇక చదువుకోను అన్నాడు. ఆ రోజుల్లోనే ప్లేటర్ గుమస్తా గారు అకస్మాత్తుగా గుండెకి చచ్చిపోయాడు. ఆనాడు అక్కా, బావ జగదీష్ ని, తల్లిని తీసుకొచ్చి కొన్నాళ్లు ఈ ఊళ్ళో ఉంచారు. అప్పుడు జగదీష్ తనని ఎలా చూసేవాడు, ఎంత తేలిక చేసి మాట్లాడేవాడు, లలితని ఎంత ఏడిపించేవాడు. అన్నీ భరించుకున్నాడు తను. లలిత తన వైపున వాదించేది. వాళ్ళు వెళ్లిపోయారు. ఎంఎస్సీ పాస్ అయి తండ్రి సంపాదించిన డబ్బుతో ఫార్మసీ చదవడానికి ఫారెన్ వెళ్ళాడు జగదీష్. అతను అక్కడ ఉన్నప్పుడే తల్లిపోయింది. ఇంకా మిగిలిన అక్కలు అత్తవారిళ్లలో ఉన్నారు. పాపం జగదీష్ చదువు పూర్తి చేసుకుని తిరిగి స్వదేశం వచ్చేసరికి ఎదురెళ్లి ఆహ్వానించదగ్గ ఆత్మీయులు ఎవరున్నారు? అందుకని బావ అక్క కొడుకనే అభిమానం మనసులో ఉంచుకుని ఈ ఊరికి ఆహ్వానించాడు. వస్తున్నాడని తెలిసి సరే అనుకుని అతి నిర్లిప్తంగా స్టేషన్కి వచ్చాడు, తనని కూడా తీసుకుని. తర్వాత చంద్రం ఆలోచనల్ని చెదరగొడుతూ స్టేషన్లోకి రైలు చాగింది. జనం ఎక్కువగా లేరు. స్టేషన్ పలచపలచగా ఉంది. ఆ రోజు రాత్రి అలా వచ్చిన జగదీష్ లలితని పెళ్లి చేసుకుని లాక్కుపోతాడని తను ఊహించలేకపోయాడు. వాళ్ల నాన్న అందరికీ అన్యాయపు తీర్పులు చెప్పించి ఆస్తులు ఆక్రమించుకుంటే ఈ జగదీష్ పరాయి సొత్తు కాబోతున్న లలితను ఎత్తుకుపోయాడు. రైలు కదిలింది. మెల్లమెల్లగా వేగం పుంజుకుని స్టేషన్ దాటి చంద్రం ముందు నుంచి అతన్ని వెనక్కి నెడుతూ ముందుకు వెళ్ళిపోయింది. అవును, పెళ్ళయ్యాక లలిత కూడా తనని ఇలాగే నెట్టేస్తూ రైల్లో వెళ్ళిపోయింది. మళ్ళీ రాలేదు, తన వైపు చూడలేదు. సరిగ్గా క్రితం సంవత్సరం ఈ రోజుల్లో పరీక్షలకి వెళ్లి తనే చూశాడు. వాళ్ళింట్లో తను దిగలేదు. ఎలా దిగుతాడు? వాళ్ళిద్దరి మధ్య తను నిలవలేడు. ఆ ఇంటి యజమానిగా లలిత భర్తని జగదీష్ని ఊహించలేడు. వాళ్ళ బెడ్రూమ్ ఫోటోలు, తన తలపుల్లో జీర్ణించుకుపోయిన లలితని మరొకడి ఇల్లాలుగా చూడలేడు. అంతేనా? మళ్లీ తన జీవితంలో ఇంకో ఆడపిల్లకి చోటిచ్చి భారీగా ఆహ్వానించలేడు. అక్కా, బావ ఎంత వేధించినా సరే ఇక చదువులో కాలం గడిపేస్తాను. చంద్రం చాలా రాత్రి వరకు అక్కడే కూర్చుండిపోయాడు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనిషి పోతే ఆ జీవితాధ్యాయానికి మూత వేసి నిట్టూర్చుకోవచ్చు. కానీ మనిషుండి మనసు పోతే ఆ మనిషి బ్రతుకు చంద్రం నిట్టూర్పులకి సాక్ష్యంలా మిగిలిపోతుంది.
ఉదయం 7 గంటలప్పుడు ఎండ గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు చీకటిని జయించి విజయగర్వంతో నవ్వుతున్న నీరుళ్లా ఉన్నాడు దినకరుడు. అలాంటి ఉత్సాహమే జగదీష్లో ఉంది. ఒరే నాని, ఇదిగో ఈ టేబుల్ ఆ మూల వెయ్యి. ఆ జాగ్రత్త, దాని మీద గాజు పలకుంది, జరిగిందంటే ముక్కలైపోతుంది. ఆ ఇలారా, ఈ ఫోటో ఆ గోడకి తగిలించు. అదిగో ఆ ఫోటో తీసే, వెధవ న్యూసెన్స్. దాన్ని ఆ స్టోర్ రూమ్ లో పడే. ఎన్నడో 15 ఏళ్ల క్రితం తీసిన ఫోటో, రంగు వెలిసిపోయినా జాగ్రత్తగా దాన్ని తెచ్చుకుని అక్కడ పెట్టింది మీ అమ్మగారు. ఆ తీసావా? చూడు, ఆ మూలగా ఈ ఫ్లవర్ వాజ్ పెట్టు. ఈ కార్పెట్ పట్టుకో, విప్పు, గదంతా పరుచు. మధ్య మధ్య కవిత డాడీ డాడీ ఇదిగో ఇందా అంటూ వచ్చిరాని మాటలతో తనకు తోచిన వస్తువులేవో తండ్రికి అందిస్తోంది. కవితకి ఇప్పుడు 2వ సంవత్సరం. బాగా నడుస్తోంది. కొద్ది కొద్దిగా మాటలొచ్చాయి. తండ్రి నాని ఏదో సర్దుతున్నారు. తను కూడా ఏదో చెయ్యాలని ఓబలాటం. మధ్య మధ్య అడ్డుపడుతోంది వాళ్ళకి. అబ్బబ్బా కవిత, నువ్వు అమ్మ దగ్గరికి పో, అడ్డు రాకు అని కసురుతున్నాడు జగదీష్. కాసేపు ఆగి మళ్ళీ వస్తోంది పాప. లలిత టిఫిన్ తయారు చేస్తోంది. హాల్లో భర్త చేస్తోన్న హడావిడి, పాప చేస్తోన్న అల్లరి వినబడుతూనే ఉన్నాయి. ఆమె ఉదాసీనంగా నిరాసక్తిగా ఉంది. ఆ ఉత్సాహం, ఆరాటం అంతా సాయంత్రం రాబోయే అతిథుల కోసం. ఆనాడు భర్తకి మాటిచ్చిన దగ్గర నుంచి లలిత అతని ఇష్టప్రకారమే నడుస్తోంది. స్నేహితుల ఇళ్లకి తీసుకువెళ్లాడు 2 సార్లు, పార్టీలకి తీసుకువెళ్లాడు. ఇంటికి ఈ మధ్య గోపీనాథ్ రాకపోకలు ఎక్కువయ్యాయి. ఆ మధ్య ఒకసారి బెనర్జీ ఫ్యామిలీతో వచ్చి డిన్నర్ తీసుకున్నాడు. ఆమె ఇప్పుడు జగదీష్ ఇష్టాలపైనే నడుస్తోంది. పాప ఏదో పడేసినట్టు చొప్పుడైంది. చ అవతలకి పో, లలి దీన్ని తీసుకెళ్ళు అని అరిచాడు. లలితొచ్చి పాప చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అరగంట తర్వాత డైనింగ్ హాల్లో టిఫిన్ తీసుకుంటూ, సాయంత్రం నేను చెప్పినట్టు తయారవు, ఆ జడద్దు, పైకి ముడివేసుకో, నేను తెచ్చిన రింగులు పెట్టుకో, చీర మొన్న నేను కొన్నది కట్టుకో, ఓకే అంటూ నవ్వాడు. అలాగే అంది చిన్నగా. మై స్వీట్ గుడ్ గర్ల్. అవును, పాప అప్పుడే పుట్టేసింది గాని, లేకపోతే నువ్వింకా టీనేజ్ గర్ల్ లాగే ఉండేదానివి. ఆ గ్యాంగ్ అంతా ఎందుకు వస్తారనుకుంటున్నావు? ఇంతోటి మన పార్టీ వాళ్ళకి దొరకదనా? సిటీలో వాళ్ళు ఎరుగని హోటల్స్ ఉన్నాయా? అదేం కాదు, నీ అందం చూసి పిచ్చి సన్నాసులు వెర్రెత్తిపోతున్నారు. అసలు వెధవలకి జలసి, డబ్బుంది గాని వాళ్ళ భార్యలు ఎలా ఉన్నారు? తెగ తిని ఊరపందుల్లా బలిసిపోతున్నారు. కోర్స్ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ లేడీస్, అందుకే వాళ్ళు నిన్ను చిన్నబుచ్చాలని చూస్తూ ఉంటారు. నాన్సెన్స్. నీ బ్యూటీ ముందు వాళ్ళ డిగ్రీలు ఎగిరి పడాలి. సరే, సాయంత్రం అన్నీ సిద్ధం చేసి ఉంచు. భోజనం ముగించి కారేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లలిత అన్నం తిన్నాననిపించి పాపకు కూడా పెట్టి నానికిచ్చింది. పనులన్నీ ముగించి పని మనిషిని పిలిచింది. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అదేంటో నాకు తెలీదు, అయ్యగారు చెప్పినట్టుగా చెయ్యి. సాయంత్రం త్వరగా అవుట్ హౌస్ లో ఉన్న గదిలో ఉండు. అలాగేనండమ్మా, నాకు తెలుసు ఇవాళ మీరు కొత్తగా చెప్తున్నారు గాని, ఓ అబ్బో, నేను చెట్టియార్ గారింట్లో పనిచేసినప్పుడు రోజు నేనే ఉండేదాన్ని. కోడి పొలావు చేస్తే నేనే చెయ్యాలని కోరువారు. సరే సరే వెళ్ళు. పని మనిషి వెళ్ళిపోయింది. లలిత హాల్లోకి వచ్చింది. అక్కడ ఏర్పాట్లన్నీ చూసి నవ్వుకుంది. 2 కొత్త ఫోటోలు కొనుక్కొచ్చాడు. మోడర్న్ ఆర్ట్. ఎర్రని రంగులో, రక్తం మడుగులో మనిషి చచ్చిపోయి ఉన్నట్టుంది. కానీ దానిలో చాలా మంచి అర్థం ఉందట. భర్త చెప్పాడు. ఈ ప్రపంచమంతా వెలుగుమయమని, మనిషి ఆ వెలుగులోకి రావాలని ఆరాటపడుతున్నాడని దాని అర్థమంట. రెండోది గజిబిజిగా ఉన్న గీతలు, వాటి మధ్య ఓ ముఖం. పాపం, తల తిరిగి పిచ్చెక్కుతున్న వాళ్ళ ఉన్నట్టున్నాడు అనుకుంది తను. కాని దాని భావం అది కాదట. అది సత్యాన్వేషణ కాబోలు. తనకేం తెలుసు? చిన్నప్పుడు దిగిన ఫోటో అని తను ప్రేమగా తెచ్చుకుంది. తీసి మూలగదిలో పారేశారు. ఇవాళ ఈ ఇంట్లో ఏర్పాట్లన్నీ తన నోరు మూసి గొంతు పిసుకుతున్నట్టున్నాయి. అయినా ఎందుకు భరిస్తోంది? కేవలం ఆనాటి మాట కోసం కాదు. ఆ చీర ఆయన బీరువాలో దాచారు, అవసరమైతే తనని బెదిరించడం కోసం. కాని అంత మాత్రం చేత తను ఒప్పుకోలేదు. 2 రోజుల క్రితం ఆయన ఎందుకో చాలా దీనంగా వచ్చారు ఆఫీస్ నుంచి. ఎన్నడూ ఆయనలో అంత విచారం చూడలేదు. భారీగా తనకి బాధ అనిపించి కారణం అడిగింది. లలితని వాస్తవంలోకి తెచ్చింది గేటు చప్పుడు. కృష్ణవేణి గేటు బయట నిలబడింది. భగవంతుడా, ఇదెందుకు వచ్చిందిరా ఇప్పుడు అనుకుంది. వెళ్ళి గేటు తీశాడు నాని. పొట్టుచీర కట్టుకుని పచ్చని పాదాలకున్న నల్లని చెప్పులు వరండాలో వదులుతున్న కృష్ణవేణి జిమ్మి అరుపుకు కొంచెం వెనక్కి తుళ్ళినట్టయింది. ఏమేం లలిత, మీ కుక్క ఇంటికి ఎవరిని రానిదేమిటే అని నవ్వుతూ లలిత వెనకే హాల్లోకొచ్చింది. ఏంటే హాలంతా ఇంతలా సరదారు? ఇవాళ మీ ఇంట్లో కూడా ఏదైనా పేరంటమా? హాలంతా కలిగి చూస్తూ అడిగింది. కర్మ, దీనికన్నీ చెప్పలేక చావాలి అనుకుని. అలాంటిదే.
ఎవరో ఆయన వాళ్ళంతా వస్తారట, వాళ్ళ కోసం చిన్న పార్టీ అంతే అంది లలిత. చంపవ్, అయితే మా ఇంటికి రావడానికి వీలున్నదా? సాయంకాలం అంటే రాత్రి అన్నమాట. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు మీ వారు పాపం తీసుకుని రావాలి. సరే, ఆయన కోసం వాళ్ళ ఆఫీసు వాళ్ళు వస్తే పోనీ నువ్వు రాకూడదు? కృష్ణవేణి బొట్టు పెడుతూ చెప్పింది. బాగుంది, ఇంటికి అతిథులు వస్తే వాళ్ళని చూడకుండా నేను ఎలా రాను? అయినా సత్యనారాయణ వ్రతం పగలు చేస్తారు గాని రాత్రి అంటే అని నవ్వింది లలిత. నీకు తెలియదు కాబోలు, రాత్రి కూడా చేస్తారు. పగలు చేస్తే మామూలుగా వ్రతం చేసుకున్నాక భోజనం చేస్తారు. కానీ రాత్రి వ్రతం చేసుకునేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వ్రతం పూర్తయ్యాక భోజనం చేయాలి. మేం ప్రతి ఏడు ఒకసారి ఇలాగే చేస్తాం. బాంబేలో అలాగే చేసుకునేవాళ్ళం. ఈ ఊరికొచ్చాక ఇదేం మొదటిసారిగా చేసుకుంటున్నాం. సరే, మీరు రాకపోతే ఏం చేస్తాను? వస్తానే మరి అని వెళ్ళబోయింది కృష్ణవేణి. అయ్యో ఉండు, కొంచెం కాఫీ తీసుకో. వద్దు, ఇవాళ నేను ఏం తీసుకోను. ఏమనుకోకే లలిత, నిష్ఠగా చేసుకుంటున్న వ్రతం కదా, కకృతి పన్ను, వస్తాను అంటూ వెళ్ళిపోయింది కృష్ణవేణి. లలిత అటే చూస్తూ ఉండిపోయింది. ఏంటి తను ఎక్కడికి వెళ్ళిపోతోంది? ఆ దంపతులు అలా ఉంటే ఈ దంపతులం ఎలా ఉన్నాం? బాధగా కణతలు నొక్కుంటూ కూర్చుండిపోయింది. ఆ సమయంలో ఆఫీసులో జగదీష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతని నోట్ నుంచి సన్నగా కూనరాగం కూడా వస్తోంది. లలిత ఎంత త్వరగా మారిపోయింది. ఇక మీద తనకంతా విజయమే. మొన్న అబిడ్స్లో ఏం జరిగింది? తను కారులో వెళుతుంటే గణేష్ పాల్ కనిపించాడు. తను కారు ఆపుకుని అతన్ని పిలిచాడు. కారు దిగి అతను తన దగ్గరకు వచ్చి వెదవ వంకర నవ్వు నవ్వి, క్యా హే భాయ్, క్యా హువా తేరా వాదా అన్నాడు. సారీ బ్రదర్, నేనంత జాగ్రత్తగా తీసుకున్నా ఆ శివశంకర్ దుర్గాప్రసాద్ దేవాంతకులు అనుమానిస్తున్నారు. అందుకని ఇంట్లో దాచిన ఆ చెక్కపెట్లు గుట్టు చప్పుడు కాకుండా ఆఫీసుకు చేర్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మాట నిలబెట్టుకుంటాను. గణేష్ పాల్ మీసం మీద చేయి వేసుకుంటూ, దేకేంగ బాయ్, కిసికిసి నైకర్నా, సాఫ్ సీదారహో అన్నాడు నవ్వుతూనే. ఆ మాటల్లోనే బెదిరింపంతా. తను అప్పటికీ నవ్వుతూనే తలాడించి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఏం చేయడానికి తోచలేదు. అవతల ఉద్యోగానికి ముప్పు, యువతల వీళ్ళంతా తోడేళ్లు. అంతా డబ్బుతో ముళ్ళు. మొదట్లో మొహమాటం పెట్టుకుంటే తర్వాత చాలా చిక్కులు. కొంచెం తెలివిగా గడుపుకుంటూ వస్తే ఈ లోపల తన బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 కావాలి. అప్పుడు పిత్రార్జితమైన మేడలు, పొలం అన్నీ అమ్మేసుకుని 1,00,000 దాటనిస్తే తనే సొంతంగా ఒక ఫ్యాక్టరీ, ఒక ఇల్లు నిలుపుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళందరినీ బొజ్జగించుకుంటూ రావాలి. వెదవల్ని ఎలా తేడా పాడాలొస్తే నా పత్తా లేకుండా చేయగల సమర్థులు అనుకుంటూ ఒక రకంగా విచారంగానే వెళ్ళాను ఇంటికి. పాపం లలిత బ్రతిమాలి కారణమేంటో చెప్పమంది. తను విషయం చెప్పకుండా మనం చిక్కుల్లో పడుతున్నాం, నా స్నేహితులందరినీ ప్లీజ్ చేసుకోవాలి అని చెప్పాడు. ఇంట్లో పార్టీ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇంత త్వరగా ఒప్పుకుంటుందనుకోలేదు. అప్పుడే బజారుకెళ్ళి ఒక మంచి చీర పార్టీ కోసం ప్రత్యేకించి కొనుక్కునొచ్చాడు. ఆ చీరలో లలిత ఎంత బాగుంటుందో చూడాలి. పార్టీకి పిలిచేసరికి అందరూ గంతులేశారు. జగదీష్ కూని రాగంలో ముసిముసి నవ్వుల్లో మునిగిపోయాడు. మే కమిన్ ప్లీజ్? రోజా కంఠం తీగలా సాగింది. ఎస్. రోజా లోపలికొచ్చింది. తెల్లబోయి చూశాడు జగదీష్. రోజా బిగుతైన ఫ్రాకులో లేదు, నిండైన చీరలో ఉంది. పొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. బాబుడి హేరును పిన్నుతో నొక్కి చిత్రంగా చిన్న పిలకలాంటి ముడి వేసుకుంది. ఒంటి సొంపులు కనిపించకుండా చీరంతా కప్పుకుంది. వాట్, ఏంటి రోజా ఈ వేషం? చిన్నగా నవ్వి, సార్ తీసుకోండి అంటూ ఒక కార్డు ఇచ్చింది. అది ఆమె వెడ్డింగ్ కార్డు. జార్జితో ఆమె పెళ్లి. ఆశ్చర్యంగా చూశాడు. ఇంత త్వరగా ఎలా సెటిల్ అయింది? జార్జ్ ఆ ఫ్యాక్టరీకి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. త్వరగా ఏం కాదు, చాలా రోజులుగా అనుకుంటున్నదే. అయితే అతను షరతు పెట్టాడు. ఆ షరతు ఒప్పుకునేసరికి నేనింత టైం తీసుకోవాల్సి వచ్చింది. షరతా? ఏంటది? బ్యాగ్లో నుంచి ఒక కాగితం తీసి జగదీష్ ముందు పెట్టింది. అది ఆమె రిజిగ్నేషన్ లెటర్. వాట్, నువ్వు రిజైన్ చేస్తే నేను మ్యారేజీ చేసుకుంటానన్నాడా? ఎందుకని? రోజా తల వంచుకుంది. అదే మంచిది సార్. భర్త సంపాదిస్తూ ఉంటే ఇల్లు చక్కదిద్దుకుని గృహిణిగా ఉండాలనే నా కోరిక. మా నాన్న స్థితిగతులు బాగోలేక నిన్ను చదివించి ఇలా స్టెనోగా జాబ్లో పెట్టాడు. ఉద్యోగంలో ఉన్నాను గనుక తప్పనిసరిగా నేను అల్ట్రా మోడర్న్ గర్ల్ లా ఉండాల్సి వచ్చింది. బాస్ని మెప్పించడం నా డ్యూటీ కదా. కానీ ఇప్పుడు నేను జార్జికి కాబోయే భార్యను. ఇక మీదట అతని ఇష్ట ప్రకారం నాకిష్టమైంది కూడా నడుచుకుంటాను. అందుకు నా మొదటి డెసిషన్ ఈ రిజిగ్నేషన్. జగదీష్కి మాటలు కరువయ్యాయి. రోజాలో ఇంత సంస్కారం, ఇన్ని అభిప్రాయాలు ఉన్నాయనుకోలేదు. తన దగ్గర పనిచేస్తున్న స్టెనో అని ఆడపిల్లని ఒక రకమైన చౌకబుద్ధిని చూపించాడు.
అందుకే తన దగ్గర ఉద్యోగం చేయడం జార్జికి ఇష్టం లేదా. నమస్కారం సార్, వస్తా. రెండు చేతులు జోడించి నమస్కరించింది రోజా. ఇది కొత్త అలవాటు. గుడ్ మార్నింగ్లకి గుడ్ ఈవినింగ్లకి అలవాటు పడ్డ జగదీష్ రోజాని వింతగా చూశాడు. రోజా వెళ్ళిపోయింది. ఆమె ఇచ్చిన పెళ్లి కార్డు, రాజీనామా ఒకదానొకటి పలకరించుకున్నట్టు నిల్చున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభించింది పని మనిషి. లలిత ఆ దరిదాపులకి వెళ్ళలేదు. పెగ్గులతో గొంతు తడుపుకుంటూ, పొలావులు మింగుతూ, రగ్గుల్లో వెచ్చగా పడుకునే భర్తని ఎలా భరించుకుంటుంది? కానీ దాని వెనకింత దారుణకాండని సహించడం మహా కష్టంగా ఉంది. తెల్లవారుజామున పక్షుల కిలకిలారావాలు వింది. జలజల రాలే పారిజాతాల్ని చూసింది. గలగలా కదిలే చెట్ల ఆకుల్ని, చెంగు చెంగుని ఎగిరే లేగ దూడల్ని చూసింది. పూజా మందిరంలో నాన్నిచ్చే హారతి చూసింది. భక్తిగా చేతులు జోడించే అమ్మని చూసింది. నువ్వు కోరుకున్న వరాన్ని నేనే అనిపించేలా చిరునవ్వులు నవ్వుతూ నిల్చున్న చంద్రాన్ని చూసింది. ఇవి తప్ప లలితకి మిగిలిన రాగాలు, ధ్వనులు తెలియవు. నిత్యం తను చూసే దృశ్యాల్లో, వినే సవడిలో నవరాగాల్ని, నవరసాల్ని ఆస్వాదించి కళలన్నీ తెలుసుకున్న అనుభూతిని పొంది జీవిత నాట్యం ఇలాగే లయబద్ధంగా సాగాలనుకుంది. కాని జగదీష్ ఆ లయ తప్పించి ఆడిస్తున్నాడు. ఈ నాట్యం ఎలా కొనసాగుతుందో? అవతల ఆ కోడి అరుపు వింటేనే గుండెల్లో కెలికినట్టయింది. భగవాన్, నాకెలాంటి శిక్ష వేస్తావు అనుకుంది లలిత. ఇల్లంతా నీటుగా సర్ది కవితకి డ్రెస్ వేసి నానితో బయటకు తీసుకువెళ్ళమంది. జగదీష్ పొద్దునే చెప్పాడు నానికి. ఇవాళ ఇంటికి పెద్ద మనుషులు వస్తున్నారు. పాప అల్లరి చేసినా, ఏడ్చి అరిచినా బాగుండదు. కనుక నువ్వు కవితని, జిమ్మిని తీసుకుని పార్కుకో, ట్యాంక్ బండ్కో వెళ్ళు. త్వరగా మాత్రం రాకు. ఒకవేళ వచ్చినా గేటు తీసేవాళ్ళు ఉండరు. కనుక మీ ఇంటికి తీసుకుపో. తర్వాత నేను వస్తానులే. నానికి ఈ రకమైన కార్యక్రమం మరీ కొత్త కాదు. అప్పుడప్పుడు షికారుకి జిమ్మిని తీసుకుని వెళ్తాడు. అందుకని కవితని, జిమ్మిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. స్నానం చేసి సుగంధ ద్రవ్యాలన్నీ అద్దుకుని జగదీష్ తెచ్చిన చీర విప్పింది. పాము కుబ్సం లాంటి తెల్లని, పలచని, ఖరీదైన చీర. చీరలో కలిసిపోయేలాంటి మెరుపు చుక్కలు. కింద జానడి వెడల్పుతో చమ్కీతో కుట్టిన పూలు. వాటి వెనకవైపు ఫాల్ వేసింది. దాని మీదకి బ్యాక్ ఓపెన్ గల తెల్లని జాకెట్. అది స్లీవ్లెస్ది. లలితకి ఆ డ్రెస్ తగిలించుకుంటుంటే బలిపశువును సిద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయింది. స్లీవ్లెస్ అలవాట్లేక చొప్పున కొంగు కప్పుకుంది. ఎత్తుముడి, రింగులు. ఏంటో తన ముఖం తనకే కొత్తగా కనిపించింది. కారు హారన్ విని పని మనిషి గేటు తెరిచింది. లలిత గదిలో నుంచి బయటికి రాలేకపోయింది. 5 నిమిషాల తర్వాత జగదీష్ లోపలికొచ్చాడు. అతని చేతుల్లో రకరకాల ప్యాకెట్లు. హో లల్లి, నువ్వేనా అంటూ ఆశ్చర్యపోయి చేతుల్లో ప్యాకెట్లన్నీ మంచం మీద పడేసి లలితని దగ్గరగా తీసుకున్నాడు. ఏమండి, నాకేంటో ఈ జాకెట్ సిగ్గేస్తోందండి, విప్పేస్తాను అంది. ఈ సిల్లి, ఎక్కడో అడవి మూలకొల్లా మాట్లాడుకు. ఎంత బాగున్నావో తెలుసా? ఇక మీద రోజు ఇలాగే ఉండాలి అంటూ గట్టిగా హత్తుకున్నాడు. నిజంగా నేను చాలా ధైర్యం చేశాను, లేకపోతే నువ్వు నాకు దక్కేదానివా? కోర్స్ నువ్వు చాలా ప్రిన్సిపల్స్ కలదానివనుకో, లేకపోతే నన్ను కొట్టి పారేసేదానివి అన్నాడు. బాధగా కళ్ళు మూసుకుంది లలిత. అరగంటలో జగదీష్ నీట్గా తయారయ్యాడు. హాల్లో టేబుళ్ల మీద అన్నీ అమర్చాడు. ప్యాకెట్లలోవన్నీ డిషుల్లోకి, ప్లేట్లలోకి మారాయి. పని మనిషి వెళ్ళిపోయింది. ఖరీదైన సీసాలు బీరువాల్లో నుంచి బయటకు తీశాడు. రేడియో ఆపేసి రికార్డు ప్లేయర్లో ఇంగ్లీషు మ్యూజిక్ గల రికార్డ్ని ఆన్ చేశాడు. తృప్తిగా చూశాడు. అన్నీ నిశ్శబ్దంగా కూర్చుని చూస్తోంది లలిత. ఏమండి, చిన్నగా పిలిచింది. చెప్పుడియ్యారు. నన్ను మాత్రం తాగమని బలవంతం చేయొద్దు, నాకు వాంతి వచ్చేస్తుంది, వాసన పడదు. చిన్నగా నవ్వి సరే సరే అన్నాడు. ఇంతలో ముందుగా గోపీనాథ్ వచ్చాడు. అతని భార్య ఊళ్ళో లేదు. గబుక్కున కొంగు కప్పుకోబోయిన లలితని అంటూ పక్కనున్న జగదీష్ వారించాడు. నిస్సహాయంగా చూసి ఊరుకుంది. ఒక్కొక్కళ్లే వస్తున్నారు. లలిత పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ అందర్నీ పలకరిస్తోంది. ఆ రోజు లలిత మేకప్ ని రెప్పలు కొట్టకుండా చూస్తున్నారు మగాళ్లు. మిసెస్ బెనర్జీ, మిసెస్ రమేష్ పాత్రో కొంచెం ఈర్షగా, గణేష్ పాల్ భార్య, దయాకర్ పాండే భార్య చనువుగా, చందన్లాల్ భార్య ఆంటీ అంటనట్టు అంతా రకరకాల మనస్తత్వాలతో ఉన్నారు. గోపీనాథ్కి లలిత మీదే ఉంది దృష్టి. ఎన్నాళ్ళ నుంచో కోరిక పేర్కొంది. 4 రోజుల నుండి భార్య ఊళ్ళో లేదు. కారణాలన్నీ చాలా బలంగా ఒత్తిడి చేస్తున్నాయి. అన్నింటికీ మించి ఈ మధ్య లలిత దగ్గర తనకి చనువు ఉంది. జగదీష్కి తనతో చాలా మొహమాటాలున్నాయి. ఆ పైన ఇవాళ లలిత మరీ మరీ బాగుంది. మామూలు పలకరింపులు, కులాసా కబుర్లు, నవ్వులు ముగిశాయి. తలుపులన్నీ మూశారు. మ్యూజిక్లు మారిపోతున్నాయి.
జగదీష్ సీసాల మూతలు విప్పాడు. గ్లాసులు నిండాయి. పదార్థాలు తరిగిపోతున్నాయి. కొంచెం కొంచెంగా ముందు పనిచేస్తోంది. బెనర్జీ లేచి భార్యకి చెయ్యందించాడు. మరి కాసేపటికి గణేష్ పాల్, రమేష్ పాత్రో భార్యని నడుం చుట్టూ చేయివేసి సంగీతానికి తగినట్టు కార్పెట్ల మీద అడుగులు వేస్తున్నారు. జగదీష్ లేచాడు. లలితని లేవమన్నాడు. వద్దు, నాకు రాదు అంది. పర్వాలేదు, నేను నేర్పుతాను అన్నాడు. లేవకపోతే బలవంతంగా లేపి నడుం చుట్టూ చేయి వేసి ఇంకో చేతితో ఆమె చెయ్యి పైకి లేపి అడుగులు నేర్పుతున్నాడు. డోసు బాగా ఎక్కువైన గోపీనాథ్ చూస్తూనే ఉన్నాడు ఆ నడుం కదలికను. నీకు తెలియడం లేదు, చూడు మిసెస్ బెనర్జీ స్టెప్స్ ఎంత బాగా వేస్తారో, ఆవిడతో నేను వేస్తాను చూడు అంటూ మిసెస్ బెనర్జీని పిలిచాడు. ఆవిడ భర్తను వదిలి జగదీష్ చేయి పట్టుకుంది. లలితకి అసహ్యం వేసింది. ఇంతకు ముందు పార్టీల్లో చూసినా తమింట్లో ఎంతమంది ఎదురుగా భర్త అలా పరాయి ఆడదాని నడుం చుట్టూ చేయి వేయడం భరించలేకపోతోంది. లలిత, మీకు నేను నేర్పుతాను రండి అంటూ చటుకున లలిత చేయి అందుకుని లేవదీశాడు గోపీనాథ్. లలితకి ఒళ్ళు జల్లుమంది. ఛీ అనబోయి సభ్యత కాదని ఊరుకుంది. అతను చనువుగా నడుం చుట్టూ చేయి తిప్పాడు. మ్యూజిక్ లో జోరు ఎక్కువైంది. కొందరు మళ్లీ గ్లాసులోది గొంతుల్లోకి జోర్చుకుంటున్నారు. ఆటల్లో మార్పులొస్తున్నాయి. మళ్లీ నడుం చుట్టూ చేతులు చుట్టుకుంటున్నాయి. గోపీనాథ్ ఆట నేర్పడం లేదని, వాడిలో పిశాచం ప్రవేశిస్తుందని గ్రహించింది లలిత. బలవంతంగా అతని చేతుల్లో నుంచి వదిలించుకుని సోఫాలో కూర్చుంది. గోపీనాథ్ కళ్ళు ఎర్రబడి క్రోధంగా మారాయి. లలిత కళ్ళు మూసుకుని కూర్చుంది. రాత్రి 10:30కి పార్టీ ముగిసి కార్లు, స్కూటర్లు వెళ్లిపోయాక లలిత బోరుని ఏడ్చింది. వాట్ హ్యాపెండ్ లల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? చి, వెధవ పార్టీ, ప్రతి వెధవ మీద చేయవేయడమే. హహహా అని బోళ్ళు నవ్వి, ఎంతలో నీ పతివ్రత ధర్మం ఏం మంటగలిసిపోదులే, సరే నేను వెళ్లి కవితను తీసుకొస్తాను అంటూ కారేసుకుని నాని ఇంటికి వెళ్ళాడు. గేటు మూసేకు, ఇప్పుడే వస్తాను, దగ్గరగా ఉన్నాయి అన్నాడు వెళ్లే ముందు. వీధి తలుపులు వేసుకుని హాళంతా కలి చూసింది. అంతకు ముందు జరిగిన సందడి, గోల, నవ్వులు, అపశృతి అంతా గుర్తు తెచ్చుకుని, చి, ఏంటి దీనిలో సంతోషం, ఏముంది ఇందులో అనుకుంది. అక్కడ సోఫాలో పడుకుంది. తలుపు మీద ఎవరో కొడుతున్నారు. అరే, మళ్ళీ వెనకొచ్చేశారా అనుకుని గబగబా తలుపు తీసింది. వచ్చింది గోపీనాథ్. వస్తూనే తలుపులు వేసి బోల్ట్ బిగించాడు. లలిత నిద్రమత్తు ఎగిరిపోయింది. ఎందుకొచ్చారు, తలుపులు ఎందుకు వేశారు అంది తీక్షణంగా. వెకిలి నవ్వు నవ్వి, నేను అతిథిని, ఇందాక మనం తలుపులు వేసుకోలేదు, అలాగే ఇప్పుడు వేసుకున్నాం. జగదీష్ పాప కోసం వెళతాడని నాకు తెలుసు. మీరు ఎప్పుడు నానితో పాపని బయటకు పంపుతారు కదా, ఇప్పుడు పాప ఇంట్లో లేదని, జగదీష్ మరి కాసేపట్లో బయటికి వెళతాడని తెలిసే బయట కాపు కాశాను. లలిత, నేను ఎంతో కాలం నుంచి నీ మీద కోరికతో ఉన్నాను. అది ఇవాళ తారాస్థాయికి చేరుకుంది. జగదీష్ వచ్చేలాగా. చి, దుర్మార్గుడా, స్నేహితుడి భార్యనని మర్చిపోతున్నావా? అధిక ప్రసంగం చేసి ఆలస్యం చేయకు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. విదిలించిపోయింది. కాని గోపీనాథ్ వదలలేదు. గింజుకుంది. గట్టిగా ఉడిసి పట్టుకుని సోఫాలో పడేశాడు. వదులు వదులు అని అరిచింది. నోరు నొక్కేశాడు. సోఫాకి దగ్గరలో ఉన్న టేబుల్ కోడు పట్టుకుని బలంతో ఒక్క తోపు తోసింది గోపీనాథ్ని. కింద కార్పెట్ మీద పడ్డాడు. వెంటనే టేబుల్ మీద పడింది. అతను లేవకుండా గబాల్న ఆ టేబుల్ని అలాగే నొక్కుంచింది. అతను టేబుల్ కింద గిజగజ తన్నుకుంటున్నాడు. లలిత మరింత గట్టిగా నొక్కింది. టేబుల్ అంచు అతని పీకను నొక్కేస్తోంది. అతని కనుగుడ్లు ఉబ్బిపోతున్నాయి. లలిత వెర్రి కోపంగా టేబుల్ నొక్కుతూనే ఉంది. కారు హారన్, గేటు చప్పుడు విని అప్పుడు ఆగి చూసింది. గోపీనాథ్ గుడ్లు వికృతంగా కనిపిస్తున్నాయి. కాళ్ళు, చేతులు కొట్టుకోవడం ఆగిపోయాయి. టేబుల్ కొద్దిగా పైకెత్తి చూసింది. కదల్లేదతను. అనుమానం వచ్చి టేబుల్ ఎత్తి పక్కన పెట్టి కదిపి చూసింది. గోపీనాథ్ చచ్చిపోయాడు. కెవ్వున అరిచి గబాలను తలుపు తెరిచింది. జగదీష్ పాపని భుజం మీద పడుకోబెట్టుకుని జిమ్మి గొలుసు పట్టుకుని వరండా మెట్లు ఎక్కుతున్నాడు. గుమ్మంలో కొయ్యబొమ్మలా నిలబడింది లలిత. జగదీష్ దగ్గరగా వచ్చినా కదలేదు. నడులల్లి లోపలికి పదా అంటూ పాపని అందించిపోయాడు. కాని లలిత వెరిదాల్లా చూసింది. ఏంటి, ఏమైంది అంటూ కుక్కనక్కడ కట్టేసి లోపలికొచ్చి, రా తలుపువై అని పక్కకు తిరిగి చూసి ఒక క్షణం అర్థం కాని స్థితిలో నిలిచి, గోపీనాథ్, నువ్వు ఇక్కడ? చటుక్కున పాపని సోఫాలో పడేసి లలితని చూశాడు. జుట్టుముడి కొద్దిగా చెదిరి, చీర కొద్దిగా నలిగి పిచ్చిగా చూస్తున్న లలితని, లల్లి, ఏమైంది? అతను ఎందుకొచ్చాడు అంటూ మళ్ళీ గోపీనాథం చూసి, మై గాడ్, అతను చచ్చిపోయాడు, ఎలా, అసలు మళ్ళీ ఎందుకొచ్చాడు అంటూ లలిత దగ్గరకొచ్చి ఆమె భుజాలు పట్టుకుని, చెప్పు చెప్పు, ఏమైంది, ఏం చేశాడు, నువ్వేం చేశావు, ఎందుకు చచ్చిపోయాడు
అని గట్టిగా కుదిపాడు. లలిత గట్టిగా నవ్వి ఆ తర్వాత కోపంతో ఊగిపోతూ చెప్తానండి. గోపీనాథ్ని చంపాను. లేకపోతే నన్ను బ్రతకనీయడు. నా చుట్టూ కాసు కూర్చున్న తోడేళ్లు వీళ్ళు. మీరు సొసైటీ అని కల్చర్ అని చెప్పేవాళ్ల నిజస్వరూపం ఇవాళ బయటపడింది. అందుకే నా చేతిలో చచ్చాడు. మీరు వెళ్ళగానే వచ్చాడు. ఆడదంటే ఆట బొమ్మల్లా చూసే మీకు మీ స్నేహితులు కూడా అలాగే ఉన్నారు. జీవితంటే అర్థం తెలియని వెధవలు మీరు. దారి గమ్యం లేకుండా గుడ్డిగా పోతూ బురదగుంట్లో పడే పిచ్చికొకలు. ఛీ, ఎంతమంది ఆడవాళ్ళని అనుభవించారు. అన్నం తినడం ఎంతో, ఆడదని పొందు అలాంటిది మీకు. పశువులు మీరు. లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే ఇదేనా? మొత్తెక్కిన శరీరాలతో ఒళ్ళు తెలియకుండా ఊగిపోవడం అదొక ఆనందమా? ఒకడి భార్యని మరొకడు చుట్టుకుపోవడం. అందులో తప్పు లేదనుకునే మీరు మామే తెచ్చిన చీర కట్టుకోవద్దని మాత్రం ఎలా అన్నారు? మనసులో పవిత్రత లేకపోతే మాటలో మాత్రమే మిగులుతుంది. దానికి విలువ లేదు. మగాడికైనా ఆడదానికైనా నీతనే సరిహద్దు దాటి రానంత వరకే గౌరవం. అది దాటొచ్చేస్తే మనిషికి జంతువుకి తేడా లేదు. ఇళ్లలో ఉండక్కర్లేదు. స్వేచ్ఛగా బయటే తిరగచ్చు. జీవితం అంటే అర్థమేమిటి? పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా జరిగిన కాలం అని కాదు. అది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. దాన్ని ఒక మహాకావ్యంగా మలుచుకోవాలి. పరీక్ష హాల్లోకి వచ్చిన కుర్రాడికి పేపర్ ఇచ్చి మళ్లీ వెళ్లే ముందు తీసుకుంటారు. ఆ పేపర్ మీద వాడు రాసేదే మనం జీవితంలో చేసే పనులు. పుట్టినప్పటి నుంచి చచ్చేలోగా చేసే పనులే జీవితం అంటే. అటువంటి వరాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇదిగో ఇలాగే చేస్తారు. జీవితపు విలువలు గ్రహించకపోతే, కళ్ళు మూసుకుపోతే ఇలాంటి చావే చేస్తారు. 2 జీవితాలు ఆనందంగా పెనవేసుకుంటే అది సంసారం అవుతుందండి. ఆ సంసారంలో అనురాగం, ఆదర్శం, రాగ తాళాలైనప్పుడు లలితపని విన్యాసంలా పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. కానీ మనిద్దరి మధ్య అనురాగం లేదు, ఆదర్శం అసలే లేదు. అందుకే అడుగులో తడబడి కింద పడి ఒడుపులు కడుతున్నాయి. ఈ అర్ధరాత్రి ఆంధ్రళ్లలో ప్రశాంతంగా ఉంటే మనింట్లో ఈ చావు భయం ప్రళయ తాండవం చేస్తోంది. ఆగు, గట్టిగా అరవకు, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆగను, అరుస్తాను, అందరినీ పిలుస్తాను, ఫోన్ ఎత్తి పోలీసులను రప్పిస్తాను, నలుగురికి జరిగిన విషయం చెప్తాను. నా జీవితం ఎంత ఆనందంగా ఉందో చూడమంటాను. పేపర్లోకి ఎక్కుతాను, కోర్టులో నిలబడతాను. వెచ్చలవిడిగా తిరిగే మగవెదవలకి వీడి గతే పడుతుందని చెప్తాను. మనసులేని మనుగళ్ళలో నాలాగే ఏడుస్తూ సంసారం చెయ్యాలని, భార్యని గౌరవించలేని ఇంట్లో నాలాగే దోషిగా నిలబడాల్సి వస్తుందని అందరికీ చెబుతాను. అబ్బా లల్లి, జగదీష్ తల కొట్టుకున్నాడు. ఛ, నా పేరు లల్లి కాదు, లలిత. ఇంకా మీ లల్లిగా ఉంటాననుకున్నారా? ఎంతకాలం మీ మాట విన్నందుకే నాకు ఈనాడు ఈ గతి పట్టింది. ఈనాడు ఈ పార్టీ చేయకపోతే వీడు నా ఇంటికి వచ్చేవాడే కాదు, నా చేతులు చచ్చేవాడు కాదు. నేను మీ సొసైటీలో తిరిగే అందరి ఆడాళ్ళలాగే అనుకుంటున్నాడు, అందుకే చచ్చాడు. గుర్తించుకోండి, అందరూ ఒకలాగే ఉండరు. ఆడది తలుచుకుంటే ఎంత పనైనా చేస్తుంది. దిక్కుమాల పార్టీలు తగలయ్యా, ఎంతకన్నా మంచి కాలక్షేపం లేదా? ఇవాళ కృష్ణవేణి వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. పవిత్రంగా ఉపవాసం ఉండి 10 మందిని పిలిచి దివ్య జ్యోతులు వెలిగించి భగవంతుణ్ణి సేవించుకుంటున్నారు. అదే సమయంలో మనం ఇక్కడే గుడ్డి దీపం వేసుకుని సీసాలు పట్టించి కళ్ళు మూసుకుని గంతులు వేశాం. ఈ కుప్పి గంతుల కోసం, ఈ చండాలం కోసం పసిదాన్ని పరాయింట్లో దాచాం. ఆత్మవంచన చేసుకున్న బ్రతుకులు చచ్చిన వాళ్లతో సమానం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడే చచ్చిపోయాను, చస్తూనే బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? పాప కోసం, నా కవిత కోసం. కానీ ఈనాడు ఆమె గొంతు దుఃఖంతో బొంగురుపోయింది. నేనింక నిజంగానే చావాలి. నా పాప ముందు దోషిగా నిలబడలేను, హంతకిగా బ్రతకలేను. అసలు ఇంట్లో ఈ నరక కోపంలో ఉండను అంటూ దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. లల్లి దగ్గరకొచ్చి లలితని పట్టుకున్నాడు జగదీష్. ఒక్కసారి విదిలించి దూరంగా జరిగి, నన్న పేరుతో పిలవకండి, నన్ను ముట్టుకోకండి, నా జీవితం నాశనం చేసిన రాక్షసులు. ఈనాటితో మీకు నాకు సంబంధం తీరిపోయింది అంది కోపంగా. జగదీష్ మాట్లాడలేకపోతున్నాడు. లలితని చూస్తే భయం వేస్తోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లలితని నేరస్తురాలిగా చెప్పాల్సి వస్తుంది, కానీ ఆమె పవిత్రత గర్వంగా ఉంది. ఆమె నీతిని రెండోసారి రుజువు చేసుకుంది. లలితని జాలిగా చూస్తూ ఫోను డైల్ చేశాడు. చేశాక పాపని అక్కడ సోఫాల నుంచి ఎత్తుకుని గదిలో పడుకోబెట్టొచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చాడు. అటు స్నేహితుని శవం, ఇటు నేరస్తురాలు భార్య. దీనికి అంతకీ ఎవరు కారణం? అతని గుండెల్లో మొదటిసారిగా ఆవేదన మొదలైంది. తెల్లవారేసరికి పేపర్లో వార్త. ఫలానా జగదీష్ భార్య లలిత ఫలానా డాక్టర్ గోపీనాథ్ని హత్య చేసింది. వివరాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం నాని వచ్చి విషయం తెలుసుకుని అమ్మా అంటూ లలిత పాదాలు పట్టుకుని ఏడ్చాడు. మంచి వాళ్ళకి రోజులు కావమ్మా. మీరు చేసిన పనిని అందరూ తిడతారు, కానీ ఆ డాక్టర్ బాబు పైన అంతా జాలి చూపెడతారు. మీ సంగతి నాకు తెలుసునమ్మా అని ఏడ్చాడు. పని మనిషి లలితని భయంగా చూసింది.
ఇరుగు పొరుగు, అమ్మో రాత్రి ఆ ఇంట్లో హత్య జరిగిందా, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఇద్దరూ కలిసే చేశారేమో అనుకుని ఇళ్లలో నుంచి తుమ్మి చూస్తున్నారు. గోపాల్ రాబోతే వాళ్ళింట్లో వాళ్ళు అడ్డుకొని రాని లేదు. 10 గంటలు దాటేటప్పటికి కృష్ణవేణి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చింది. హాల్లో ఒక కుర్చీలో జగదీషు, మరొక చోట లలిత కూర్చునున్నారు. నాని మాత్రం పాపకి కావలసినవన్నీ ఇస్తున్నాడు. పని మనిషి వరండాలో కూర్చుంది. ఫ్యాక్టరీకి సెలవిచ్చారు. వాళ్ళంతా ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. రాత్రి పార్టీకొచ్చిన పెద్ద మనుషులు మాత్రం గోపీనాథును ఉంచిన చోటుకి వెళుతున్నారు. వాళ్ళు జగదీష్ ఇంటికి రాలేదు. కృష్ణవేణి వస్తూనే లలిత అని ఆశ్చర్యంగా చూసింది. లలిత బ్రతుకున్నట్టు లేదు. మాట పలుకు లేకుండా బొమ్మలా కూర్చుంది. 2 సార్లు పిలిచాక లలిత అని కౌగిలించుకుంది కృష్ణవేణి. అప్పుడు లలిత చిన్నగా నవ్వి, నేను హత్య చేశాను కృష్ణవేణి అంది మెల్లగా. కృష్ణవేణి బౌరుమని ఏడ్చింది. తర్వాత జగదీష్ చెప్పి వాళ్ళ ఊరికి టెలిగ్రామ్ ఇప్పించింది. ఎందుకే, పేపర్లో పడింది చాలదు, దేశమంతా తెలుస్తుంది అంది లలిత. కృష్ణవేణి మళ్ళీ ఏడ్చింది. ఏడవకు, నేను రాత్రి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇంటికొచ్చాను. నువ్విప్పుడు ఏడిస్తే తర్వాత తీర్పు విన్నాక ఏడవడానికి కన్నీళ్లు మిగలవు అంది లలిత వేదాంతిలా. మళ్ళీ ఏడ్చింది కృష్ణవేణి. 2వ రోజు మధ్యాహ్నం శేషాచలం గారు, సత్యవతమ్మ, చంద్రం వచ్చారు. అమ్మ లలిత అంటూ వచ్చి కూతుర్ని గట్టిగా కౌగిలించుకుని, ఏంటమ్మా ఈ అప్రతిష్ట అంటూ ఏడుపు మొదలుపెట్టింది. తల్లి కౌగిట్లో ఇంతవరకు బిగపట్టుకున్న దుఃఖం కట్టు తెంచుకుంది. అమ్మా అంటూ లలిత కూడా ఏడ్చింది. జగదీష్ బయట వరండాలో కూర్చున్నాడు. వాళ్ళు అతనితో మాట్లాడలేదు. కన్నీళ్లు తుడుచుకుని, అపశృతి పలికిన జీవితాల్లో అప్రతిష్ట కాక ప్రతిష్టలు ఎలా వస్తాయమ్మా అంది లలిత. అసలేం జరిగిందమ్మా అంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు. చంద్రం లలితని చూస్తున్నాడు. లలిత ఎంత పనిచేసిందా అని నమ్మలేకపోతున్నాడు. 2 రోజుల నుండి ఆ ఇంట్లో వంటలు లేవు. ఆ సమయంలో కృష్ణవేణి వాళ్ళ ఇంటి నుంచి క్యారీలు తీసుకునొచ్చింది. అత్తయ్యగారు మీరొచ్చారా, చూడండి లలిత ఎంత ఆపదలో చిక్కుకుందో. నీకు తెలిసినా కృష్ణవేణి, ఏ విధంగా జరిగింది ఇదంతా ఆత్రంగా అడిగారు శేషాచలం గారు. నాకు తెలీదండి. తెలిసి వచ్చేసరికి అంతా అయిపోయింది. లలిత దేనికి సరిగా జవాబు చెప్పడం లేదు. చంద్రం ముందుకొచ్చి, లలిత నిజంగా నువ్వు ఆ డాక్టర్ని చంపావా అని అడిగాడు. లలిత చంద్రం వైపు చూసి పేలవంగా నవ్వింది. మావయ్య, నిజంగానే నేను ఆ డాక్టర్ని చంపాను. ఆత్మరక్షణ కోసమే చంపాను. ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో వివరంగా చెప్తాను. నా జీవితంలో దాచుకున్న రహస్యం ఈనాడు మీ అందరికీ చెప్తాను. ఇంతకాలం మీ అందరి దృష్టిలో నేను డబ్బు కలదాన్ని, భర్త పెద్ద ఉద్యోగం చేసేవాడు కావాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం కాదని ఈ జగదీష్ని చేసుకున్నానని మీరంతా నన్ను నిరసించారు. కానీ కాదు మావయ్య, నాకు డబ్బాస్ లేదు, పదవులు కావాలనుకోలేదు. నిజం మావయ్య. లలిత కంఠం దుఃఖలు లొంగలు చుట్టుకుపోయి మాటలు సరిగ్గా రావడం లేదు. గుటకలు మింగి, ఆనాడు రాత్రి 3 ఏళ్ల క్రితం జగదీష్ మొదటిసారిగా మా ఊరొస్తున్నప్పుడు నువ్వు నాన్న వెళ్ళి తీసుకొచ్చారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం హై స్కూల్ చదువు పూర్తి చేసినప్పుడు చూశాను బావని. తర్వాత మళ్ళీ పెద్దవాడై చదువు పూర్తి చేసుకుని వచ్చాక చూశాను. బాగా పెరిగిపోయాడు, యువకుడయ్యాడు. సిగ్గనిపించి నేను అసలు మాట్లాడలేదు. మర్నాడు అమ్మా నాన్న పొరుగురు పెళ్లికెళ్లారు. నువ్వేమో పనుందని మునసబ్ గారింటికి వెళ్ళావు. సన్నగా వాన మొదలైంది. అదే తగ్గిపోతుందనుకున్నాను. రంగడు ఇంటికి వెళ్ళిపోయాడు. వర్షం పెద్దదైంది. కింద నేనున్నాను. పైన మేడ మీద గదిలో బావున్నాడు. జొల్లు బాగా పడుతోంది. వీధి తలుపు వేశాను. కింద తలుపులన్నీ వేశాను. మేడ మీద నా గదిలో కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. బావ నీ గదిలో ఉన్నాడు. నా గదిలో టేబుల్ మీద పుస్తకాలున్నాయి. తడిసిపోతున్నాయి కాబోలనుకుని గబగబా పైకి వెళ్ళాను. గది తలుపులు తెరచి కిటికీ తలుపులు పెట్టి వెనక్కి తిరిగాను. అంతే. బావ గుమ్మంలో నుంచునున్నాడు. భయం వేసింది. బావ మామూలుగా లేడు. తాగి మత్తెక్కున్నాడు. తను తెచ్చుకున్న సీసా పట్టించినట్టున్నాడు. లే దారిలో, నేను వెళ్ళాలి అన్నాను. నవ్వాడు. వెళ్ళొచ్చును, తొందరే. ఇప్పట్లో కింద ఎవరూ రారులే. నేను నీ బావనే కదా, నువ్వు నా మరదలివి, సరసాలాడుకుంటే తప్పేం లేదు అని ముందుకొచ్చాడు. పిచ్చి మాటలు మాట్లాడు, చాలే సరసం. నేను పెళ్లి కాబోతున్న దాన్ని, నాతోనే నీ సరసం, జరుగు ముందు అన్నాను. వెకిలిగా నవ్వి, నిక్షేపంగా పెళ్లి చేసుకో, నేనేం అడ్డురాను. ఎటు పెళ్లి చేసుకుంటున్న దానివే కనుక ఈ మాత్రం ఎంజాయ్మెంట్కి ఏం తప్పులేదు. ఫారెన్లో ఎంతో మందిని చూశాను గాని నీ అందం ముందు నా కళ్ళు చెదిరిపోతున్నాయి. కాదను లలిత అంటూ చేయి పట్టుకోబోయాడు. ఈడ్చి లెంపకాయ కొట్టాను. నీచుడా, నాన్నమ్మ ఇంట్లో లేరని, మామయ్య బయటకు వెళ్ళాడని ఎంత శాసిస్తున్నావా? నువ్వు విదేశాల్లో ఎన్ని బాగోతలాడితే నాకేం? నా సభ్యత సంస్కృతి వేరు. పెళ్లి కాకముందు పెడదారి తొక్కితే ఆ పెళ్లికి పవిత్రత ఏమిటి? మనస వాచ కర్మేణ
త్రికరణ శుద్ధిగా ఉన్న ఇద్దరి మనసుల్ని జీవితాల్ని కలిపేదే పెళ్లి. నీలాంటి వాడికి పెళ్లికి అర్థం ఏం తెలుసు? ఇదా ఇన్నాళ్ళు నువ్వు నేర్చుకున్న చదువు? మందులు తయారు చేయడం అనుకుంటున్నావా? మనుషులతో ఆటలాడుకోవడం అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది శీలం, ప్రాణం కన్నా విలువైంది అది. దాన్ని పోగొట్టుకుంటే బ్రతికే లేదు. నా జీవితం మావయ్యకి అంకితం. ఇంతకాలం నుంచి ఒకే చోట పెరుగుతున్నా ఎటు మా ఇద్దరికి పెళ్లి తప్పదని తెలిసినా మామయ్య ఎప్పుడూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. అది సంస్కారం అంటే. అంతేగాని ఎవరో చూడడం లేదని, ఎవరికీ తెలియదని తప్పుడు పనులు చేస్తారా? మనస్సాక్షి లేదు? నీకు తప్పు లేదనుకుంటే బయట నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. కానీ మా ఇంట్లో నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను, జాగ్రత్త. నడు ముందు బయటికి అని అరిచాను మావయ్య. బయట వర్షం హోరును కురుస్తోంది. నువ్వు నీ నీతులు చాలు, ఏంటో వాగుతున్నావు. ఆ చంద్రంగాడి కన్నా తీసిపోయానా అని గట్టిగా పట్టుకున్నాడు. గింజుకున్నాను, తన్నుకున్నాను, అరిచి గగ్గోలు పెట్టాను, గిల్లాను, రగ్గాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రతిఘటించాను. ఆ తర్వాత ఓడిపోయాను మావయ్య, ఓడిపోయాను. వర్షంతో పాటు నేను బోరుని ఏడ్చాను, జుట్టు పీక్కున్నాను, తల బాదుకున్నాను, నేలపడి దొర్లి ఏడ్చాను. కానీ ఏం మిగిలింది? నేను లోకం తెలియని పసిమొగ్గను. వాడు ఎన్నో డకీలు తిన్న అనుభవజ్ఞుడు. అందుకే నన్ను ఓడించాడు. ఇంకా ఎందరిని ఓడిస్తాడో? చటుక్కున లేచి కూర్చున్నాను. కానీ దానివల్ల వాడిని మీరంతా చంపేస్తారు. ఊళ్ళో నానా గొడవ అవుతుంది. నువ్వు నాన్న జైలుకి వెళతారు. అమ్మ పిచ్చెక్కి చస్తుంది. అందుకని ఏం చెయ్యాలనుకున్నాను. ఇంత అల్లరి పెట్టి ఏమీ ఎరగనట్టు నీ గదిలో మంచం మీద పడుకున్నాడు. నేను వెళ్ళి వాణ్ణి చంపేసి నేను చచ్చిపోతే నయమనుకున్నాను. కానీ వాడు చావకపోతే ఏదీ చేయలేను. విషయం మీకు చెప్పినా గొడవే, చెప్పకపోతే నేను భరించలేకపోతున్నాను. ఆ పరిస్థితుల్లో నాకు తట్టింది మావయ్య. నువ్వొకసారి మన ఊళ్ళో ఉన్న సొంతని అసహించుకుని చెప్పిన సంగతి. ఆడది చెడిపోతే అది పరిస్థితుల ప్రభావమైనా ఇష్టపూర్వకంగానైనా సరే మరొక పురుషుడు క్షమించి పెళ్లి చేసుకోవడం మహాతత్వం. ఏదో సమయంలో వాడికి గుర్తురాక మానదు అన్నావు. అయినా ఒకసారి శీలం చెడిన ఆడదంటే నీకు అసహ్యం అన్నావు. సుమతిని ఎవరో రౌడీ ఏదో చేస్తే తల్లిదండ్రులు గుట్టుగా దాచి నారాయణరావుకిచ్చి పెళ్లి చేశారు. ఆ నారాయణరావు మీద నీకు జాలిగా ఉందనేవాడివి. ఆ పెద్ద కొడుకి వాడి పోలికలే లేవు అనేవాడివి. నీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. నేను గుట్టుగా దాచి నిన్ను పెళ్లి చేసుకుంటే ఒకవేళ పుట్టిన బిడ్డకి వాడి పోలికలొస్తే ఇంక నువ్వు సహించలేవని, మన సంసారం నరకం అవుతుందేమో అని, నువ్వు అప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటావో అని నా మెదడులో గబగబా ఆ దృశ్యాలన్నీ గిర్రుని తిరిగాయి. మరింకేం చెయ్యాలి? అసలు అన్నింటికీ మూలం వాడే కనుక వాడి మీద కోపం, కసి, పగ ఉప్పెన్లా ముంచుకొచ్చాయి. వీడిని వదిలేయకూడదు. చంపలేను, చంపించలేను. అందుకని వాణ్ణే పెళ్లి చేసుకుని ఏడుస్తూ బ్రతకాలి. నేను ఏడుస్తూ వాణ్ణి కూడా ఏడిపించాలి అనుకున్నాను. నా మనో ప్రపంచంలో ఈ భావాలు, ప్రశ్నలు, జవాబులు అన్నీ తిరగడానికి 30 గంట పట్టింది. గబాలను లేచి నుంచున్నాను. ఎప్పట్లా తల సర్దుకుని బావ గదిలోకి వెళ్ళాను. అవును మావయ్య, వెళ్ళాను. చూడు, ఇక నా పెళ్లి నీతోనే జరగాలి అన్నాను. బావ కళ్ళు విప్పి చూసి అదిలా అన్నాడు. ఎలాగేంటి? నేనిప్పుడు చంద్రాన్ని చేసుకోలేను. మలినమైన నా బ్రతుకును మావయ్యతో పంచుకోలేను అన్నాను. నాన్సెన్స్, ఇదేమన్నా వస్తువా? మలిన పడిందా? ఏది? నాకు నిన్ను చూస్తుంటే అలాగని ఏమీ అనిపించడం లేదే. అనుకోవడంలో ఉంది అన్నాడు. ఈ నాన్సెన్స్లు, గోను సంచులు తీసి అవతల పెట్టు. మందుల మీద చూపే ఎక్స్పెరిమెంట్లన్నీ మనుషుల మీద చూపించొచ్చు అనుకుంటున్నావేమో. ఆ మందులు కూడా రియాక్షన్ చూపిస్తాయి. ఒక దాని గుణం మరొక దానికి సరిపడకపోతే. అలాగే మనిషికి మనిషికి ఘర్షణ వస్తుంది. ఇందాక నీతో ప్రతిఘటించాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నేను ఇక నీతోనే జీవితం సాగించాలనుకుంటున్నాను అన్నాను. ఏడ్చినట్టే ఉంది. ఏదో నేను దగ్గరికి వచ్చానని ఇంక నన్నే చేసుకుంటానంటావా? నీలాంటి పల్లెటూరు ముఖాన్ని చేసుకుని నా లైఫ్లో ఏం అనుభవించాలి? ఇంతకాలం నుంచి ప్రేమించిన చంద్రాన్ని వదిలి నన్ను పెళ్లి చేసుకుంటానంటేవేం? నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నాతో జన్మంతా ఎలా ఉండగలవు అని దబాయించాడు. చచ్చినట్టుంటాను. ఏం చేయను? ప్రేమించిన వాడిని మోసగించలేను. అంతకన్నా ఇష్టం లేకపోయినా నీతో కోపరం చేస్తాను అన్నాను మావయ్య. అయితే మనసు వాడికి మనిషి నాతోనా? వండర్ఫుల్ ఐడియా. కానీ లలిత, అది నాకు నచ్చదు అన్నాడు. ఏం? ఎందుకు నచ్చదు? నువ్వు చెప్పిన నీతే కదా. ఇందాక నువ్వు చెప్పలేదా? ఎటు పెళ్లి చేసుకుంటున్నావు కదా, కాస్త ఎంజాయ్ చేస్తే ఏం తప్పులేదన్నావు. అప్పుడు మావయ్య మాత్రం ఎలా ఇష్టపడతాడు? అతనికి చెప్పొద్దంటావు. అది మాత్రం ఎలా సహించగలను? నీకు చెప్పబట్టి కదా నేను మావయ్యని ప్రేమిస్తున్నానని తెలిసింది. నేను కూడా నీకు చెప్పలేదనుకో, అప్పుడు నీకెలా తెలుస్తుంది నా మనసు? దొంగ తిరుగుడు మాటలు చెప్పకు. నేనింక మావయ్యని చేసుకోలేను. మనసంటావా? చంపుకుంటాను. పెళ్ళయ్యాక భర్తనే ప్రేమించగలుగుతుంది ఏ ఆడదైనా. వాడు ఎలాంటి వాడైనా వాడి కోసం సర్వం వదులుకోగలుగుతుంది. లేదంటావా? నేనిప్పుడు మావయ్య రాగానే అంతా చెప్పేస్తాను.
అసలు నేను బ్రతకనివ్వడు. తర్వాత నేను బ్రతకను. ఇంకా నా సంగతి తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరు. అందుకని మనిద్దరం బ్రతికుండాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు పెళ్లి ఒప్పుకో. ఇప్పుడు జరిగిన విషయం మనిద్దరి మధ్య ఉండిపోతుంది. అప్పుడు నువ్వు నా భర్తవి గనుక నిన్ను గౌరవించాల్సిన బాధ్యత నాకుంటుంది. నేను ఎవరికీ ఏమీ చెప్పను. లేకుంటే తెల్లవారులోగా నీ శవం నా శవం కలిసే పాతి పెట్టాల్సి ఉంటుంది. ఎప్పటికైనా తెలిసిందా శీలానికి ఎంత విలువుందో అని రౌద్రమూర్తిలా అరిచాను మావయ్య. ఏమనుకున్నాడో బావ కొంచెం సేపు అయ్యాక, అయితే మన పెళ్లికి వాళ్ళు ఒప్పుకుంటారా? నేను పెళ్లికి ఒప్పుకుంటే నన్ను గౌరవిస్తారంటున్నావు. ఇప్పుడు జరిగిన సంగతి ఏమీ చెప్పనంటున్నావు. మరప్పుడు మీ మావయ్య మా మావయ్య మన పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అని అడిగాడు. అదంతా నేను చెప్పుకుంటానన్నాను. అయితే సరే అనేశాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. తర్వాత సంగతి నీకు తెలుసు కదా మావయ్య. వర్షం తగ్గాక నువ్వు వచ్చావు. నేను మామూలుగా కిందున్న గదిలోనే ఉన్నాను. నా గుండెల్లో అగ్నిజ్వాలలు మండుతున్నాయని నీకు తెలీదు. నువ్వు మామూలుగా నన్ను పలకరించి కాళ్ళు చేతులు పడుకున్నావు. ముందు సేవడంతా వర్షానికి తడిసిపోయింది. అందుకని లలిత, నేను పైన నీ గదిలో పడుకుంటాను, పర్మిషన్ ఇస్తావా అని అడిగావు. దానికేం మావయ్య, పడుకో అని నవ్వాను. ఎలా నవ్వగలిగానో నాకే తెలీదు. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నీతో కలిసి ఆడిన ఆటలు మాటలు అన్నీ గుర్తు చేసుకున్నాను. తాతయ్య చచ్చిపోయే ముందు నన్ను దగ్గరకు తీసుకుని మావయ్యతోనే ఉండమ్మా, వాణ్ణి వదలకు తల్లి అన్నాడు. చిన్నపిల్లని అర్థమేమిటో తెలియకపోయినా, ఓ అలాగే తాతయ్య, మావయ్య చేయి గట్టిగా పట్టుకుంటానని ఖండితంగా చెప్పాను. అవన్నీ గుర్తుకొచ్చాయి. మన ఫోటోలు కూడా చేతులు పట్టుకుని తీయించుకున్నాం. నీ వెంట తిరిగిన పొలం గట్లు, చెరువు గట్టు, కోవెల ఆవరణ అన్నీ ముందు నిలిచాయి. వీటన్నింటికీ చేసిన మన బాసలన్నీ ఒమ్ము చేస్తున్నాను కదా అని ఏడ్చాను. నీకు ఎలా చెప్పాలని మదన పడ్డాను. అమ్మా, నువ్వు పెళ్లికి ఎందుకు వెళ్ళావమ్మా అని ఆక్రోశించాను. ఈ వర్షం ఎందుకు పడాలి అని తిట్టుకున్నాను. ఆ పుస్తకాలు తడిసిపోతాయి అని నేను మేడ మీదకి ఎందుకు వెళ్ళానని తల బాదుకున్నాను. మంచివాళ్ళు ఎప్పుడూ మంచిగానే తలుస్తారు. బావని మంచిగానే ఉంటాడనుకున్నాను. కానీ వాడికి ఇలాంటి ఉప్పెన బుద్ధి కలుగుతుందేమో అని ఊహించలేకపోయాను. అందుకే పెద్దలు కీడించి మేలించమన్నారు. ఏమనుకుంటే ఏం లాభం? ఆ రాత్రి నా పక్కంతా తడిసింది. తెల్లవారింది. ఆ ఉదయం నా హృదయఘోష మీకు తెలీదు. ఆ రోజే బావ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేలాగా నీకు నా ఉద్దేశం చెప్పి నీ ద్వారా అమ్మని నాన్నని ఒప్పించాలి. నువ్వు ఒప్పుకుంటావు. కానీ నేనెలా చెప్పాలి? ఆగు లలిత, ఆగు. నువ్వు అక్కడే చేసావు పొరపాటు. నేను నీ మీదుండే ప్రేమాభిమానాల చేత ఒప్పుకున్నాను గాని నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు తెలుసా? పోనీ నువ్వైనా రహస్యంగా నన్ను అడిగావా? ఈ విధంగా జరిగింది కనుక అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని నాకు చెప్పలేదు. ఆ రహస్యాలు మీ మధ్య దాచుకోవాలనుకున్నావు. నేను ఎవరో ఆడపిల్లల విషయం చెప్పాను. సుమతి బుద్ధిపూర్వకంగా తప్పు చేసిందని నాకు తెలుసు. అందుకని విమర్శించాను, అసహించుకున్నాను. కానీ లలిత, నిన్ను ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాను. యాక్సిడెంట్లుగా జరిగిన సంఘటనని క్షమించలేననుకున్నావా? ఏదైనా ఒక మాట చెప్తే దాన్నే పట్టుకుని ముక్కుకు సూటిగా పోతే ఎలా? కొన్ని పనులు సమయస్ఫూర్తిని బట్టి చెయ్యాలి. ఈ పరిస్థితిలో ఏం చేయను మావయ్య అని నన్ను సలహా అడిగితే తప్పనుకున్నావా? నువ్వు నా దగ్గరకొచ్చి నేను బావను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే అదిరిపోయాను. నాకెందుకో అతన్ని చేసుకోవాలనిపిస్తుంది అన్నావు. నేను ఎన్ని కారణాలు అడిగినా అదేం కాదు. నాకెందుకో అతనంటే ఇష్టం కలుగుతోంది. ప్లీజ్ మావయ్య, నన్ను ఇంకేమీ అడకు, ఈ పెళ్లి జరిపించు అన్నావు. నేను నిన్ను అడగలేదు. ఏదైనా జరిగిందా? అతను నిన్ను ఏమైనా అడిగాడని? కానీ నువ్వు ఏమీ లేదన్నావు. అప్పుడు నేను ఏమనుకోవాలి? నీకు డబ్బు మీద, పదవుల మీద ఆశ కలిగిందని, నా పట్ల నిరసన చూపిస్తున్నావని అనుకున్నాను. అయినా నీ కోరిక తీర్చాలని నీ పెళ్లికి ఏర్పాట్లు చేయించాను. జగదీష్ ప్రయాణం వాయిదా వేసి తొందరలో ఉన్న ముహూర్తానికే మీ వివాహం జరిపించాం. అప్పుడు ఊళ్ళో అందరికీ నేను చులకనయ్యాను. చదువు అంత మాత్రం, ఆస్తి అంత మాత్రమే. జగదీష్ అక్కడ చంద్రం కంటే 1000 రెట్లు పైన ఉన్నాడు. అందుకే లలిత ఇష్టపడి ఉంటుందని మా స్నేహితులంతా అనుకున్నారు. ఏమనుకున్నా నువ్వు కోరిన ప్రకారం చేశాను కదా అని తృప్తిపడ్డాను. కానీ నీ జీవితం ఇన్ని గతుకుల మధ్య ఏడుస్తోందని నాకేం తెలుసు? విపరీతంగా చలించిపోతున్నాడు చంద్రం. ఎంత పనిచేసావు లలిత, తల్లిని కదా, నాకైనా చెప్పకూడదటే అంటూ ఏడ్చింది సత్యవతమ్మ. పిచ్చిది, ఇదెప్పుడు ఇంతే. నేనింకా నువ్వు ఇష్టపడే చేసుకున్నావని నా ఉత్తరంలో తిట్టాను వేరు లలిత అంటూ బాధపడింది కృష్ణవేణి. శేషాచలంగారు చివ్వున లేచి, ఏడి దౌర్భాగ్యుడు, నరికి పోగులు పెట్టి నేను నా కూతురుతో పాటు జైలుకి పోతాను అంటూ బయటికి వెళ్ళబోయారు. అదిగో అందుకే నేను మీకు ఆనాడు చెప్పలేదు అని ఆపింది లలిత. కాని చెప్పవలసింది నాకు లలిత అన్నాడు చంద్రం. మావయ్య అంటూ దోసిట్లో ముఖం దాచుకుంది. శేషాచలంగారు బయటకొచ్చారు. జగదీష్ అక్కడ లేడు. లలిత లోపల ఆనాటి గాథ మొదలు పెట్టగానే గేటు తీసుకుని వెళ్లిపోయాడు.
ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం లలిత, ఊరుకో. నీ కూతురు కవిత నీ భర్త జగదీష్తో నీ జీవితం ముడిపడిపోయింది కదా. కృష్ణవేణి మాటలు పూర్తి కాక మునిపే వెర్రిగా నవ్వింది లలిత. ఇంకెక్కడి జీవితం, మొన్న రాత్రి పార్టీ మొదలైనప్పుడే నా జీవితంలో విషమ గడియలు దాపురించాయి. ఆ రాత్రి 11 గంటల సమయంలో గోపీనాథ్ నా చేతిలో చావడానికి వచ్చినప్పుడే నా జీవితం నిలువునా కూలిపోయింది. జగదీష్ నన్ను ఓడించినప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకుని గెలిచాను. గోపీనాథ్ నన్ను లొంగ తీసుకోవాలని వస్తే అతన్ని చంపి మళ్లీ గెలిచాను. నా జీవితంలో నీతి నిజాయితీలో నేను ఓడిపోలేదు. కానీ సమాజం దృష్టిలో నేను ఆశపోతుని, వ్యామోహాల పుట్టని, హంతకిని. ఈటిల్లాంటి మాటలన్నీ నా గుండెల్లో దించుకుని భరించుకోగలను. కానీ రేపు నా కవిత పెద్దదై నా వైపు అసహ్యంగా చూసే చూపు, ఆ చూపు తుపాకీ గుండెలా దూసుకుపోతోంది నా గుండెల్లో. అది నా దగ్గర ఉండడానికి ఇష్టపడకపోతే, దగ్గరికి రావడానికి నిరాకరిస్తే, అప్పుడు నువ్వు ఆదరించి దగ్గరికి తీసుకుంటావా మామయ్య? తల్లిని కన్నపిల్లలు చేదరించుకోవడం ఏమంటారు? ఎవరలా చేయరంటారా? కాదు, చేదరించుకోవడము, అసహించుకోవడము నేను చూశాను. నాని వాళ్ళమ్మ కోసం వెళ్లి చూసి పలకరించకుండా వెనక్కి తిరిగి వచ్చాడట. వాడికిప్పుడు వాళ్ళమ్మంటే అసహ్యం. నా కవిత కూడా నేను జైలుకి వెళ్ళొస్తే ఎంత క్రూరంగా కనిపిస్తానో. ఊరుకోమ్మ లలిత, నువ్వు జైలుకి వెళ్ళవు. ఆడదాని మీద దుర్మార్గం చూపితే నీతిగల ఆడది ఎవరైనా ఎదురు నిలిచి ఆత్మరక్షణ చేసుకుంటుంది. కర్మవశాత్తు వాడు చేస్తే అది వాడి దురదృష్టం, నీకేం శిక్ష పడదు అంటూ తల్లి కృష్ణవేణి ఓదార్చారు. చంద్రం అక్కడి నుంచి కదిలి బయటికి వెళ్ళాడు. లలిత గారిని నువ్వు ఎరుగుదువా? హాయ్, ఎరక్కపోవడమేటండి? 3 ఏళ్ల నుంచి ఆరింట్లో పనిచేస్తున్నానండి. ఆవిడ ఎలా ఉంటారు? సత్తని సుఖనాగా ఉంటారు. మీరంతా చూడలేదండి? అబ్బబ్బా, అది కాదమ్మా, ఆవిడ గుణం ఎలాంటిది అని. భలే ఊరే, ఆయుసం నాకెట్టా తెలుతుందండి? ఎక్కడో దొడ్లో పని చేసుకునేదాన్ని. ఆవిడ గుణం నేనెట్టా తెలుసుకోగలనండి? పోనీ ఆవిడ నిన్ను ఎప్పుడైనా కోపడేదా? ఇంటికి ఎవరైనా వస్తే కేకలు వేసేదా? రామరామ, ఆ అమ్మకు అసలు నోట్లో నాలికెళ్లేదండి. సరే, ఆవిడ తరచూ స్నేహితుల ఇళ్లకు వెళ్లేదా? పోనీ వాళ్ళింటికి ఎవరైనా వచ్చేవారా? ఏటో బొత్తిగా ఆ సరదా లేని మనిషండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండిపోదండి. బాబుగారే తీసుకెళ్లేవారు. ఐసి. సరే, మరొక ప్రశ్న. డాక్టర్ గారు హత్య చేయబడ్డ రోజున వాళ్ళింట్లో పార్టీ జరిగింది కదా, నీకు తెలుసా? భలే ఓరే, ఇదేం ప్రశ్న? ఆ పార్టీకి నేనే కదా కోడి పొలవ చేసిందాన్ని. నేను చేస్తే మరింక తిరుగులేదండి. పాపం ఆ లలితమ్మ గారికి కోడి అరుపు వింటేనే భయం. లోన ఎక్కడో కూకున్నారండి. ఓహో, సరే, నువ్వు వెళ్ళొచ్చునమ్మా. హాయ్, అలాగేనండి. కాని బాబు, నాకు ఆ లలితమ్మ గారు డాక్టర్ బాబుని చంపారంటే నమ్మకం లేదండి. నా మనసులో మాట చెప్తున్నాను, మీ మనసులో ఉంచుకోండి. బోను దిగే ముందు వకీలు చెవి దగ్గర గుసగుసలాడి మరీ దిగింది పని మనిషి. వకీలు సాక్షుల్ని పిలుస్తున్నాడు. మీ పేరు? కృష్ణవేణి. మీకు ఆవిడికి ఏంటి సంబంధం? చిన్నప్పటి నుంచి స్నేహితులం. డాక్టర్ గోపీనాథ్ హత్య చేయబడ్డ రోజు వారింటికి మీరు వెళ్లారా? అవును, వెళ్ళాను. మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం రమ్మని పిలవడానికి వెళ్ళాను. మరి ఆవిడొచ్చారా? లేదు, నేను పిలిచినప్పుడే ఆయన కోసం ఆయన ఆఫీసు వాళ్ళంతా వస్తారట, అందుకోసం చిన్న పార్టీ ఇస్తున్నామని చెప్పింది. చూడండి, ఒక చిన్న ప్రశ్న. మీ స్నేహితురాలి ప్రవర్తన ఎలాంటిది? కృష్ణవేణి నవ్వింది. శీలం కోసం ప్రాణాన్నైనా విడుస్తుంది, కానీ తప్పుడు పని చేయదు. కానీ ఇప్పుడు మరొకరి ప్రాణం తీశారు. తప్పని పరిస్థితుల్లో ఏ ఆడదైనా అంతే. సరే, మీరు వెళ్ళొచ్చు. సాక్ష్యానికి పనికిరాని వాళ్ళు 3 ఉండిపోయారు. నాని, పాప, కుక్క. నానికి మైనార్టీ తీరలేదు. ఇరుగు పొరుగు వారెవరూ ముందుకు రాలేదు. పార్టీకి వచ్చిన పెద్దలందరూ ఒకే మాట చెప్పారు. జగదీష్ ఎప్పుడు ఇంట్లో పార్టీలు చేయలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. గోపీనాథ్ మాతో పాటే ఇంటికి వెళ్లిపోయాడు అన్నారు. డాక్టర్ రిపోర్టు ప్రకారం హత్య రాత్రి 10-11 గంటల ప్రాంతంలో జరిగిందని తేలింది. 10:30 వరకు అందరూ అక్కడే ఉన్నారు కనుక 10:30 దాటాక జరుగుండాలి. జగదీష్ బయటికి వెళ్లాడని, పాపని, కుక్కని తీసుకుని వచ్చే లోపల ఈ హత్య జరిగిందని చెప్పడానికి సాక్షులు లేరు. పోలీసులు శవాన్ని చూసేసరికి 11:30 అయింది. ఈ లోపల గంట టైంలో జగదీష్ 15 గంట లేదా 20 నిమిషాల్లో బయటికి వెళ్లి రావచ్చు. ఆ తర్వాత వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు? ఇందులో ఏదో రహస్యం ఉంది. బహుశా జగదీషే ఈ హత్య లలితతో చేయించుంటాడు. గోపీనాథ్ని తిరిగి లోపలికి అతని పిలిచుంటాడు. కేసు మళ్లీ అలా మలుపు తిరిగింది. అప్పుడు అందరి సాక్ష్యాలు జగదీష్ దోషి కావచ్చు అనే బలపరిచాయి. మొదట్నుంచి అతని ప్రవర్తన, ఆఫీసు విషయాల్లో ఆచూకీలు, ఆడవాళ్లతో సంబంధాలు చాలా ఆరాలు తీసి కేసు ఫైనల్ కి తెచ్చి తీర్పు చెప్పారు. జగదీష్ అనే ముద్దాయికి అనేక చెడు అలవాట్లున్నాయి.
ధనదాహం, స్త్రీ వ్యామోహం విపరీతం. జీవితం అంటే కేవలం ఒక ఆటగా భావించి సంఘంలో చీడపురుగుల్లా ఉండే ఈ రకం మనుషులు చాలా ప్రమాదకరమైన వారు. మనకి ఒక సమాజం ఉంది, దానికి కొన్ని కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లను తెంచుకుని బయటకొస్తే చట్టం క్షమించదు. ఈ జగదీష్ అనే ముద్దాయి తను తయారు చేయించిన మందులో దోషం ఉందని, అది మందుల షాపులో అమ్మినందువల్ల ప్రమాదమని, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందని అతడు డాక్టర్ గోపీనాథ్ ఇదివరలో చేసిన హెచ్చరికపై పగబట్టి పాత పగ తీర్చుకునేందుకు పగడ్బందీగా ప్లాన్ వేసుకుని ఫలానా తారీఖున భార్య లలిత ద్వారా గోపీనాథ్ ని హత్య చేయించాడు. ఫలానా సెక్షన్ ప్రకారం వారిద్దరికీ యావజ్జీవిత కారాగార శిక్ష వేయవలసి ఉంది. కానీ జగదీష్ స్వయంగా హత్య చేయనందున, లలిత అనే అతని భార్య బుద్ధిపూర్వకంగా ఈ హత్య చేయనందున శిక్ష తగ్గించి 10 సంవత్సరాలు మాత్రం జైలు శిక్ష విధించడమైంది. కోర్టు వారు తీర్పిచ్చారు. జగదీష్ను చూసి ఎవరూ పలకరించలేదు. అమ్మా లలిత అని సత్యవతమ్మ గోలుగోలుని ఏడ్చింది. ఈ దుర్మార్గుడు నీ జీవితం నాశనం చేశాడు తల్లి అంటూ లలితని కౌగిలించుకుని ఉండిపోయింది. శేషాచలం గారు నిస్సహాయంగా కూలబడిపోయారు. మా బావ తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ప్రజల్ని దోచుకుని వాళ్ళ ఉసురు పోస్తున్నాడు. వాడు శిక్ష తప్పించుకుని వెళ్లిపోయాడు. కాని వాడి కొడుకి చెయ్యని నేరాన్ని ఆపాదించి శిక్షించాడు భగవంతుడు అని 2 చేతులు నెత్తిన పెట్టుకున్నాడు. నిర్లిప్తంగా నిరాసక్తిగా నిలబడింది లలిత. జగదీష్ ని వాళ్ళ ఆఫీసు వాళ్ళెవరో ఓరడిస్తున్నారు. రోజా కర్చీఫ్ తో కన్నీళ్లు ఒత్తుకుని సార్ అని మాత్రం అనగలిగింది. ఆమె పక్కన జడ్జి కూడా ఉన్నాడు. సిటీలో ఉన్న ప్రముఖులు కొందరు జగదీష్ దగ్గరికి వస్తున్నారు. కానీ చాలా మంది లలితనే చూస్తున్నారు. ఇంత చిన్నది, నాజుగ్గా మృదువుగా ఉన్న ఈ అమ్మాయి ఒక డాక్టర్ని హత్య చేసిందా అబ్బా అనుకుంటున్నారు. పోలీసులు వ్యాన్ తలుపులు తెరిచారు. లలిత ఒక్కసారి కవితనెత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని చంద్రం దగ్గరికి వెళ్ళింది. మావయ్య, నా కవితని పెంచే భారం నీదే. ఇదివరకు ఒకసారి అన్నావు కదూ, అమ్మ పాపని తన దగ్గర ఉంచుకోవాలనుకుంటోందని. ఇప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి. నాని, నువ్వు పాపని విడిచి ఉండలేకపోతే ఈ బాబుతో మా ఊరు వెళ్ళిపో అంటుంటే వాడు వంగి లలిత కాళ్ళకి దండం పెట్టి జగదీష్ దగ్గరికి వెళ్లి సార్ మీరు వెళ్ళిపోతే నేను ఉండలేను సార్ అని ఏడ్చాడు. జగదీష్ వాడి తల మీద చేయి వేసి నిమిరి అమ్మగారు చెప్పినట్టు పాపతో వెళ్ళు అన్నాడు. లలిత చంద్రం వైపు జాలిగా చూసి 2 చేతులు పట్టుకుంది. మావయ్య, నన్ను అసహించుకోకు అంటుంటే చంద్రం చప్పున ఆమె 2 చేతులు కలిపి పట్టుకుని నిన్ను వేరుగా ఎప్పుడూ చూడలేదు లలిత. నిన్ను అసహించుకుంటే నన్ను నేను కించపరుచుకున్నట్టే. ప్రేమకు మలినం అంటదు, అది నిత్యం నూతనంగా వెలుగుతూ ఉంటుంది. ఇక మీద లలితని కవితలో చూస్తాను అన్నాడు. అతనికి కళ్ళనీళ్లు తిరిగాయి. వెనక్కి తిరిగింది లలిత. పదండి, మన దాంపత్యం ఎంత ఆదర్శమైందో చూసారా, జంటగానే జైలుకి వెళుతున్నాం అంటూ జగదీష్ ను చూసింది. తల వంచుకుని ముందుకు కదిలాడు జగదీష్. వ్యాను వెళ్లిపోతుంటే ఆవేదనతో ఏడుస్తున్నారు అందరూ. అమాయకపు కవిత మాత్రం అమ్మకి నాన్నకి టాటా చెప్పింది అలవాటైన ధోరణిలో. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక అబ్బాయి. పేపర్ చదువుకుంటున్న ఆ ఇంటి యజమాని తలెత్తి చూశాడు. రొప్పుతూ చెమట్లు కారుతున్న ఆ అబ్బాయిని చూసి ఏంటి బాబు, ఏం జరిగింది అని అడిగాడు. మరి మీ అబ్బాయి నా పెన్సిల్ లాక్కుని ఇంట్లోకి వెళ్ళిపోయాడండి. నేను నిన్ననే కొనుక్కున్నానండి. మళ్ళీ కొనమంటే మా అమ్మ కొడుతుందండి. చాలా మంచి పెన్సిల్ అది. కళ్ళనీళ్లు కారబోతున్నాయి ఆ అబ్బాయికి. పేపరు పక్కన పడేసి ఏడి వెధవా, మళ్ళీ గొడవ తెచ్చాడు. ఎవరితో పెన్సిల్ లాక్కున్నాడట. ఏంరా ఇక్కడ దాక్కున్నావా అంటూ మంచం కింద నుంచి లాగి చావగొట్టాడు. అబ్బబ్బా, అంతలా కొట్టకండి. నువ్వు ఊరుకోవే, ఇప్పుడు కొట్టకపోతే వెధవ పెద్దయ్యాక గది దొంగే పోతాడు. ఏంరా వెధవ అంటూ కర్రతో కొట్టి ఆ పెన్సిల్ ఆ అబ్బాయికిచ్చి పంపేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుతో మళ్ళీ ఇంకోసారి ఇలా చేశావంటే చంపేస్తాను అన్నాడు కోపంగా. చంపేస్తే ఏం లాభండి, పిల్లాన్ని మంచి దారిలోకి తేవాలి గాని. ఇంక వీడు బాగుపడ్డే, ఆ స్కూల్లో అందరూ వీడి మీద నేరాలు చెప్తున్నారు అన్నాడు అతను నిస్పృహగా. పోనీ ఒక పని చేద్దామండి, అక్కడేదో స్కూల్ కొత్తగా పెట్టారట కదా, చాలా బాగుందని పేపర్లో కూడా వేస్తున్నారు. మన వాడిని అక్కడ చేర్పిద్దాం, బాగుపడతాడేమో అంది ఆశగా ఇల్లాలు. నేను చూశాను, పోనీ ఆ పని చేద్దాం, మంచి రోజు చూసి బయలుదేరతాను అన్నాడు. అనుకున్నట్టుగానే పిల్లవాడిని తీసుకుని ఒకరోజు రైల్లో బయలుదేరాడు. రైలు కదులుతోంది. ఇంతలో ఒక ఆవిడ 10 ఏళ్ల పిల్లతో చిన్న పెట్టెతో గబగబా రైలెక్కింది. జాగ్రత్తమ్మా, పిల్లని అక్కడ చేర్పించగానే ఉత్తరం రాయి, బుద్ధిగా చదువుకో చిట్టి అంటూ రైలుతో పాటుగా నడుస్తూ అరుస్తోంది ఒక ఆవిడ. ఎక్కడికమ్మా మీరు వెళ్లేది అని అడిగాడు కుర్రాడి తండ్రి. ఇదిగో బాబు, ఈ తల్లి లేని పిల్లని కాస్త బాగా చదివించాలని అక్కడో స్కూల్ పెట్టారులేండి, అక్కడ చేరుద్దామని వెళుతున్నాను. మీరు? నేను అక్కడికే. అలాగా, పక్క ఊరు నుంచి బస్సులో మా చుట్టాలు కొందరు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారుగా అందావిడ.
ఇంకే మంచిదే, అయితే ఆ స్కూలు మంచిదే ఉండాలి అన్నాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని కళ్ళు తెరిచారు అందరూ. నేను నా తల్లిని ప్రేమించినట్టే నా దేశాన్ని ప్రేమిస్తాను, నా జాతిని, నా సంస్కృతిని గర్వంతో చాటుతాను, మహాత్ముల అడుగుజాడల్లో నా జీవితం సాగిస్తాను అందరూ ముక్తకంఠంతో పలికారు. వాళ్ళంతా 15 సంవత్సరాల్లోపు బాలబాలికలే బుద్ధిగా నిల్చున్నారు. అదొక పెద్ద తాటాకుల పాక. దాంట్లో అడ్డంగా తడుకలు కట్టి తరగతులుగా విభజించారు. చుట్టూ పూల మొక్కలు. ప్రతి తరగతిలో దేశనాయకుల ఫోటోలు, కళాకారుల ఫోటోలు, ప్రకృతి రమణీయమైన చిత్రాలు ఉన్నాయి. ఎంఏ పాస్ అయిన చంద్రం మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నాడు. ఆ స్కూలు నడుపుతున్నాడు. అతని స్నేహితులంతా ఆ స్కూల్లో పంతుళ్ళు. ఆ పిల్లలకి ఫీజులుండవు. ఆవరణలో ఉన్న రకరకాల పూలు, కూరగాయలు, పళ్ళు అమ్మి ఆ వచ్చిన డబ్బును స్కూలుకి ఉపయోగించవలసిన వస్తువులు కొంటారు. జగదీష్ కొన్న పొలాలు, మేడలు, ఖరీదైన వస్తువులు అమ్మేసి ఆ డబ్బు పెట్టుబడితో కొద్ది జీతాలు మాత్రమే తీసుకుంటూ నిస్వార్థ సేవ చేస్తున్నారు అందులో పంతుళ్ళు. ఆ స్కూల్ పేరు లలితా నిలయం. బాల్యంలో పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఏ పద్ధతిలో విద్యాబోధ చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందో, ప్రతి పౌరుడి కనీసపు హక్కులు, బాధ్యతలు ఏమిటో, మనిషి తప్పు ఎందుకు చేస్తాడో, మానవ జీవితానికున్న విలువేమిటో ఆ స్కూల్లో చెప్పిస్తున్నాడు చంద్రం. మెత్తని నేలలో విత్తనం నాటితే త్వరగా నాటుతుంది. ఎండిన నేలలో విత్తులు చల్లితే అవి అసలు నాటుకోవు. బాల్యంలో పిల్లల మనసులు అతి సున్నితంగా ఉంటాయి కనుక బోధించే సత్యాలు త్వరగా అర్థం చేసుకుని గట్టిగా నిలుపుకుంటారు. వయసు పెరిగితే మనసు గట్టిపడి కనీసపు ప్రాథమిక సూత్రాలు కూడా వినిపించుకోరు. అందుచేత చిన్న క్లాసులోనే ఎక్కువ శ్రద్ధ తీసుకుని అనుభవజ్ఞులైన వారితో విద్యాబోధ చేయించాలి అనే నమ్మకంతో ఆ స్కూల్లో ఎంఏ పాస్ అయిన తన స్నేహితుల్ని టీచర్లుగా నియమించాడు. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులన్నీ గూళ్లు చేరుకుంటున్నాయి. తెల్ల తెల్లని మబ్బులు మెల్లగా సాగిపోతూ చల్లగా గాలి వేస్తోంది. చెట్ల పక్కగా ఉన్న సిమెంటు చప్టా మీద నిండుగా సాలువా కప్పుకుని పక్కన చేతికర్ర పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నారు శేషాచలం గారు. 50 ఏళ్లు దాటిపోయాయి. తలంతా పండిపోయి అక్కడక్కడ జుట్టు రాలిపోయి వార్ధక్యపు సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్య చిన్నగా దగ్గుతున్నారు. దూరంగా స్కూల్లో ఒక దీపం వెలిగించి దానికి నమస్కరించి బయటకొచ్చింది 12 ఏళ్ల కవిత. పరికిణి జాకెట్టు, కాళ్ళకి పట్టా గొలుసులు, చెవులకి జోకాలు, మెళ్ళో చిన్న గొలుసు, జడకుచ్చులు, చేతి నిండుగా గాజులతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి తాతయ్య, నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు? అసలే జ్వరంగా ఉంది కదా, ఈ చల్లగాలిలో కూర్చోవద్దని చిన్న తాతయ్య చెప్పాడు కదా, అలా దగ్గుతూ ఎందుకు ఇక్కడ కూర్చుంటావు? లేలే, ఇంటికి పోదాం పదా అని ఒక చేత్తో తాతయ్య జబ్బు పట్టుకుని మరో చేత్తో కర్రందించింది. ఏంటోనమ్మా, నాకు రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటే గాని తోచదు మెల్లగా లేస్తూ అన్నారు శేషాచలం గారు. నాకు తెలుసులే, నువ్వేమో ఇక్కడ కూర్చుంటావు. అమ్మమేమో ఇంటి దగ్గర పెరట్లో తులసికోట దగ్గర కూర్చుంటుంది. అబ్బబ్బా, మీకు చెప్పలేక నాకు విసుగు పుడుతోంది. అవతల పరీక్షలకు చదువుకోవాలా? ఎలా బాబు, మీరు మరీ చిన్నపిల్లలైపోతున్నారు తాతయ్య అంటూ నడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చింది. మంచం మీద కూర్చోబెట్టి ఇదిగో మందు తాగు అంటూ పట్టుకొచ్చింది. ఇంక పడుకో అనేసి ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. శేషాచలం గారికి 20 ఏళ్ల క్రితం లలిత చిన్నతనం గుర్తుకొస్తోంది. ఆ స్కూల్లో కూర్చుంటే లలితని చూసినట్టే ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఓపిక లేకపోయినా అంత దూరం నడిచి అక్కడ కూర్చుంటారు. లలిత నిలయం అనే బోర్డు వైపు చూస్తూ అక్కడ జైల్లో వాళ్ళిచ్చే డ్రెస్సు వేసుకుని వాళ్ళు పెట్టే అన్నం తిని చెప్పిన పనులు చేస్తూ ఎలా ఉందో నా తల్లి అనుకుంటూ నిరీక్షిస్తూ కూర్చుంటారు. సాయంత్రం కాగానే తులసికోట దగ్గర కూర్చుంటుంది సత్యవతమ్మ. గంటల కొద్దీ అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది. అందరి పిల్లల కంటే మిన్నగా పెంచింది. మంచి పేరు తెచ్చుకుని బతకాలని ఆశించింది. దాని గుణం కూడా గొప్పది, ఓర్పు నేర్పు కలది. అయినా ఇలా ఎందుకు జరిగింది అని ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇదిగో అమ్మమ్మ, ఎంతసేపు అలా కూర్చుంటావు? ఇంక మాకు అన్నాలు పెట్టవా? తాతయ్యకి జావ కాచివ్వవా? పోనీలే, నేనే కాచిస్తాను అనేసరికి అయ్యో వస్తున్నా ఉండు తల్లి అని లేచి ఇంట్లోకి వెళ్ళింది సత్యవతమ్మ. రాత్రి 8 గంటలవుతుంటే చంద్రం, నాని వచ్చారు. ఏంటి చిన్న తాతయ్య, అబ్బబ్బా ఎప్పుడు ఇంతే, నాని నువ్వు అంతే, రోజు ఇంటికి పెందరాలే రావాలి అని చెప్పానా? వీధుల్లో ఎంతసేపు తిరుగుతారా? ఇంక మనం ఎప్పుడు భోజనం చేయాలి? నేనెప్పుడు చదువుకోవాలి అని నిలదీసింది. చంద్రం చిన్నగా నవ్వి, సరేలే మనవరాలా, ఈ వాళ్ళకి మాత్రం ఊరుకో. ఇదిగో మరి నానికి బియ్య పుస్తకాలు కొనుక్కొచ్చాం ఇవాళ, అందుకని ఆలస్యమైంది. రేపటి నుంచి రంగడు మెట్రిక్ పుస్తకాలతో పాఠాలు మొదలు పెడతాడు. పగలు పనిలోకి వెళతాడు గనుక
రాత్రి ఇంటికొచ్చి చదువుకుంటానని చెప్పాడు. అందుకని ఇంకా తప్పకుండా పెందరాళి ఇంటికి వచ్చేస్తుంటాం అన్నాడు. శేషాచలం గారి కళ్ళల్లో వింత మెరుపు మెరిసింది. నాయనా చంద్రం, స్కూలు వార్షికోత్సవం వస్తుందనుకుంటాను. అవును బావా, నాటకాలు, నృత్యాలు, రకరకాల పోటీలు పెట్టి అందర్నీ పిలవాలి. ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను అన్నాడు. అనుకున్న ప్రకారం వార్షికోత్సవానికి ఏర్పాట్లు గొప్పగా చేశారు చంద్రం అతని స్నేహితులు. ఆ ఊరి పెద్దల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్, విద్యా శాఖాధికారి, విద్యామంత్రి మొదలైన ప్రముఖులందరూ ఆహ్వానించబడ్డారు. లలితా నిలయం ఆవరణంతా రంగురంగుల శోభతో కన్నుల పండుగగా ఉంది. పెద్దలైన 10 మందికి మాత్రం వేదికకు దగ్గరలో ఆసనాలు వేశారు. మిగతా వారంతా తరతమ భేదం లేకుండా పరిచుంచిన చాపల మీద కూర్చున్నారు. వేదిక చుట్టూ పచ్చని కొబ్బరాకులు, అరటి చెట్లు, పూలు, మామిడాకులతో అది ఒక కళ్యాణ మండపంలా ఉంది. కార్యక్రమాలకి ముందు వేదిక మీద కొందరు బాలబాలికలు తమ గురువుల్ని పూజించి ఏ గురువులైతే తమకి విద్య, విజ్ఞానం ప్రబోధిస్తున్నారో వారి పట్ల తమ భక్తిని వెల్లడించారు. ఈ పద్ధతి విద్యామంత్రి, విద్యా శాఖాధికారి మొదలైన పెద్దలంతా ప్రశంసాపూర్వకంగా చూశారు. ప్రతి కార్యక్రమంలోనూ ఓ కొత్తదనం కనిపించింది. అన్నీ ముగిశాక విద్యామంత్రి గారు ఆ స్కూల్ని, వార్షికోత్సవాల గురించి మెచ్చుకుని, ఇంతకు మునుపు ఇటువంటి స్కూలు నేను ఎక్కడా చూడలేదు. ఇది స్వయం కృషితో స్థాపించి నిస్వార్థంతో బాలబాలికల్ని తీర్చిదిద్దుతూ విద్యా విధానంలో వినూత్న ప్రయోగాల్ని ప్రవేశపెట్టి కేవలం తరగతి గదుల్లో మాత్రమే విషయాలు బోధించకుండా వారిని స్కూలు బయటకు తీసుకువెళ్లి ఆ విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని స్వయంగా వారే తెలుసుకోగలిగేలా చేయడం బాగుంది. ఈ పద్ధతి వలన విద్యార్థులంతా పాఠాలు బట్టి పట్టి పరీక్షలు రాయరు. వారి హృదయాల్లో నాటుకుపోయిన సత్యాలు అవలేలగా తెలియజేస్తారు. దానివలన ప్రతి విద్యార్థి పెద్దయ్యేసరికి సమాజపరంగా ఆలోచించడం, తోటి మానవులతో స్నేహంగా ఉండడం నేర్చుకుంటాడు. నేరాలు తగ్గొచ్చు. నిస్వార్థం వలన శాంతి మార్గం ఏర్పడొచ్చు. బాధ్యతల్ని అర్థం చేసుకోవడం వలన ప్రతి దానికి అల్లర్లు, నిరసనలు తెగిపోవచ్చు. ఇంకా చాలా చాలా ఉపయోగాలు జరిగే అవకాశం ఉంది. విద్య కేవలం ఉపాధి కోసమే అనుకుని డిగ్రీలు సంపాదించుకునే వాళ్ళందరికీ విద్య విజ్ఞానం కోసము అని తెలియజేస్తున్నట్లుంది ఈ పాఠశాల. నిజానికి ఇది పాఠశాల కాదు, విజ్ఞాన నిలయం. మీరు పెట్టిన పేరు చక్కగా సరిపోయింది. మీరు ఈ లలితా నిలయం స్థాపించాలని ఎలా అనుకున్నారు? ఒక మంచి పని చేయాలనే సంకల్పానికి ఎప్పుడూ వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని నేను భావిస్తున్నాను. అది ఎటువంటిదైనా ఈనాడు జరుగుతున్న ఈ బృహత్ కార్యక్రమానికి శంకుస్థాపన చేసింది అనొచ్చు. ఈ సందర్భంలో నేను చంద్రం గారిని, వారి మిత్రుల్ని అభినందిస్తున్నాను అని ముగించారు. శేషాచలం గారు పక్కకు తిరిగి కళ్ళు ఒత్తుకున్నారు. అది ఆనందమో దుఃఖమో ఆయనకే తెలీదు. వార్షికోత్సవాల గురించి, మంత్రి గారి ప్రసంగాన్ని గురించి పేపర్లో వేశారు. ఆ తర్వాత కూడా స్కూలు విషయాలు పత్రికల్లో పడుతున్నాయి. ఆ రోజు లలిత, జగదీషు విడుదలయ్యారు. కవిత తల్లికి, తండ్రికి మెళ్ళలో పూలదండలు వేసి పాదాభివందనం చేసింది. లలిత కూతుర్ని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంది. లలిత, నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. కవితను తీర్చిదిద్దడమే కాదు, ప్రతి పిల్లని, పిల్లవాణ్ణి సన్మార్గంలో నడపాలని ఈ నిలయం స్థాపించాను అన్నాడు. లలిత కృతజ్ఞతగా చూసింది. నాని ఈ సంవత్సరం బిఏ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడండి అని జగదీష్ తో చెప్పేసరికి జగదీష్ చంద్రాన్ని కౌగిలించుకుని, చంద్రం, నీ కృషి అమోఘం. నువ్వు ఎదిగిపోయావు. నీ జన్మ సార్థకం అన్నాడు ఆనందంగా. ఆ లలితా నిలయం ఆవరణంతా ఆనందంగా ఉన్న సమయంలో చిట్టి అనే అమ్మాయిని తీసుకుని ఒక ఆవిడ, కొడుకుని తీసుకుని ఒక తండ్రి, మరికొందరు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చారు. చంద్రం వాళ్ళ ఉద్దేశం గ్రహించి, మరి పిల్లల్ని ఇక్కడ ఉంచుకునేందుకు మేము ఏర్పాట్లు చేయలేదే అన్నాడు. దానికి ఓ మార్గం ఆలోచించండి. మా పిల్లలు మాత్రం ఇక్కడ చదువుకోవాలి అన్నాడు ఉత్సాహంగా. శేషాచలం గారు ముందుకొచ్చి, నాయనా చంద్రం, ఆ పిల్లల్ని ఇక్కడే చదువుకోమను. వాళ్ళ కోసం మన తోటలో ఏర్పాట్లు చేద్దాం అన్నారు. పురుగుళ్ళ నుంచి కూడా ఈ విద్యాలయంలోనే చదువుకోవాలనిచ్చే పిల్లల్ని వాళ్ళ కోసం ఏర్పాట్లు చేద్దామని తండ్రిని, చంద్రాన్ని, నానిని, కవితని, సత్యవతమ్మ గారిని అందరినీ చూస్తూ తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడక ఇక ముందు జీవితానికి శుభసూచనగా పిల్లలందరి మీద చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు జగదీష్. లలిత తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఇంతటితో లయ తప్పిన విన్యాసం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.